ఇది కరెంట్లీ తెలంగాణలో ఇది యొక్క ఏమంటారు అంటే సమస్య ఎక్కడ వస్తుందంటే బతకడానికి వచ్చిన వాళ్ళు బతకడానికి వచ్చినట్టుంటే ఎవరికి సమస్య లేదు. అర్థమైందా? కానీ ఏది మన అస్తిత్వానికి దెబ్బ కొడుతుంటే ఎవరి ట్యాక్స్ డబ్బుల మీద ఈ తెలంగాణ అనేది యొక్క నిర్మించబడ్డదో అది అది ఏది కాకతీయులు నిర్మించిన తర్వాత ఇది అంతకంటే ముందు మన యొక్క చాళుక్యులు నిర్మించిన, అర్థమైందా, రాష్ట్రకూటులు నిర్మించిన, తర్వాత ఏది విష్ణుకుండినులు నిర్మించిన, శాతవాహనులు నిర్మించిన, తర్వాత ఈ యొక్క కుతుబ్ షాహీలైన, తర్వాత అసఫ్ జాహీలైన, తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి భారత ప్రభుత్వం అయినా ఎవరైనా సరే తెలంగాణ ప్రాంతములో కట్టబడిన ప్రతిదీ ఎక్కడి నుంచో, ఏ ఇరాన్ నుంచో, ఏ గుజరాత్ నుంచో, ఏ రాజస్థాన్ నుంచో, ఏ మార్వాడి బనియా దగ్గర నుంచో వాడు ట్యాక్స్ డబ్బులతో కట్టలే. ఇక్కడ చార్మినారో ఇంకోటో అర్థమైందా, ఓరుగల్లు కోటనో ఏది మార్వాడి వాడు ఇస్తే కట్టలే. ఇక్కడి తెలంగాణ ప్రజల బిడ్డల రక్త మాంసాలతోటి వాళ్ళు పొద్దంతా కష్టపడి, లేకపోతే ఒక రైతు పొద్దంతా కష్టపడి పండించిన పంట ఆ ధాన్యాన్ని ప్రభుత్వానికి ట్యాక్స్ కడితే ఆ రాజైనా ఆ పరిపాలకుడైనా ఆ డబ్బులతోటి తెలంగాణలో పురాణా పూలైనా నయా పూలైనా ఇంకోటైనా కట్టిర్రు. అర్థమైందా? కాబట్టి ఇది తెలంగాణ ప్రజల యొక్క ఇది రక్త మాంసాలు. అర్థమైందా? ఉండనాయే అరే పిచ్చి మాధవి లతముండా చెప్పు. ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అనే ఉద్యమం ఇవాళ కొత్తగా రాలే కదా. చెప్పండి, ఈ యొక్క ఏది 1948 కంటే ముందు తెలంగాణలో ఎంతమంది ఆంధ్రలు ఉండే, ఎంతమంది మార్వాడీలు ఉండే, ఎంతమంది లంబాడీలు ఉండే చెప్పండి. ఆడ మీ దగ్గర బతుకు తెరువు లేదని మా దగ్గరకు వచ్చిర్రు. ఒకడు ఉప్పు అమ్ముకోవడానికి వచ్చిండు, అర్థమైందా, ఒకడు యొక్క ఏది ఇటుకలెత్తడానికి వచ్చిండు, ఇంకోడు యొక్క వ్యాపారం చేసుకుందామని వచ్చిండు. అంటే బతుకు తెరువు లేక మాకు భిక్ష పెట్టు, బతుకు తెరువు కోసం వచ్చినావు. బతుకు తెరువు కోసం వచ్చినోడి బతుకు తెరువు వచ్చినోడు లెక్కనే ఉండు. కానీ మా మీద ఆధిపత్యం చేస్తా, మా సంపద దోసుకుంటా, మా భాషను ఎక్కిరిస్తా, నువ్వు ఎక్కిరేయడానికి హిందీ ఎన్ని రాష్ట్రాలు మాట్లాడతారు? హార్డ్లీ 4-5 రాష్ట్రాలు మాట్లాడతారు. ఏది మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మళ్ళీ అలా కూడా డిఫరెంట్ డైలెక్టు, తర్వాత ఏది యొక్క ఛత్తీస్గఢ్, అవి చిన్న రాష్ట్రాలు. ఛత్తీస్గఢ్, జార్ఖండ్ చాలా చిన్నవి. అంటే హార్డ్లీగా మధ్యలో ఉన్న మధ్య భారతదేశంలో ఉన్న 4-5 రాష్ట్రాలు తీసేస్తే హిందీ ఆడ మాట్లాడతారు. దక్షిణాదిలో ఒక్క రాష్ట్రంలో మాట్లాడరు. చెప్పండి, హిందీ యొక్క తమిళనాడులో మాట్లాడతారా, కేరళలో మాట్లాడతారా, తెలంగాణలో మాట్లాడతారా, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో మాట్లాడతారా? చెప్పండి. మహారాష్ట్రలో మరాఠీ మాట్లాడతారు, కేరళలో మలయాళం మాట్లాడతారు, తమిళనాడులో తమిళ్ మాట్లాడతారు, 2 తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో తెలుగు మాట్లాడతారు, వెస్ట్ బెంగాల్ పోతే బెంగాలీ మాట్లాడతారు, ఇది గుజరాత్ పోతే గుజరాతీ మాట్లాడతారు, రాజస్థాన్ పోతే రాజస్థానీ మాట్లాడతారు, పంజాబ్ పోతే పంజాబ్ మాట్లాడతారు. ఎడ మాట్లాడతారే ముండా? 4-5 రాష్ట్రాల్లో మాట్లాడే ముండా కొడుకులు మా మీద, మా భాష మీద, మా తిండి మీద, మా కల్చర్ మీద మమ్మల్ని ఎడ్డిస్తా అంటే మోడీ కానీ తెలుగు నేర్చుకోమను. వాడు ఈడొచ్చి మార్వాడు ఈడొచ్చి బతుకుతున్నాడు. వాడు ఈ కల్చర్ని మాది అని ఎప్పుడు అనుకున్నాడు? ఎల్లమ్మ పండుగ ఎప్పుడు చేసిండు, బతుకమ్మ పండుగ ఎప్పుడు చేసిండు, బోనాల పండుగ ఎప్పుడు చేసిండు, వాడు మా సకినాలు ఎప్పుడు తిన్నాడు, వాని డాడూస్ లడ్డు మేము తినాలి, వాని బింగోలేస్ మేము తినాలి, వాడిని ఇంకో చెత్త మేము తినాలి. కానీ మాది ఏం తిన్నాడు? ఇది నాది అని వాడు ఎప్పుడు ఫీల్ అయిండు? ఏది ఆ నార్త్ ఇండియా పండుగలు వస్తే, ఆ రాజస్థాన్ పండుగలు వస్తే వీడు మొత్తం రాజస్థాన్ హైదరాబాద్ గల్లీలు కాలైతే, ఆ గుజరాత్ బడి చౌడీలు, ఆ యొక్క ఏది బేగం బజార్లు, ఇంకోటి సంక్రాంతి వస్తే మొత్తం సగం ఖాళీ అవుతుంది. ఆ యొక్క ఏది ఆ యొక్క కూకట్పల్లి, ఇంకోటి ఆ కొత్తపేట, ఇంకో జాగా. వీడు ఎప్పుడు ఇది మాది అని ఎడ ఫీల్ అయిండు? చెప్పే పిచ్చిముండ అదే పిచ్చి మాధవులత ఈ ఆంధ్రోడు పెట్టిన వ్యాపారాలలో కానీ, ఓకే, లేదు అంటే ఈ గుజరాతీ మార్వాడోడు పెట్టిన షాపుల వాని వ్యాపారాలలో కానీ ఎంతమంది తెలంగాణ బిడ్డలను, అది కూడా బీసీ ఎస్సీ ఎస్టీలు లేదంటే దళిత బిడ్డల్ని, శూద్ర బిడ్డల్ని ఎంతమందిని వాడికి ఎంప్లాయ్మెంట్ ఇస్తుంటే చెప్పేముండా? చెప్తుందా ఇది? మరి ఈ ముండాకి
ఈ మాధవిలత ముండకి అది ఈ ప్రాంతందే కాదు, ఈ గోదావరి జిల్లాలకు చెందిన బాపన్ ముండది. అది మళ్ళీ బెంగళూరు కర్ణాటకలో ఎన్నో బతకడానికి పోయి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది. అది అర్థమైందా? కరోనా సమయంలో కూడా నా తోటి హిందువుల దగ్గర, నా శూద్ర బిడ్డల దగ్గర ఏది రెమెడీస్ వేర్ మీద 30,000 50,000 తీసుకొని చంపేసింది ఈ ముండ. మళ్ళీ అది వచ్చేసి నీతులు చెప్తా అంటే ఏ ప్రజా సమస్య మీద మాట్లాడింది ఈ ముండ చెప్పండి. అది అటోగా దాని ముఖం చూస్తేనే ఇక అటో ఇటో తెలియని ముండ. అది వచ్చేసి అది ఆంధ్రాలో మాట్లాడేది రాదు, దానికి హిందీ సక్క రాదు, ఇక అది తెలంగాణ భాష రాదు. రాని భాషలో ఎందుకు నటిస్తావు? నువ్వు తెలంగాణ మాట్లాడితే ఎంత గలీజ్గా అనిపిస్తుంది. అది నిన్ను చూస్తేనే గలీజ్ ఉందిరా అంటే ఇక నువ్వు మాట్లాడే తెలంగాణ చూస్తే వామిటింగ్ వస్తుంది. ఎందుకు మాట్లాడతావు? నీ బీజేపీలో ఇంకా నీకంటే మంచిగా మాట్లాడేటోళ్ళు లేరేముండా? యువతివి నువ్వు, ఈ కల్చర్ నీకేం తెలుసు? మేము టిపికల్ తెలంగాణ మాట్లాడితే నీకు ఒక్క ముక్క అర్థం కాదు. ఒక్కసారైనా బువ్వ అంటావే నీ నోటితోడు వస్తాదే, నువ్వు మేము మాట్లాడే పదజాలమే నీకు రాదు. అది మీదికెళ్ళి తెచ్చిపెట్టుకుంటూ వస్తుందా? రాదు. ఇప్పుడు కొన్ని సినిమాల్లో ఈ ఆంధ్రాలో తీసే సినిమాల్లో వాడు తెలంగాణ భాష మాట్లాడే ప్రయత్నం చేస్తావు, రాదు. అది న్యాచురల్గా రాదు. అది ఒక ప్రాంతంలో ఇప్పుడు నేను ఆంధ్ర మాట్లాడితే నేను ఎంత ట్రై చేసినా రాదు. అది తెలిసిపోతుంది. ఎందుకంటే ఒకవేళ యాక్సెంట్ పట్టుకున్నా కానీ ఆ పదజాలం రాదు. వీడు ఆన్యపకాయ అంటాడు ఊర్లోకి పోతే, నువ్వు సొరకాయ అంటే ఏడ మ్యాచ్ అవుతుంది. కాబట్టి ఈ ముండకి హిందువులంతా ఒక్కటే అంటది. అసలు హిందువులు అనే కాన్సెప్టే లేదు. అది ఓకే, అది చాలాసార్లు చెప్పినాం. సరే, నువ్వు చెప్పిన భాషనే కరెక్ట్ అనుకుందాం. అంటే నీకు మతం పేరు మీద ఓట్లు వేయమంటావు కానీ ఒక్క ప్రజా సమస్య మీద ఉండ మాట్లాడతావు. హిందువుల ఇంట్లో మోడీ గాడుగుల కొడుతుంటే ఇది ఏం ఏడవీకింది? హిందువుల ఓట్లే చెల్లకుండా చేస్తుంటే ఇది ఏడవీకింది? హిందువులకు 180 కోట్ల మందిని పేదోళ్ళని చేసి దొడ్డు రేషన్ బియ్యం వేస్తే ఏడవీకింది వీళ్ళు మాధవలతముండ కదా? నువ్వు హిందువుల కోసమే పుట్టినావు కదా. అరే లంచముండా, హిందువుల కోసం నీ విరించి హాస్పిటల్లో ఫ్రీగా సేవ చేయముండా కదా? నువ్వు హిందువుల కోసమే కదా, నువ్వు రక్తం కోసుకుంటావు కదా, హిందువులు అంటే ప్రాణం ఇస్తావు కదా. నువ్వు అక్కడెక్కడి నుంచి తెచ్చి భూమ్ ఫామ్ పట్టని అంత మంత్రం నీళ్ళు చల్లినావు కదా. మంత్రాలు చింతకాలే రాలుతాయే. నా రైతు వండిస్తేనే నువ్వైనా తినేదే, జై శ్రీరామ్ అనే లంచ కొడుకులైనా తినేదే. మరి ఆ రైతుకు కావాల్సిన ఎంఎస్పి ధర ఏమంటే 700 మందిని చంపితే ఎందుకే మాట్లాడముండా? చచ్చిపోయిన వాళ్ళు హిందువులు కాదే. హిందూ మతం పేరు చెప్పి హిందువుల ఓట్లు కావాలి లంజకుమారుడు ఉండలకి, లేకపోతే హిందువుల ట్యాక్స్ డబ్బులు కావాలి. కానీ హిందువులకు ప్రాణాలు పోతుంటే కూడా పట్టించుకుంటుందా ఈ ముండా? అరే ముండా, పెట్రోల్ హిందువులు పోయించుకు భారతదేశంలో మెజారిటీ దాదాపు 80 నుంచి 90% హిందువులే ఉన్నప్పుడు ఆ ట్యాక్స్ కడుతున్న వాళ్ళు హిందువులే అన్నప్పుడు పెట్రోల్ పోయించుకుంటే దాని మీద 30 రూపాయల ట్యాక్స్ మోడీ గారు తీసుకుంటాడు. కాంగ్రెస్ అంటున్నావు కదనే ముండా, ఈయనే కాంగ్రెస్ అనేటోడు వాడు కట్టిన ఎయిమ్స్లా సూది ఇప్పించుకుంటున్నాడు హిందువే. అర్థమైందా? ఆ సూది ఇచ్చేటోడు హిందువే. ఇప్పుడు సద్గురు అనే పిచ్చి నా కొడుక్కి, పెళ్ళాన్ని చంపిన నా కొడుక్కి 200 ఎకరాలు దోసుకున్నాడికి వాడికి ఏది మొన్న మైండ్లో దొబ్బిపోతే వాడు మరి వానంతా వాడి రోగం తగ్గించుకోలే. మళ్ళీ వాడు ఎయిమ్స్లో పోయి ట్రీట్మెంట్ చేసుకుంటే మళ్ళీ వానికి హిందువుకి ట్రీట్మెంట్ చేసేదే కాంగ్రెస్ కట్టిన దాంట్లో. కాంగ్రెస్ కట్టిన నాగార్జున సాగర్ కింద పంటలు వాటికి పండించుకుంటున్న వాళ్ళు హిందువులేనే. కాంగ్రెస్ కట్టిన నవోదయ విద్యాలయాలు చదువుకుంటున్న పిల్లలు కానీ పాఠం చెప్తున్న ఉపాధ్యాయులు కానీ హిందువులేనే. నువ్వు కాంగ్రెస్ అంటే అది కాంగ్రెస్ అయిపోతుందా? వాడు కాంగ్రెస్ అనుకుందాం. వాడు వద్దనే కదా, వాడి మీద బురద తల్లితే వాడు స్కాములు అంటే వాడిని పక్కకు పెట్టినాం కదా. మరి పక్కకు పెట్టిన 11 ఏళ్ళ నుంచి పక్కకు పెట్టిన గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు? 11 ఏళ్ళు నువ్వు అధికారంలో ఉండి వాడు వద్దు, వాడు పనికిరాడు అని పక్కకు పెట్టిన గురించి నీకేం పని? 60 ఏళ్ళ కింద చచ్చిపోయిన నెహ్రూ గారి నుంచి నీకేం పని? నీకు 11 ఏళ్ళ నుంచి నువ్వు కదా లెక్క చెప్పాల్సింది. 11 ఏళ్ళలో ఎన్ని దాడులు జరిగినాయి, దానికి బాధ్యత వాడు. ప్రెస్ కాన్ఫరెన్స్ పప్పు అన్నోడేమో రోజు ప్రెస్ కాన్ఫరెన్స్కి వస్తున్నాడు, మరి ఈడెందుకు వస్తలేడు, ఈడెందుకు ప్రజలను కలిసి, ఇది కదా మాట్లాడాల్సింది. నీకు తెలంగాణ ప్రజల మీద అంత ప్రేమ ఉంటే మరి మోడీ గారి దగ్గరికి పోయి మా తెలంగాణకు 1,00,000 కోట్లు ఇరాని ఎందుకు అడగది ముండలు? ఏం చేసినావు నువ్వు? తెలంగాణకు తెలంగాణలోని హిందూ బిడ్డల కోసం, శూద్ర బిడ్డల కోసం ఏం బీకినావు? మరి నీకు అంత ఇది నిజంగా హిందువుల మీద ప్రేమ ఉంటే ఈ ముండకి, మరి ఆడు కమ్ జాతి వాళ్ళ అన్నప్పుడే ఈ ముండ ఎందుకు రియాక్ట్ కాలే? తెలంగాణ శామ్ని లెఫ్టిస్టులు, కాంగీలు, కమ్మీలు గిది మమ్మల్ని తిట్టడం తప్ప ఎవడైనా రైట్ కాదంతా లెఫ్టే.
కుడి చేయి తీసేస్తే మిగిలినంతా ఎడమదే. ఒకటి ఎక్స్ట్రీమ్ లెఫ్ట్, ఒకటి మధ్య లెఫ్ట్, ఇంకో లెఫ్ట్. కానీ రైట్ కాదంతా లెఫ్టే. సామ్యవాదమైన కమ్యూనిజం అయినా లెఫ్టే. లెఫ్ట్ అంటే ఏంది? అదేమి గలీజ్ యొక్క సెక్యులర్ అంటే అది భూత అంటున్నారు, లెఫ్ట్ అంటే అది భూత అంటారు. ఏంటిది? రైట్కి లెఫ్ట్కి తేడా ఏంది? రైట్ అంటే నా ఇల్లు ఒకటే మంచిగా ఉండాలి, నా అదాన్ ఒక్కడే మంచిగా ఉండాలి, నా గుజరాతీ బనియా మంచిగా ఉండాలి, నా యొక్క ఆర్య బనియా మంచిగా ఉండాలి, నా ఆర్య బ్రాహ్మణుడు మంచిగా ఉండాలి, నా ఇల్లు మంచిగా ఉంటే చాలు. ఇక మిగతాదంతా బాడ్ మేజా అనేది గంగలు కలిసిపోని. అర్థమైందా? అంటే అది ఎట్లా కలుస్తుంది? బయట చెత్తుంటే నీ ఇంట్లోకి వస్తుంది కదా, నీ ఇల్లు లోపల మంచిగా ఉందంటే ఉండదు కదా. నువ్వు బయటకి ఇంటికి బయటకు పోవాలి కదా. రోడ్లో నీ కార్ రోడ్ మీద నడవాలంటే రోడ్డు మంచిగా ఉండాలి కదా, బ్రిడ్జి కూలొద్దు కదా, రైట్? నీ వ్యాపారాలకి భద్రత ఉండాలి కదా, అవునా కాదా? లెఫ్ట్కి రైట్కి తేడా ఏంది? కమ్యూనిస్ట్ అంటే దాని పేర్లోనే ఉన్నది, కమ్యూనిటీ. నేను ఒక్కనే కాదు, అందరం, ఏదైనా అందరిది, నా ఒక్కరిది కాదు. ఇప్పటికీ కొన్ని తెగల వాళ్ళు ఏదైనా సరే అందరిది. రోగం వచ్చినా అందరూ ఉరుకుతారు. ఓకే, సంపాదించినా అందరిది అంటున్నాం. అందరిదే కదా మరి. ట్యాక్సులు అందరు కట్టినప్పుడు అందరిదే కదా. అందరిని ఒక్కనే దోసుకుంటా అంటే తప్ప అంటున్నాం అంతే. రైట్కి లెఫ్ట్కి తేడా. ఈ అందరిది నేనే దోసుకుంటా, నేను ఒక్కనే మంచిగా ఉండాలంటే అట్లా కాదురా. ఇది అందరిది, ఈ సంపద అంతా, ఈ సృష్టిలో ఉన్నదంతా అందరిది, నీ ఒక్కరిదే కాదు అని చెప్తున్నాం అంతే. అర్థమైందా? దాన్ని ఇంప్లిమెంటేషన్లో అది స్వాతంత్రం వచ్చిన కొత్తల్లో ఆ కమ్యూనిస్ట్గానే మనము అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు పెట్టి చేస్తే అబ్యూజర్స్ ఉండి అది ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్. కొంతమందే పనిచేసి కొంతమంది కూర్చుండి తింటే అది పని చేస్తలేదు. అట్లా కరప్షన్ పెరిగితే అట్లయితే ఆ కమ్యూనిజం ఐడియా సిద్ధాంతపరంగా బాగుంది కానీ దాని ఇంప్లిమెంటేషన్లో సరిగ్గా లేదని చెప్పి మధ్య మార్గంగా సామ్యవాదం, సోషలిజం తీసుకున్నాం. అంటే వ్యాపారాలు చేసుకుంటాడు వ్యాపారాలు చేసుకోవచ్చు, ప్రభుత్వ రంగ సంస్థలు ఉండేటి ప్రభుత్వ రంగ సంస్థలు ఉండొచ్చు, ఎవరికి నచ్చినట్టు వాడు బతకొచ్చు. అట్లనే సమాజంలో అందరి ట్యాక్స్ డబ్బులు కాబట్టి వీటిని అందరి బాగు కోసం, సమాజం బాగు కోసం, పేదవాళ్ళ అభ్యున్నతి కోసం, సంక్షేమ అభివృద్ధి సమపాలలో చేస్తూ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బతికే విధంగా ఉండడానికి తీసుకున్న విధానమే సామ్యవాదం. మధ్య మార్గం ఉత్తమం అనేది. ఓకే, కానీ మీరేమంటున్నారు? మొత్తం దేశంలో ఉన్న వ్యాపారాన్ని సంకనాకిచ్చి వాటిని చంపేసి ఒక ఆర్య బనియాలదే, గుజరాతీ బనియాలది, లేకపోతే రాజస్థానీ బనియాలది మాత్రమే ఉండాలని మీరు అంటున్నారు. ఎట్లా కలుస్తుంది? ఇలా తెలంగాణ కల్చర్ సంబంధించిన గుజరాతీ మార్వాడి షాపులలో ఏం అమ్ముతాడు? ఏ స్వీట్ షాపులలో సకినాలు అమ్ముతారు? ఏ స్వీట్ షాపులలో ఏది మలిద ముద్దలు అమ్ముతారు? చెప్తారా? అవి అంటే ఏంటో తెలుసా మాధవీలత? నేను చెప్పిన సర్వపిండి ఏ స్వీట్ షాప్లో అమ్ముతారు? మా కల్చర్ దెబ్బ కొడుతున్నావు, మా భాషను దెబ్బ కొడుతున్నావు, మా ప్రజలకి మా తిండి తినకుండా చేస్తున్నావు, మా పండుగల్ని మాకు జరపకుండా చేస్తున్నావు. దేవత అంటే గోరక్షణ అంట. మరి బర్రే పాపం చేసింది, నల్లగుంటుడు ఒకటే పాపం చేసింది అంతే కదా. ఆర్యుడు తెల్లగుంటాడు, వాడు చలి దేశంలోకి వెళ్ళి ఏది ఆర్టిక్ ప్రాంతం నుంచి, చలి ప్రాంతం నుంచి దిగువకి వచ్చారు బతకడానికి. ఆడ చల్లగల ఎక్కువ రోజులు బతకలేక, కాబట్టి వాడు తోలు తెల్లగుంది. వాడు డిఎన్ఏలో మార్పు వచ్చింది కాబట్టి వాడు తెల్లగున్నాడు. మేము ఈ ఎండకు శ్రమజీవులం కాబట్టి, శ్రమణ పరంపర కాబట్టి, శ్రమనే నమ్ముకొని బతుకుతున్నాం కాబట్టి మేము నల్లగున్నాం. తోలు అది బ్లాక్ బాడీ అంటే శరీరం తనను తాను రక్షించుకోవడానికి ఈ మెలనిన్ ఏది రంగు మార్చుకుంటుంది. ఓకే, రంగు మార్చుకోవడం వల్ల నల్లగా ఉంటే అది ఆఫ్రికాలో నల్లగా ఉంటారు, ఎక్కువ భూమధ్య రేఖ పోయినా కొద్ది ఎక్కువ నల్లగా ఉంటారు, పైన ధ్రువ ప్రాంతాలు పోయినా కొద్ది తెల్లగా ఉంటారు. ఎందుకని? తమ రక్షించుకోవడానికి, ఎండ నుంచి రక్షించుకోవడానికి అది నల్లగవుతుంది శరీరం. ఓకే, ఇప్పుడు ఇంట్లో కూర్చున్న వాళ్ళు జర మీడియం ఉంటారు, అదే వ్యవసాయం చేసేటోళ్ళు ఎండకుండేటోళ్ళు ఇంకా జర ఎక్కువ నల్లగవుతుంది. అది ప్రకృతి ధర్మం. సో అయితే ఈ ఆవు అనేది తెల్లగున్నది, మీ అక్కడి నుంచి చలి ప్రాంతం నుంచి వచ్చింది. కానీ బర్రె ఇక్కడ లోకల్లో ఉంది. ఓకే, సో బర్రె అంటే గేదె ఆంధ్రాలో గేదె అంటారు. ఓకే, ఈ ఇంగ్లీష్లో బఫెల్లో అంటారు. బఫెల్లోలో మేల్ బఫెల్లోని దున్నపోతు అంటాము, ఫీమేల్ బఫెల్లోని బర్రె అంటాం, పాలిచ్చేదాన్ని. ఓకే, సో ఈ బర్రెకి ఆవుకి ఆనెస్ట్గా చెప్పండి, గుండె మీద చేసుకొని చెప్పండి, బర్రెకి ఆవుకి ఏం తేడా ఉంది? కొమ్ములు అట్లనే ఉంటాయి, మూత అట్లనే ఉంటుంది, ఏది ఈ సేమ్ ఆకారం అట్లనే ఉంటుంది. ఇది పాలిస్తుంది, అది పాలిస్తుంది, ఇది గడ్డి తింటుంది, అది గడ్డి తింటుంది. దీనికి రోగం వస్తుంది, దానికి రోగం వస్తుంది, దీనికి నొప్పి అవుతుంది, దానికి నొప్పి అవుతుంది. దీన్ని ఏమో చంపుకొని ఇలా ప్రపంచంలో
రెండవ బీఫ్ ఎక్స్పోర్ట్ దేశం. పింక్ రెవల్యూషన్ అన్నాడు ఈడే ముండకొడుకు. ఓకే, రెండవ ప్రపంచంలో థర్డ్ ఉండే బ్రెజిల్ ఫస్ట్, అమెరికా సెకండ్, భారత్ ఇండియా థర్డ్ ఉండే. ఇప్పుడు ఇండియా సెకండ్ అయింది బీఫ్ ఎక్స్పోర్ట్ లో. అంటే ఏం చంపుతున్నావు? నువ్వు ఆవు దేవత అంటున్నావు తెల్లగున్న దాన్ని. అంటే ఏం ఎక్స్పోర్ట్ చేస్తున్నావు? గేదెనే కదా. అంటే బర్రెను దున్నపోతే కదా. అంటే బర్రెని చంపుతున్నావు నల్లగుందని. చంపేసి మళ్ళీ ఈ బీఫ్ ఎక్స్పోర్ట్ కంపెనీలు ఎవరి? మీరు ఇప్పుడు అల్కా బీర్ ఉంది, ఎవరిది? అది పేరు చూస్తే ముస్లిం అని లెక్క ఉంది. కాదు, మొత్తం ఈ ఆర్య బనియాలే, సబర్వాల్ ఇట్లాంటి వాళ్ళే. ఓకే, సో అంటే నీవు బర్రెని లేకపోతే బర్రెని ఎక్స్పోర్ట్ చంపుకొని తింటుంది, చంపి చేస్తున్నావు శూద్రులు కాబట్టి. నీ ఆవు దేవత అంటున్నావు. అంటే ఎందుకు దేవత అనే కాన్సెప్ట్ ఎందుకు అన్నారు? పుస్తకం దేవత అన్నారు, చెట్టు దేవత అన్నారు, ఇంకోటి దేవత. దేవత అంటే దాన్ని ఎవరు దాన్ని నాశనం చేయరని, అంతే. దాన్ని సంపరు, నాశనం చేయరని, అంతకుమించి ఏం లేదు ఆడ కాన్సెప్ట్. అర్థమైందా? సో మళ్ళీ అది కాకుండా ఆవు పెండ తింటే అలా ఇది అవుతుందంట, ఆ ఉచ్చ తాగితే ఇంకోటి అవుతుందంట, పొద్దుగా లేసి చెత్త. ఓకే, అంటే ఎందుకంటే వాడు ఉచ్చ అమ్ముకోవాలి, పెండ అమ్ముకోవాలి కాబట్టి. అంటే ఎంత పిచ్చి మంట కొడుకులు. అంటే దేన్ని కూడా వాడు వ్యాపారానికి వదలడు అన్నట్టు. ఉచ్చని పెండను కూడా అమ్ముకుంటాడు ఆవు నుంచి. ఎంత దరిద్రులు. అది వద్దనే పారబోసే, దాంట్లో బ్యాక్టీరియా వైరస్లు తప్ప ఏముండదు. కిడ్నీలు పాడైతే ఎవడైనా తాగితే అట్లా చేస్తే. ఓకే, అర్థమైందా? సో ఆ క్రమంలో ఏది ఆవేమో దేవత అంటున్నాడు, బర్రెనేమో ఏది అది అది దేవత కాదని చెప్పండి. ప్రకృతి పరంగా రంగు తప్ప ఇంకేమైనా డిఫరెన్స్ ఉందా చెప్పండి. అంటే ఇక్కడ ఏమంటున్నా నేను, ఈ ఆవు బర్రె ఎందుకు చెప్తున్నా అంటే ప్రతి దగ్గర ఏది మనం వాళ్ళ ఆలోచన విధానం ఎట్లా ఉంది అని చెప్పడానికి చెప్తున్నా. తెల్లగా ఉంటే అది శ్రేష్టం. సో ఇప్పుడు ఆర్యుడు తెల్లగా ఉంటాడు కదా, వాడు చలి ప్రాంతం నుంచి వచ్చిండు, వాడు గొప్పోడు. ఎందుకంటే వాడు బ్రహ్మ ముక్కులకి వెళ్ళి వచ్చిండు. అర్థమైందా? మూలవాసి కష్టపడి శ్రమ చేస్తాడు కాబట్టి వాడు నల్లగా ఉంటాడు. నల్లగా ఉంటే వాడు వేస్ట్. అందుకని వీళ్ళని సంపైర్రా, వీళ్ళు లేకపోతే మనకు సేవ చేయాలరా కాబట్టి 2 రొట్టెలు ఇద్దాం, లేకపోతే 5 కిలోల దొడ్డు రేషన్ బియ్యం ఇద్దాం, అవి తినండి, మాకు సేవ చేయండి. నేను చెప్తలే ఇలా, నేను ఒక్క 1% కూడా ఇలా నేను అలా 1% కూడా నేను అల్లుతలే. అర్థమైందా? ఏది నీ మనుధర్మ శాస్త్రం చదువు ఇదే ఉంటుంది. గుళ్ళల పూజారి కానీ వాడు మఠాధిపతి పీఠాధిపతి చెప్తే మళ్ళీ గళ్ళకి ఇదే ఉంటుంది. వాడు మీకెళ్ళి ఇట్లా వేస్తాడు. ఓకే, నువ్వేదన్నా వాడు సంస్కృతంలో ఎందుకు చెప్తాడు? మనకు అర్థం కావద్దు. అర్థమైతే మనం గుడికి పోం కాబట్టి మనకు అర్థం కాకుండా చెప్తాడు. మనకు అర్థమైందంటే చెప్పవచ్చు కదా. సంస్కృతం ఎక్కడదా, వాడి పర్షియా భాష. ఓకే, సో అంటే ఏం చెప్తున్నా, వాడు తెల్లగున్నోడే బతకాలి, వాడే అన్ని రాజభోగాలు రంభని ఊర్వశిని అనుభవించాలి, వాడు స్వర్గము వాడు ఉండాలి, మనకు నరకం పెడతాడు. వాడు చెప్పినట్టు తినాలి, వాడు సేవ చేయాలి. ఒక చేయకపోతే మనం నూనెల గోలిస్తాడు. అర్థమైందా? సో ఇది ఎప్పుడో ఎవడో మఠాధిపతో పీఠాధిపతో ఎప్పుడు పూజారి గారు చెప్పిండంటే వాడు ముండకొడుకు, వాడు పుట్టిందే అట్లా, వాడు పుట్టిందే చెత్త చదువుకున్నాడు, ఆ చెత్తనే మన మీద రుద్దుతున్నాడు అనుకోవచ్చు. అస్సాం ముఖ్యమంత్రి వాడు హేమంత్ బిశ్వ శర్మ అనేటోడు, బాపనోడు, ఆర్యబాపనోడు, వాడు 6 ఏళ్ళు కాంగ్రెస్లోనే ఉండే. వాడు ఈ ఆడు అల్లకి పోయిండు ఈ చెత్త. ఎందుకంటే తొందర ఇన్ఫ్లుయెన్స్ అయ్యేటోళ్ళు ఈ ముండకొడుకులే, బాపనోళ్ళు. ఓకే, ఆర్య బనియాలు లేదంటే ఆర్య బ్రాహ్మణులు. ఓకే, వాళ్ళే ఇవాళ దేశాన్ని సంకనాకిస్తున్నారు. సో వాడు పోయి ఏది ఇవాళ వాడు అధికారికంగా అంటాడు ఏమని, ఏది మాకు మీరు శూద్రులు మాకు సేవ చేయడానికి బ్రహ్మ పుట్టించిండని వాడు అధికారికంగా చెప్తున్నాడు. అంటే అందరి దగ్గర 2 స్మార్ట్ ఫోన్లు వచ్చిన ఈ రోజులనే ఇంత భావదారిద్ర్యం మన మీద రుద్దుతుంటే ఇక పూర్వం ఎట్లుండినో ఒక్కసారి ఇమాజిన్ చేసుకోవచ్చు. అర్థమైందా? కాబట్టి ఇది బాపందే, ఈ మాధవిలత అనేది కూడా బాపందే. అది గుడి గురించి ఉందంట. గుడి ఏమంటున్నాం? గుళ్ళు కట్టుకొని వద్దంటున్నామా మేము? మరి కాంగ్రెస్ షెడ్డోడైతే, లేకపోతే ఔరంగజేబ్ షెడ్డోడైతే, ఇంకో అక్బర్ షెడ్డోడైతే, ఇంకో ఆయన షెడ్డోడైతే, మరి భారతదేశంలో 80% హిందువులు ఎట్లుంటారా? ఇన్ని గుళ్ళు ఎట్లుంటాయి? భద్రకాళి టెంపుల్ వాళ్ళకి గుల్లగొట్టలేకపోయారా? రామప్ప గుడి వాళ్ళకి గుల్లగొట్ట శాత కాలేదా? చెప్పండి. నువ్వు అంటున్నా భాగ్యలక్ష్మి టెంపుల్ తీసేరాకపోయినా కాంగ్రెస్ ఉన్నప్పుడు? వేములవాడల గుడి గుల్లగొట్ట రాకపోయిందా కాంగ్రెస్ వానికి? నువ్వు చెప్తున్న అలిగేషన్ కాంగ్రెస్ ఉన్న వాళ్ళు హిందువులు కాదా? బీర్లా ఎల్లన్నా ఏ దేవుని మొక్తారా? అల్లాని మొక్తాడు పొద్దుగాలేస్తే. రేవంత్ రెడ్డి ఏ దేవుని మొక్తారా? అల్లాని మొక్తాడా? కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్ ఏ దేవుని మొక్తాడు? అల్లాని మొక్తాడా? లంజముండా, నీ బీజేపీ పార్టీ ఎప్పుడు పుట్టిందే? బాపన్గుండా ఎప్పుడు పుట్టింది?
1980లో పుట్టింది. అంతకుముందు ఒక కాంగ్రెస్ పుట్టిన కొన్ని ఏళ్ల తర్వాత అన్ని పార్టీలు పుట్టినాయి. అదేంది ముస్లిం లీగ్ కానీ ఇంకోటి పార్టీ కానీ నీ బీజేపీ 4 సార్లు పార్టీ పేరు మార్చింది. హిందూ సభ అన్నది, ఇది భారతీయ జనసంఘ అన్నది, జనతా పార్టీ అన్నది, తర్వాత భారతీయ జనతా పార్టీ అని 80లో పెట్టింది. ఏదైనా ఒక 100 ఇంచుమించు 100 ఏళ్ళు, నీ 100 నుంచి 150 ఏళ్ళు. ఓకే, సో అందులో ఇన్నిసార్లు ఎందుకు పార్టీ పేరు మార్చినావు, ఎందుకు చేసినావు అంటే ఒక పార్టీ ఉన్నప్పుడు అంత నాశనం చేసినావు. మళ్ళీ ఆ నాశనం చేసినాక ఆ పార్టీ మీద పేరు మీద చేసిన నాశనం నీకు వస్తుందని చెప్పి నువ్వు పార్టీ పేరు మార్చినావు. 4 సార్లు పేరు మార్చినావు. అర్థమైందా? సో వీళ్ళు వచ్చేసి నీతులు చెప్తా అంటే ఏం చేసిర్రు మీరు? హిందువుల కోసమే అంటే మరి స్వతంత్రం కోసం కొట్లాడితే వాడు కొట్లాడొద్దు అంటివి. బ్రిటిష్ వానికి సంకనాక్తివి. బ్రిటిష్ వానికి ఎందుకంటే రాతపూత పని అన్నిటికీ వానికి సేవ చేస్తేవి. స్వతంత్ర ఉద్యమం చేస్తే వాళ్ళు దేశద్రోహులు అంటివి. గాంధీని, నెహ్రూని, పటేల్ని, సుభాష్ చంద్రబోస్ని, భగత్ సింగ్ని అందరిని పెట్టి రావణాసుని బొమ్మ ఎత్తివి నీ అగ్రాని పత్రికలో వీళ్ళ ఈ దీంట్లో. ఏం చేసినావు నువ్వు? అప్పుడు దోసుకునే నువ్వు సుఖపడే, ఇప్పుడు దోసుకునే తప్ప ఏం చేసినావు? హిందువుల కోసం ఏం చేసినావు? ఇంకో ఎవరి కోసం ఏం చేసినావు? వాడు కాంగ్రెస్ అంటే వాడు అయిపోయిందా? రాహుల్ గాంధీ పోయి ఏది పొద్దుగాలైతే అల్లాని మొక్కుతుండా? ఎవరిని నచ్చినోడు అని మొక్కుకోవచ్చు, అది పర్సనల్ చాయిస్. ఓకే, దానివల్ల ఎవరిని మొక్కున్నా నాకు వచ్చే నష్టం లేదు. ఈడ ప్రజలు కట్టే ట్యాక్స్ డబ్బులకు మాకు లెక్క చెప్పాలి. వాడు ఎవడైనా సరే భారత రాజ్యాంగం ప్రమాణం చేసిర్రు. వాడు భారతదేశంలో ఉన్న ఏ మతస్థుడైనా, సిక్కు అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, ఎవడైనా భారతీయ చట్టాలు పాటిస్తున్నారు, భారతీయ ట్యాక్సులు కడుతున్నారు. వాళ్ళందరి యోగక్షేమాలు చూడాల్సిన బాధ్యత కూడా భారత ప్రధానికి ఉంది. కాబట్టి వాళ్ళందరికీ ఏది ప్రధానిగా వాళ్ళకందరికీ సేవ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, కులాలకు మతాలకు అతీతంగా తప్పు చేస్తే వాడు అఫ్జల్ గురి అయినా ఉరి తీయాల్సిందే, భక్తులనైనా అరెస్ట్ చేయాల్సిందే, ప్రజ్ఞా ఠాకూర్నైనా ఉరి తీయాల్సిందే. ఓకే, కాబట్టి దాని కులం మతం ఎందుకు వస్తుంది? కానీ అవి పెడుతుంది మీరు, వాటిని ఇబ్బంది పెడుతుంది మీరు. చెప్పండి, వాడు కాంగ్రెస్ అంటున్నావు కదా, కాంగ్రెస్లో 119 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఆ 119 మంది ఎమ్మెల్యేలలో ఒక్కడన్నా ముస్లిం వాడు ఉన్నారా? పాపం ఆయన నాంపల్లిలో గెలవాల్సి ఉండే ఫిరోజ్ ఖాన్ గెలవలేదు, కానీ ఒక్క ముస్లిం వాడని ఉన్నారా? మరి వాళ్ళందరూ ఆ 119 మంది ఏ దేవుని మొక్కుతుర్రా? బట్టి విక్రమార్క పోయి అల్లాని మొక్కుతుండా రోజు? అరే లంజముడా, నువ్వన్నా నీ ముస్లిం పేషెంట్లు వస్తారని చెప్పి నువ్వు విరించి హాస్పిటల్ ఓల్డ్ సిటీలో పెట్టినావు. నీ ఓట్ల కోసం గెలిపియాలని మసీదులో పోయి ప్రార్థనలు చేసినావు. బట్టి విక్రమార్క ఏ దేవుని మొక్కుతుండే? వాళ్ళ వైఫ్ గుజరాత్ ఆమె వాళ్ళందరూ హిందువుల పూజలు చేస్తారు కదా. అద్దానికి దగ్గర ఏ దేవుని మొక్కుతుండే? కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ అయిపోతుందా? తప్పు లేదు. ఓకే, ఎవరైనా కావచ్చు, తప్పు లేదు. మీరంతా మీరు ఆర్య బ్రాహ్మణులు ఓడరా? ఇరాన్ నుంచి వచ్చిర్రు. ఎవరు మీరు? ఆడేమున్నది? ఇస్లామే ఉంది. మీరు ముస్లిమ్స్. ఇది మతం గురించి కాదు కదా, మన ఎన్నికలు జరుగుతుంది. మఠాధిపతో, పీఠాధిపతో, పూజారి కోసమో కాదు కదా. చెప్పండి, ఎవడు కాంగ్రెస్లో ఎవడు ముస్లిమో, ఎంతమంది పర్సెంటేజ్ నిర్ణయం చేసే పొజిషన్లో కాంగ్రెస్లో ముస్లిమ్స్ ఉన్నారో చెప్పండి. ఏళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. ఉంటారు, వాళ్ళ జనాభాకి తగ్గట్టుగా వాళ్ళు ఉంటారు, తప్పేముంది? మీ బీజేపీలో కూడా ఉన్నారు కదా. అంటే పొద్దుగాలేస్తే లంగ మాటలు మాట్లాడు తప్ప ఒక్క ప్రజా సమస్య మీద చర్చ, ఒక రైతులకి ఎంఎస్పి ధర కావాలని కానీ, యూరియా కావాలని కానీ, ఇంకేదైనా రైతులకు రుణాలు మాఫియాలు కానీ, ఒక పిల్లలకు చదువుకున్న పిల్లలకు మా మోడీలో 3 కొడుకు 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తా అన్నాడు. 11 ఏళ్లలో 22 కోట్లు అయితే అందులో నా తెలంగాణ భాగంగా 1 కోటి ఉద్యోగాలు ఇస్తా కానీ, లేకపోతే నా తెలంగాణకి 1 లక్ష కోట్లు తీసుకొస్తా కానీ, ఒక ఐటీఐఆర్ ప్రాజెక్టు తెస్తా కానీ, ఈ లంజమ్మడ కుందా ఎప్పుడన్నా? ఎన్ని గుళ్ళు ఉంటాయే పెట్టుకోంగ ఎవడొద్దన్నాడు? నువ్వు గుడికి పర్మిషన్ తీసుకొని భూమి కొనుక్కొని పెట్టుకోంగ ఎవడొద్దన్నాడు? కాంగ్రెస్ వద్దంటుందారా? నువ్వు ఎన్నో భూమి కబ్జా పెట్టడానికి లేదా? బంజారాయిల్స్ జూబ్లీస్ పెద్దమ్మ గుడి లేదా? ఎవడన్నా దాన్ని టచ్ చేస్తున్నాడా? ఆయన మేనేజ్ చేస్తలేడు, పీజీఆర్ కొడుకు చేస్తలేడు, ఎవడన్నా అంటుండా? అమ్మ, నీ బీజేపీ పార్టీ ఉట్టక ముందు మేము మొక్కేటోడు మొక్కుంటున్నాడు, నీ బీజేపీ పార్టీ బొంద పెట్టి కాలబెట్టిన కూడా మొక్కుంటాడు. ఔరంగజేబును దుర్మార్గుడు అంటారు. ఔరంగజేబు రాజరికంలో ఉన్నప్పుడే, 800 సంవత్సరాలు ముస్లిం రాజులు పరిపాలించినప్పుడే, అసఫ్జాయిలు ఉన్నప్పుడే, గోల్కొండ కుతుబ్ షాయిలు ఉన్నప్పుడే, మొఘళ్ళు ఉన్నప్పుడే, బహమనీలు ఉన్నప్పుడే, డక్కన్ సుల్తాన్లు ఢిల్లీ సుల్తాన్లు ఉన్నప్పుడే ఏం కానలేదు. భారతదేశం 80% హిందువులు ఉన్నప్పుడు నీ బీజేపీ ముండ కొడుకు వచ్చినాక నాశనం జరుగుతుంది హిందువులకి. అట్లా కాదే ముండ,
ఇవాళ భద్రాచలంలో అయోధ్యనే రాముడు ఉంటాయట ఈ మూడో కొడుకులకి. మరి భద్రాద్రులు ఉన్నాడోడ్రా. ఈ భద్రాద్రి రాముడికి పట్టు వస్త్రాలు ఇచ్చే కాన్సెప్ట్ని స్టార్ట్ చేసినాడు వాడు, ముత్యాలు ఇచ్చే సాంప్రదాయం స్టార్ట్ చేసినాడు వాడు, గోల్కొండ కుతుబ్ షాహీలు కాదు. అంటే ఇవాళ ఏది ఆయన పేరు మదన్ మోహన్ మాలవీయ బెనారస్ హిందూ యూనివర్సిటీకి ఫండ్స్ ఇచ్చినాడు వాడు. మన నిజాం గారు, 8వ నిజాం, చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారు కాదే, వాళ్ళు మంచి పరిపాలించకపోతే ఇట్లా రోజు హిందూ ముస్లిం అంటే 800 సంవత్సరాలు ఈ ప్రాంతంలో పరిపాలిస్తుంటే ఈ ప్రాంతం వాడు ఊరుకుంటాడే. అంటే నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నీకు ప్రజా సమస్యలు కాదు ఇక్కడ. ఎంతసేపు ఇది ముస్లింలను బూచిగా చూపెట్టి నాకు ఓట్లేమంటున్నావు, హిందువులను కొడుతున్నావు, ముస్లింలు కొట్టి నేను ప్రచారం చేస్తున్నా నాకు ఓట్లేమంటున్నావు. ఎందుకు చెప్తున్నావు? ఎందుకు వాళ్ళని వాడుకుంటున్నావు? ఎందుకంటే నువ్వేం ప్రజలకు మంచి చేయలే. మేక్ ఇన్ ఇండియా అన్నావు, డిజిటల్ ఇండియా అన్నావు, 100 చెప్పినావు, అలా 1% కూడా ఏం చేయలే. స్మార్ట్ సిటీ అన్నావు, ఇంకోటి అన్నావు, అలా ఏం చేయలే. కాబట్టి నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావు? దోసుకుంటున్నావు కాబట్టి. ఆర్య బనియాలు, ఆర్య బ్రాహ్మణులు దోసుకుంటారు కాబట్టి. దీని నుంచి దృష్టి మరల్చడానికి నువ్వు ప్రజలకి హిందూ ముస్లిం, హిందువులను కొట్టాలి, ముస్లింలు ప్రచారం చేయాలి. ఒక్క దాని మీద ఇన్వెస్టిగేషన్ జరగదు. కరెక్ట్ ఎన్నికల ముందే పుల్వామా దాడి జరుగుతుంది, కరెక్ట్ ఎన్నికల ముందే పహల్గాం జరుగుతుంది, కరెక్ట్ ఎన్నికల ముందే పార్లమెంట్ మీద దాడి జరుగుతుంది. కాంగ్రెస్ హయాంలో కనీసం విచారణ జరిగేది, దోషులకు శిక్షలు పడేది. ఇప్పుడు అది బీజేపీ వచ్చినాక అది విచారణ లేదు, మను లేదు, మశానం లేదు. దేశంలోకి 200 కేజీలు ఆర్డీఎక్స్ ఎందుకు వచ్చిందో చెప్పరు. మీ దోపిడీని ప్రశ్నిస్తే వాళ్ళ మీద సిబిఐ దాడులు, ఈడీ దాడులు, ఐటీ దాడులు, లేకపోతే వాడు సంపాదించుకునే దానికని నీకు వాటాల కోసం దాన్ని ఎక్స్ట్రాక్షన్కు వాడుతున్నావు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా భారత ప్రజలకు చెప్పదంట నువ్వు ఇట్లా బీజేపీకి అనుబంధ సంస్థలకు పనిచేస్తున్నావు రా అని వాళ్ళు ఇచ్చిన డేటా చూపెడితే నువ్వు ప్రమాణం చేయాలంట. నువ్వు ప్రమాణం చేయి. నువ్వు చేయలే. నువ్వు భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేయలే. భారతీయులకు అందరికీ నేను రాజ్యాంగబద్ధంగా ఉంటా, పారదర్శకంగా ఉంటా అని ప్రమాణం చేయలే ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్లు. మరి ఉంటున్నావా? డేటా ప్రజల డేటాని, ప్రజల ఖర్చుల డబ్బులతోటి మీకు జీతాలు ఇచ్చి మీకు ప్రజలు జీతగాలను పెట్టుకుంటే మరి మీరు యొక్క డేటాని ప్రజలకి రాహుల్ గాంధీకి ఎందుకు చెప్తావు? ప్రజలకు చెప్పు. రాహుల్ గాంధీకి ఆయనకు ఇమ్మంటలే మేము, ప్రజలకు చెప్పు, భారత ప్రజలకు చెప్పు. నువ్వు వెబ్సైట్లో పెడుతుంటే భారత ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు, ఒక్క రాహుల్ గాంధీ యాక్సెప్ట్ చేయడు. యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ నాట్ రాహుల్ గాంధీ, యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద పీపుల్ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా. అవనంటే నేను దేశద్రోహి, నేను కమ్మి, నేను కాంగి, దూరం ఉన్నాడైతే దగ్గర ఉన్నాడు అంటే దూరం పో, లేకపోతే చంపుతాం. ఎవడరా నీకు ఇచ్చింది? నీకోడు ఇచ్చిండ్రా చంపడానికి హక్కు? నేను చంపలే. వాజ్పేయి ఉన్నాడా? అయ్యాలా సావర్కర్ ఉన్నాడా? మిమ్మల్ని చంపలేదు ప్రకృతి. మాధవ్ ఎలా ఉంటుందా ముండా? మీ నాయనను మీ తాతను ఉన్నాడే ముండా? దొంగ ముండా కొడుకులు. ఇక్కడ భాష రాదు, ఇక్కడ కల్చర్ తెలియదు. ఇంకా వాళ్ళు వచ్చేసి మా అప్పు బెదిరిస్తారంటే నువ్వు హిందీ నేర్చుకో. ఎందుకు నేర్చుకుంటావు బే? నువ్వు మా ప్రాంతంలో వచ్చినావు, మేము హిందీ ప్రాంతాలకు పోలే. అర్థమైందా? నువ్వు మా ప్రాంతంలో వచ్చినాడు, మా భాష నేర్చుకో, మా కల్చర్ నేర్చుకో, మాలో కలిసినట్టుండు. మా మీద డామినేట్ చేస్తా, మా వ్యాపారం చంపేస్తా, మా కల్చర్ని దెబ్బ కొడతా, మా అస్తిత్వాన్ని దెబ్బ కొడతా అంటే దుబాయ్ అంటలేడా? ఇప్పుడు అమెరికా వాడు అంటలేడు? అన్ని దేశాలు వెళ్ళిపోమంటలేడు? ఆంధ్రోడు యొక్క ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అని వెళ్ళిపోమంటలే వాళ్ళని? మా తెలంగాణలో ఫుల్ టైం ఎంప్లాయీస్ ఉన్న వాళ్ళని కొత్తగూడెం సింగరేణి కాలరీస్లా కొత్తగూడెంలో ఫుల్ టైం ఉన్న తెలంగాణని తీసేసి టెంపరీ ఉన్న ఆంధ్రోని తీసుకొచ్చి వాడిని ఫుల్ టైం చేస్తే మరి వెళ్ళిపోమనంరా? మా తెలంగాణలో ఎక్కువ డబ్బులు వస్తే ఫండ్స్ వస్తే మాకు ఖర్చు పెట్టకుండా నువ్వు దోసుకొని తింటే వెళ్ళిపోమనంరా? తెలంగాణలో భూములని కబ్జా పెడితే వెళ్ళిపోమనంరా? వ్యాపారం పెట్టుకోవడానికి ఎవడి భూమి ఇస్తున్నాంరా? ఎవడి ఎందుకు రాయితీలు ఇస్తున్నాంరా నీ వ్యాపారాలకి? మా పొరగాళ్ళకి ఉద్యోగాలు ఇస్తామని కదా, మా ప్రాంతాన్ని బాగు చేస్తామని కదా, మా ప్రాంతాన్ని సంకనాకిస్తా అని ఇస్తలేం కదా. బరాబర్ అంటాం. ఎందుకన్నా వీ హ్యావ్ ఎవ్రీ రైట్. భారత రాజ్యాంగం ఏం చెప్తున్నది? ఎవరైనా ఎక్కడైనా బతకొచ్చు అని చెప్తున్నది. కానీ వాళ్ళ అక్కడ ఉన్న బతుకుదెరువు కొట్టుమని చెప్తలేదు. ఎస్, మా వ్యాపారాన్ని సంకనాకిస్తే, మా కల్చర్ని దెబ్బ కొడితే బరాబర్ వెళ్ళిపోమంటాం. ఆంధ్ర షుగర్స్ ఉంటుంది, నిజాం షుగర్ చంపేస్తే వెళ్ళిపోమనరా? ఆల్విన్ వాచ్లు మా యొక్క మొత్తం ఈ యొక్క ఆంధ్ర వ్యాపారాన్ని వాడిని పైకి లేపడానికి తెలంగాణ వ్యాపారాన్ని సంకనాకిస్తే, సికింద్రాబాద్ జనరల్ బజార్ని సంకనాకిస్తే వెళ్ళిపోమనరా? మా బతుకుదేరుకు వచ్చిన వానికి వాడి చట్టాలకు అనుకూలంగా అక్కడ ఉన్న ప్రాంతానికి అనుకూలంగా ఉంటే వాడు ఉండనిస్తాడు. ఇప్పుడు యూకే వాడైనా, అమెరికా వాడైనా, ఇంకో దేశం పడైనా మనం వాళ్ళ దేశంకి పోయినప్పుడు వాడి యొక్క చట్టాలని వాళ్ళ ఆర్థిక వ్యవస్థకి వాళ్ళకి హెల్ప్ చేసే విధంగా ఉంటే వాడు ఉండనిస్తాడు.
అట్లా కాకుండా వాడిని మొత్తం వాడినే కబ్జా పెట్టేస్తే వాని అస్తిత్వాన్ని లేకుండా చేస్తే వాడు ఎందుకు ఉంటుంటారా దాన్ని ధర్మెత్తారు. ఇది కూడా అంతే. భారత రాజ్యాంగం రాసిరు అది కూడా. నువ్వు వాళ్ళ లోపల ఒకటి కలిసినంతసేపు సమస్య లేదు, అక్కడి ప్రాంతానికి అభ్యున్నతికి పాటుపడితే సమస్య లేదు. వాళ్ళ అస్తిత్వానికి దెబ్బ కొడితే బరాబర్ వెళ్ళిపోమంటారు. నీ విరించి హాస్పిటల్ కూడా తీసేసేయి, నువ్వు ఇక్కడ దానివి కాదు, నువ్వు రాని తెలంగాణ మాట్లాడకు, గలీజ్ ఉంటుంది. అర్థమైందా? నువ్వు ఫస్ట్ తెలుసుకో, నువ్వు అటా ఇటా తెలుసుకో. పిచ్చి ముండ ఒక్క ప్రజా సమస్య మీద మాట్లాడదు. చూడండి మిత్రులు, నేను ఏమంటున్నా ఈ ముండ గురించి, తర్వాత మీ కామెంట్ చదువుతా. ఈ మధ్య ఒక హిందూ మీద మన తెలంగాణ వ్యక్తి మీద మార్వాడీలు కొట్టారు. సో ఇప్పుడు అట్లా కొట్టినందుకు ఇక్కడ ఇది కాకుండా తెలంగాణ శ్యామ్ మీద వాడు మార్వాడు కాల్ చేసి నేను గోరక్షణ సమితి అని చెప్పి శ్యామ్ ఆడియో రికార్డ్ చేసిండు, బెదిరిస్తున్నాడు. చంపుతాం. ఎవడరా నువ్వు చంపడానికి వచ్చినావు తెలంగాణకి? ఉప్పు అమ్ముకోవడానికి వచ్చినావు, లేకపోతే ఇంకో ఆడ బతుదరి లేక వచ్చినావు. ఆడ అరేబియా సముద్రం ఉంది, ఆడ ఎడారి ఉంది, ఏం లేదు కాబట్టి కొంతమంది ఉప్పు అమ్ముకోవడానికి వచ్చారు. కచరం అంటే ఎడ్ల బండి మీద పట్టుకొని వచ్చి వీళ్ళు ఉన్నాయి లేని అని పట్టుకొని వచ్చారు బతుకుదెరువు కోసం. బతుకుదెరువుకి వచ్చిన వాడికి బతుకుదెరువు లేకుండు ఎవడేమంటున్నాడు? ఇన్నేళ్ళు ఏమని కదా దొంగ ముండా కొడుకులు. ఓ అభివృద్ధి కానియారు, ఒకటి ఏం చేయనియారు. నేను ఎంఐఎంని ఓడిమెచ్చుకుంటున్నా, ఎంఐఎం తిడతలేం. వాడు తడి చెత్త నువ్వు పొడి చెత్త అని తిడతానే ఉన్నాం కదా, వాడిని ఓడిమెచ్చుకున్నారా? కాంగ్రెస్ అయితే వాళ్ళకి ముస్లింల కోసం అంతా అభ్యున్నతి ఫేవర్ చేస్తే కాంగ్రెస్, ఈ ఎంఐఎం ఉన్నప్పుడు కాంగ్రెస్ 70 ఏళ్ళు పరిపాలించినప్పుడు ఎంఐఎం ఒక 7 సీట్లకే పరిమితం ఓల్డ్ సిటీకి. అర్థమైందా? నీ బీజేపీ వచ్చినాక వాడు జాతీయ పార్టీ అయిండు, వాడు అధికారికంగా చెప్పిండు. కాంగ్రెస్ ఉన్నప్పుడు వాని 2014 కంటే ముందు వాని మొత్తం ఆస్తి ఎంత ఎంఐఎం ఉంది? 5,000 కోట్లు. ఇవాళ 50,000 కోట్లకు అయింది. ఎట్లయితుంది? బీజేపీ ఏడ పోటీ చేస్తే ఎంఐఎం పోటీ చేస్తుంది. వీడు పోయి హిందువులను తిట్టిపిస్తారు, హిందువులని అక్కడ తిట్టిపియగానే ఆ లేనోనికి మతం ఫీలింగ్ తెప్పించి ముస్లింల ఓట్లు వాడు దొబ్బుకోబోతున్నాడు, ఇక హిందువుల ఓట్లు వీడు దొబ్బుకోతున్నాడు మతం పేరు మీద. ఎవడు ఇన్ని పార్టీలకు చెందిన నాయకుల మీద, కాంగ్రెస్ కానీ ఇంకో పార్టీల నాయకుల మీద సిబిఐ ఈడీ ఐటీ దాడులు జరిగినాయి. ఎవరి మీద జరగలే? 2 పార్టీలకు చెందిన వాళ్ళ మీద జరగలే. ఒకటి బీజేపీ, 2 ఎంఐఎం. మీరిద్దరు కలిసి దేశాన్ని సంకనాకించుకుంటా మళ్ళీ మా ప్రజా సమస్యల గురించి ఒక్క దాని మీద చర్చ లేకుండా చేసేసి మళ్ళీ మధ్యలో కాంగ్రెస్ తిడితే ఏమవుతుంది? ఎస్, దేశ ప్రజల కోసం అందరిని సమానంగా చూస్తాం. తప్పు చేస్తే హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా వాడిని శిక్షిస్తాం. వాళ్ళ యొక్క వ్యక్తిగత విశ్వాసాల తెరువు మేము పోము. ఎవరికి నచ్చిన వాడిని మొక్కుకోవచ్చు. కానీ తప్పు చేస్తే ఏ మతమోనైనా ఒకటే విధంగా ట్రీట్ చేస్తాం. మతం అనేది వ్యక్తిగతం, మతాలకు సంబంధం లేదు. నేరస్తునికి మతానికి సంబంధం లేదు, కులానికి మతానికి. అర్థమైందా? ఏముండా గలీస్ ముండా దాడి చేయడం ఏంటి? తెలంగాణ మీద ఆంధ్ర మీద దాడి చేయడం ఏంటి? సో గో బ్యాక్ మార్వాడి, గో బ్యాక్ రాజస్థానీ, ఇది వాళ్ళు మాట్లాడేది. సో దీన్ని ఏ విధంగా చూస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వ్యక్తి మార్వాడి అనే ఒక వ్యక్తి ఒక తెలంగాణ వ్యక్తిని కొట్టాడు. ఈ విషయం తెలుగు కాదేముండా, తెలంగాణ మాత్రమే, తెలుగు కాదు. తెలుగు అంటే ఆంధ్ర అయిపోయి. భూతత్వంలో కనుక చూడవలసి వస్తే ఎంఐఎం పార్టీ దుండగులు ఎంత మందిని కొట్టి హింసించి చంపి దిక్కు దివాణా లేకుండా పడేశారు. యాడవాడేసిండ్రో చెప్పు. ఓకే, కాంగ్రెస్ చర్యలు తీసుకోకపోతే అడుగు. ఓల్డ్ సిటీలో పోలీస్ స్టేషన్ లేవా? కాంగ్రెస్ ఆడ ఓల్డ్ సిటీలో పరిపాలన ఏది లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయద్దు అంటుందా? 10 దాటినాక ఎవడైనా గొడవలు చేసే ఏదైనా అల్లరి చేస్తే షాపులని బంద్ చేపిస్తున్నాం. అది ఎక్కడైనా సరే, ఎక్కడైతే గొడవలు ఎక్కువ అవుతాయని ఓల్డ్ సిటీలో ఇంకా ఎక్కువ స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్ చేస్తున్నాం. ఏడాపింటే నిజంగా ఎవడి అమ్మాయి అమ్మోడు ఓని కొట్టిండో తీసుకురా. కాంగ్రెస్ వాడు వాని మీద చర్యలు తీసుకోకపోతే అడుగు. ఎందుకు బట్టగాల్చి మీదేసుడు? ఏదైనా ఆధారంతో డేటాతో మాట్లాడు, నీ మాటకి వ్యాలిడిటీ ఉంటుంది. బురద తాగుతా ఇక తుడుచుకో అంటే చెల్లదు, నీ వాల్యూ పోతుంది. పిచ్చిముండో వచ్చారు ఇక్కడ 1,00,000 రోహింగ్యాలు ఉన్నారు ఇక్కడ. వారి గురించి ఎవరు కొత్త? ఏం మాటనే అది పచ్చి అబద్ధం మిత్రులారా. ఫస్ట్ ఆఫ్ ఆల్ రోహింగ్యాలు ఎవరంటే ఆ మయన్మార్, బంగ్లాదేశ్ నుంచి అక్కడ సివిల్ వారు, అక్కడ వాళ్ళకి ఇబ్బంది అవుతుంటే, ఆ జాతుల మధ్య కొట్లాట అవుతుంటే వాళ్ళు భారతదేశంలో బతకడానికి బార్డర్ల నుంచి బతకడానికి వచ్చిన వాళ్ళు. ఓకే, అంటే వాళ్ళు హైదరాబాద్ అనేది బార్డర్లో లేదు. ఓకే,
అంటే ఫస్ట్ వాళ్ళు బార్డర్ నుంచి రావాలి. బార్డర్ నుంచి అంటే అటు వెస్ట్ బెంగాల్, అస్సాము, గిస్సాము, గడిదిక్కే నుంచో రావాలి. ఓకే, అటు నుంచి వచ్చి ఈ హైదరాబాద్ నడిబొడ్డు దాకా రావాలి. ఓకే, ఇది మనకి వేరియస్ డేటా వాళ్ళు ఎక్స్పర్ట్ చెప్తున్న దాన్ని బట్టి భారతదేశంలో ఇంచుమించు 22,000 మంది రోహింగ్యాలు ఉన్నారు అని. కానీ వీళ్ళు అధికారికంగా బీజేపీ ప్రభుత్వం చెప్తుంది వాళ్ళ వెబ్సైట్లలో, గవర్నమెంట్ వెబ్సైట్లలో 44,000 మంది ఉన్నారని భారతదేశంలో రోహింగ్యాలు. మరి ఈ 1,00,000 ఆడికెళ్ళి వచ్చింది పశ్చిమ డేటా తప్పు. ఓకే, రెండోది ఒకవేళ ఉన్నారు అనుకుందాం, ఆమె చెప్పిందే కరెక్ట్ అనుకుందాం, వాళ్ళ దేశంలోకి ఎవడు రానిచ్చిండు? వాళ్ళు ఎలగొడతా అంటే ఆపుతున్నాడు? భారతదేశంలోకి యొక్క బార్డర్ సెక్యూరిటీ రాష్ట్ర స్థాయిలో ఉంటుందా, కేంద్ర స్థాయిలో ఉంటుందా? కేంద్రం కంట్రోల్ చేస్తుందా ఇది బార్డర్ సెక్యూరిటీ? బిఎస్ఎఫ్ జవాన్లు రాష్ట్రం చెప్తుంటారా, మోడీ చెప్తుంటారా? ఆర్మీ మన కాంగ్రెస్ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంటారా, కేంద్ర ప్రభుత్వం మోడీ చెప్తుంటారా? మేము వద్దంటున్నామా? ఒకవేళ నువ్వు చెప్పిందే కరెక్ట్ అనుకుందాం, రోహింగ్యాలే అనుకుందాం, డేటా చూపెట్టు, వాళ్ళ ఆధార్ సంఖ్య చూపెట్టు, వాళ్ళది ఇంకోటి చూపెట్టి వీళ్ళు ఫలానా అని కరెక్ట్ డేటా చూపెట్టి ప్రజల ముందు పెట్టి ఆ డేటాని మేము కూడా ఆ డేటాని చూసి మేము కూడా ఇండిపెండెంట్గా విశ్లేషించి ఓకే నువ్వు చెప్పింది కరెక్ట్ అయితే ఎలాగొట్టు, ఎవడు ఆపుతున్నాడు? మేము ఆపుతాడు. ఐడియల్గా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, ఐక్యరాజ్య సమితి, ఇంకోటి హ్యూమన్ రైట్స్ కమిషన్లు, ఇంటర్నేషనల్ స్థాయిలో అంతర్జాతీయ కోర్టులు మానవత్వాన్ని ప్రదర్శించి దానికి ఒక డీల్ చేయి, లేక వాళ్ళకు టైం ఇయ్యి, వాళ్ళకి లేకపోతే వాడి ఆల్టర్నేటివ్ చూపెట్టు, అట్లా దానికి ఒక పద్ధతి ఉంటుంది. చెయ్యి, ఎవడాపుతున్నాడు ఇంటర్నేషనల్ చట్టాలు పాటిస్తూ? మేమేమైనా వద్దంటే అడుగు. నువ్వు డేటా ఉండదు, వాడు ఇక్కడోడే ఉంటాడు, ఇక్కడి ప్రాంతం వాడే ఉంటాడు, వాడి ఇక్కడే పుట్టినోడే ఉంటాడు, వాడు రోహింగ్యా కాదు, మన్ను కాదు, మశానం కాదు, రోహింగ్యా అని పేరు చెప్పి వాని ఓటు చెల్లకుండా చేయాలి. అట్లా 65 లక్షల మంది యొక్క బీహార్లో స్పెషల్ ఇంటెన్సివ్ యొక్క రివిజన్ అని చెప్పి 65 లక్షల మంది యొక్క హిందువుల ఓట్లు చెల్లకుండా చేస్తున్నారు. బీజేపీకి ఎవరైతే ఓట్లు వేయారు అనిపిస్తే కాంగ్రెస్కో, ఆర్జేడీకో, ఇంకో పార్టీకో ఓటేస్తే వాళ్ళ ఓట్లు చెల్లకుండా చేయడానికి రోహింగ్యాల పేరు వాడుకుంటున్నారు. ఇప్పుడు ఈడ కూడా అదే చేసే ప్రయత్నం చేస్తారు. రోహింగ్యాల పేరు చెప్పి యొక్క ఓల్డ్ సిటీలో కానీ ఇంకా మిగతా ప్రాంతాల్లో ఉన్న హైదరాబాద్లో ఉన్న యొక్క హిందువుల ఓట్లు చెల్లకుండా, హిందువులు కానీ ముస్లింల ఓట్లు చెల్లకుండా చేయాలి. దానికి వాళ్ళ పేరు వాడుకుంటారు. లేకపోతే మీ దోపిడి నుంచి దృష్టి మరల్చడానికి హిందూ ముస్లిం అని చెప్పి దాన్ని హిందువులను కొట్టి ముస్లింలు కొట్టిన ప్రచారం చేసుకుంటా, విచారణ చేయకుండా అట్లా వాడుకునే ప్రయత్నం చేస్తారు. ఎంత గలీజ్గా ఉట్టిరు ఈ బాపను ముండలు ముడకొడుకు. అంటే బ్రాహ్మణుడు అంటేనే అసహ్యం వచ్చినట్టు చేస్తున్నారు. నీ అమ్మ దరిద్రం. కొట్లాట ఎందుకు వచ్చింది? దేనికి వచ్చింది? దేనికి వచ్చింది అంటే ఆడ గల్లీలో సికింద్రాబాద్ లో పద్మారావు నగర్ లో ఆ గల్లీలో అరే గాడి తీరా అడ్డంగా రోడ్డుకి అడ్డంగా పెట్టినా ఉన్నదే గల్లీ సన్నగా ఉంది అంటే వాడు కమ్ జాతి వాళ్ళని తిట్టుకుంటూ కొడుతుంటే వీళ్ళు ఆత్మరక్షణ కోసం తిరిగి కొట్టిర్రు. మరి అప్పుడు నోరు తెలవలేదే ఈ ముండా. అరే నా తోటి హిందువుని కొడుతుంటే నేను ఎట్లా ఊరుకుంటా? నేను హిందువుల కోసం కొట్టినా నా మోడీ రక్తం కోసుకుంటాడు కదా. మరి శూద్ర బిడ్డని, దళిత బిడ్డని కొడుతుంటే మరి నీ బాబాల ముండకి ఎందుకు నీకు రోషం రాలే? దొంగ ముండా. కొట్టాడంట 3.5-4 కోట్ల తెలంగాణ ప్రజలలో హిందూ కొట్టుకుంటున్నాడు, హిందూ ముస్లిం కొట్టుకుంటున్నాడు, ముస్లిం హిందూ కొట్టుకుంటున్నాడు. ఎవ్వడు కొట్టుకుంటలే. నీ బీజేపీ లంచ కొడుకులు కొడుతుర్రు హిందువులని, ముస్లింలు అందరినీ. మా శూద్రుల్ని ఆడ ఒరిజినల్ ముస్లిం ఏడున్నారా భారతదేశంలో? ఆ యొక్క ఏది ఉజ్బెకిస్తాన్ నుంచో పర్షియా నుంచో వచ్చిన ఎవడున్నారా? నీ బాధలు భరించలేక కన్వర్ట్ అయిన వాళ్ళే వాళ్ళు. ఎక్కువ మంది దళితులే ఇస్లాంలో కూడా కన్వర్ట్ అయింది భారతదేశంలో. క్రిస్టియన్లు కూడా కన్వర్ట్ అయింది దళితులే. లేదు అంటే కొంతమంది ఎస్టీల యొక్క గిరిజన ప్రాంతాల్లో. అంతకుమించి ఎక్కువ మంది ఎవడు కన్వర్ట్ అయ్యారు? బీసీలు ఎంతమంది కన్వర్ట్ అయ్యారు? కాబట్టి వాళ్ళు కూడా ఎందుకు కన్వర్ట్ అయ్యారు? వానికి ఊరికి దూరంగా పెడితే, వానికి మూతికి ముంత, ముడ్డికి చీపురిస్తే, దేవదాసుగా చేపిస్తే నీ బాధలు భరించలేక కన్వర్ట్ అయ్యారు వాళ్ళు, రక్షణ దొరుకుతుందని. ముండా ఏం మాట్లాడుతున్నావు? ఈ గొంతు ఆ యొక్క కమ్ జాతి వాళ్ళని తిట్టినప్పుడు, ఆయన కొట్టినప్పుడు వచ్చుంటే అప్పుడు నీకు హిందువుల మీద ప్రేమ ఉందని మేము అనుకుంటున్నాం. ఆర్య బనియాలు, ఆర్య బ్రాహ్మణుల మీద తప్ప మీ ఒక్క హిందూ మీద మీకు ప్రేమ లేదు. ముండకొట్లు. మార్వాడి అని చెప్పడం ఏంటి అంత అసహ్యంగా ఉంది? ఎందుకు అసహ్యంగా ఉంది? మేము పెట్టినామా ఆ పేరు? మార్వాడి అని మేము పెట్టినామా? మార్వాడిని మార్వాడి అంటారు. రాజస్థాన్ నుంచి వచ్చిన వ్యాపారం చేసుకుంటారు మార్వాడి అనకపోతే ఏమంటారు? అది మార్వాడి గల్లీ అంటారు. బేగం బజార్ ఏమంటారు?
బడి చౌడిని సుల్తాన్ బజార్ని ఏమో గుజరాతీ గల్లీ అంటారు. ఆ యొక్క బేగం బజార్ని అఫ్జల్ గంజ్ దగ్గర ఓల్డ్ సిటీకి కొంచెం బయట దాన్ని ఏమంటారు? అది మార్వాడి గల్లీ, మార్వాడి షాపే, మార్వాడి యొక్క ఇది వ్యాపారందే అంటారు. బేగం బజార్ని ఏమంటారు? అతని ఆధార్ కార్డు ఉండింటుంది, ఓటర్ ఐడి ఉండింటుంది. ఈ విషయాన్ని ఇంత పెద్దగా చేస్తున్నారు లేదా నువ్వు రోహింగ్యాలని 65 లక్షల మంది యొక్క ఓటర్లని నువ్వు ఇచ్చిన ఓటర్ ఐడీలని చెల్లకుండా చేస్తే వాళ్ళకి ఆధార్ సంఖ్య లేదా? వాళ్ళు హిందువులు కాదా? రాహుల్ గాంధీ షాయి తాగుతున్న వాళ్ళు వాళ్ళ దగ్గర ఓటర్ ఐడి లేదా? ఆధార్ సంఖ్య లేదా? మరి ఎందుకు చెల్లకుండా చేసినావు? మళ్ళా ఈ స్పెషల్ ఇంటెన్సివ్ దాంట్లో ఆధార్ సంఖ్యను పరిగణలోకి తీసుకోరంట. ఎవడాపుతున్నాడే ఓటింగ్ కి ఆధార్ సంఖ్యను లింక్ చేయంగా ఓడాపుతున్నాడు. డేటాను ట్రాన్స్పరెంట్ గా ప్రజల ముందు పెట్టంగా ఓడాపుతున్నాడు. కాంగ్రెస్ ఓడాపుతుండా, కమ్యూనిస్ట్ ఓడాపుతుండా, లెఫ్టిస్ట్ ఓడాపుతుండా, ఎవడాపుతున్నాడు? నీ ఆర్య బనియాలు, ఆర్య బాపనోళ్ళు తప్ప ఎవడాపుతున్నాడు? బీజేపీ ఆర్ఎస్ఎస్ తప్ప. డేటా ఇరా అంటే నో డేటా అవైలబుల్ అంటాడు ఎప్పుడు అడిగినా. కాంగ్రెస్ అని ఉంటే వాడు ఆర్టీఐ చట్టమే చేయడు, సమాచార హక్కు చట్టమే చేయడు కదనే. ట్రాన్స్పరెంట్ ఉండాలి కదా ప్రభుత్వంలో ఏం జరుగుతుందని ప్రజలకు తెలియడానికి కోసం తెచ్చింది సమాచార హక్కు చట్టం. ఒక అప్లికేషన్ పెట్టుకుంటే డేటా ఇస్తున్నాడు కదా వాడు. అది చెల్లకుండా చేస్తుంది ఒకట్రా. మొన్నటికి మొన్న బీహార్ది అది అక్కడ ఓటర్స్ లిస్ట్ది డ్రాఫ్ట్ డేటా అది రీడ్ చేయడానికి అనుకూలంగా ఉంటే తీసేసి ఫోటో తీసి పెట్టిర్రు. అది కూడా క్వాలిటీ లేని ఫోటో. అంటే దాన్ని రీడ్ చేయకుండా చేసిర్రు. డేటాని రీడ్ చేయాలంటే 6 నెలలు ఏడాది పడుతుంది. ఎందుకు చేసినావు? మొన్న ఈ రాహుల్ గాంధీ కొట్లాడడం స్టార్ట్ అయినాక అది రీడబుల్ డేటా ఉండే. మనం ఆ డేటాను తీసుకొని అనలైజ్ చేయొచ్చు ఈజీగా. ఇన్స్టెంట్ గా చేంజ్ చేసిర్రు. అంటే అది అన్ని 65 లక్షల మంది డేటాని నువ్వు అనలైజ్ చేయాలంటే 5 ఏళ్ళు పడుతుంది. 5 ఏళ్ళ లోపల పుణ్యకాలం అయిపోతుంది. అంటే చేయొద్దు మనం డేటా. అంటే వాడు దొంగలు ఎంతమంది ఉన్నారో మనకు తెలియవద్దు. ఇది నీ బతుకు. దాని గురించి మాట్లాడు. దొంగ ముండ కమ్యూనిస్ట్ గా చేస్తున్నారు ఇవంతా లెఫ్టిస్ట్. ఎందుకని ఏమన్నాడు లెఫ్టిస్ట్? ఏమన్నాడు? వానికి ఏమన్నాడు? నీ భారతదేశంలో సొమ్మంతా నాకు తెచ్చి ఇమ్మన్నా. అది సంజయ్ అక్కనో, విమల్ అక్కనో, తెలంగాణ శ్యామో, ఇంకో ఆయన చెప్పిన వాడు ప్రాణం లెక్క అయ్యాక అడవిలో తిండి దొరుకుతుందో లేక అనుకుంటా ఈ యొక్క మెల్లగా చెప్తే ప్రజాస్వామికబద్ధంగా అంబేద్కర్ గారు లేకపోతే గాంధీ గారు, నెహ్రూ గారు, మిగతా మహనీయులు చెప్పినట్టు ప్రజాస్వామిక పద్ధతిలో చేస్తే వీళ్ళు వినేటట్టు లేరు, మననే కాల్చుకుంటారు అని చెప్పి వాడు ఆయుధం పట్టుకొని వాడి ప్రాణం లెక్క అయ్యాక అడవిలో ఎప్పుడు తిండి దొరుకుతుందో ఎడదాస్తామో తెలియకుండా వాడు కొట్లాడుతుంటే వాడేమన్నా కోట్లు సంపాదించుకుంటున్నాడు. మీ లెక్క ఆర్య బనియాల లెక్క, ఆర్య బ్రాహ్మణ లెక్క లేకపోతే మొత్తం దేశంలో వ్యాపారాన్ని చంపేసి అదాని ప్రపంచంలో 2వ ధనవంతుడు అయినట్టు ఏ లెఫ్టిస్ట్ అయిండే? ఏ లెఫ్టిస్ట్ దగ్గర ఒక 100 కోట్లు 1000 కోట్లు ఉన్నాయని చెప్పేముండా. ఆడ వెస్ట్ బెంగాల్లో కానీ ఆడ కేరళలో కానీ కనీసం ఒక ఏమంటారు అందరు నార్మల్గా పీపుల్ పోయినట్టే పోతారు. ఏడబడితే ఆడ రోడ్డు మీద వాటిలలో షాయి తాగుతారు. అసలు వీళ్ళు నాయకులు అంటే ఇప్పుడు ఆయన ఉన్నాడు, ఆయన పేరు ఏదో ఉండే కదా, మన యొక్క ఆయన పేరు మర్చిపోతున్నాను. మన ఇంటర్వ్యూ చేసిన చూడు, అదే ఇల్లందు ఆయన పేరు ఏదో ఉండే. సో వాళ్ళు ఎట్లున్నారే? సైకిల్ మీద దోతి కట్టుకొని సైకిల్ మీద పోతారు. ఏ లెఫ్టిస్ట్ దగ్గర కోట్లు మునిగిపోతున్నాయి చెప్పు నాకు. వాళ్ళు ఇదంతా మనదిరా, మీరు దోసుకోవద్దని కొట్లాడుతున్నారు తప్ప నాకు ఈమని ఏ లెఫ్టిస్ట్ అడుగుతలేడు. నాకు ఇస్తానో వద్దనేటోళ్ళే ఉన్నారు. వాళ్ళని కూడా తిడుతున్నారు. ఇవాళ దేశంలో ఏది ప్రశ్నించేటోడు లెఫ్టిస్ట్ లేకపోతే ప్రశ్నించేటోడే లేడు భారతదేశంలో కదా. వాళ్ళకి ఈ ఓట్ల రాజకీయంలో ఈ పైసల రాజకీయం చేసిండు. ఈ యొక్క మొత్తం దేశాన్ని యొక్క ఎలక్షన్స్ ప్రాసెస్ డిఫరెంట్ చేసినాక వాళ్ళు పాపం గెలవలేకపోతారు. ఈ పైసల దాడిని తట్టుకోలేక. కానీ వాళ్ళ దగ్గర పైసలు ఉంటే వాళ్ళు కూడా ఖర్చు పెట్టి గెలిచేవాళ్ళు కదా. వాళ్ళకి ఆలోచన లేదు. కాబట్టి వాళ్ళు కూడా మాట్లాడకపోతే వాళ్ళ నోర్లు కూడా మూతపడితే ఇలా భారతదేశంలో ప్రశ్నించేటోడు మీ దోపిడిని అంటే ఎవడు ప్రశ్నించేటోడు ఉండొద్దా? మీరు దోసుకుంటూనే ఉంటే మేము చూసుకుంటే కూర్చోవాలన్నా? మేము కట్టాం ట్యాక్సులు ఏం బిక్తారో బిక్కుర్రి దొంగ ముండా కొడుకు. సెంటర్ లో స్ట్రాంగ్ గా ఉండి దేశాన్ని ముందుకు తీసుకొని వెళ్తుంది. కాంగ్రెస్ ని తరిమి కొట్టి బయటికి వెళ్ళిపోయే టైం వచ్చింది. కాబట్టి యాడొచ్చింది నువ్వు ఇట్లనే అన్నారు. కేసీఆర్ కూడా ఇట్లనే అన్నాడు. కాంగ్రెస్ యాడుంది అన్నాడు. 7 సీట్లు ఉన్నటువంటి ఎంఐఎంని చేసిండు. కాంగ్రెస్ వాడు కట్టినటువంటి నాగార్జున సాగర్ ఉన్న రోజులు, కాంగ్రెస్ వాడు కట్టిన బాక్రానంగలు ఉన్న రోజులు, కాంగ్రెస్ వాడు కట్టినటువంటి ఐఐటీలు ఉన్న రోజులు, కాంగ్రెస్ వాడు స్వతంత్ర భారతాన్ని నిర్మించింది కాంగ్రెస్ పార్టీ. ఓకే, వాడు కట్టినవి ఉన్న రోజులు, గ్రామ పంచాయతీలు ఉన్న రోజులు. ఓకే, కాంగ్రెస్ ఆడిపోదు ప్రజల గుండెల్లో. ఇందిరామ్మ ఇంట్లో ఉంటున్నాడు ఎవ్వడు కాంగ్రెస్ చేసింది మర్చిపోడు. ఓకే, గుడిసెల్లో ఉండడానికి పక్కా ఇల్లు కట్టించింది. కాబట్టి కాంగ్రెస్ యాడు ఉంటది, ప్రజల గుండెల్లో ఉంటది. ఓకే,
నువ్వు కాంగ్రెస్ నాయకులను బెదిరించో సిబిఐ ఈడీ అని తీసుకుంటా కావచ్చు అని ప్రభుత్వానికి గులబడుకోవచ్చు. ప్రభుత్వంలో లేకపోయినంత మాత్రమే కాంగ్రెస్ లేదని కాదు. అర్థమైందా? కాబట్టి కాంగ్రెస్ ప్రజల గుండెల్లో ఉంటది, ఎల్లకాలం ఉంటది. ఓకే, ఉన్నప్పుడు ఇప్పుడు సింపుల్ ఉన్నదా లేదా అని చెప్పడానికి ఒకటే సింపుల్. ఓకే, కేసీఆర్ గారు కాంగ్రెస్ ఉండకూడదు, ఆయన కూడా పెట్టుబడి దాని మెంటాలిటీ ఉన్నాడు కాబట్టి ఏది ఆయన ఒక 72,000 కేసీఆర్ షేర్లో పెట్టినప్పుడు 72,000 రాష్ట్ర అప్పు ఉంటే దాన్ని 7 లక్షల కోట్లు చేసిన ఘనత కేసీఆర్ గారిది దోసుకోవడానికి. సో భూములు కబ్జా పెట్టిండు, సంపద దోసుకున్నాడు, మొత్తం ఎందుకు పనికి రాకుండా చేస్తే మళ్ళీ ఇలా కాంగ్రెస్ వచ్చింది. ఓకే, కాబట్టి నువ్వు 2014లో నువ్వు అధికారం వచ్చే నాటికి దాదాపు 15 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే. నీ బీజేపీకి ఎవ్వడు ఓటేయలే. ఏం చేసినావు? సిబిఐ ఈడీ అనేది ఒకటి పట్టుకొని కాంగ్రెస్ లో వాడు అధికారం ఉన్నప్పుడు 5 రూపాయలు 10 రూపాయలు తిన్నదాన్ని బూచి ఎదుగుపెట్టి లోపలేస్తా అని బెదిరించి ఇలా నీ బీజేపీ కాంగ్రెస్ వాళ్ళ కరప్షన్ చేసిండని అన్నావు కదా, మరి వాడిని నువ్వెందుకు తీసుకుంటున్నావు? తప్పు చేసినోని శిక్ష చేయాలి, కానీ వాడిని నీ పార్టీలు ఎందుకు చేసుకుంటున్నావు? ఇప్పుడు జ్యోతిరాదిత్య సింధియా అని కాంగ్రెస్ లో మధ్యప్రదేశ్ లో నంబర్ 2 పొజిషన్ లో ఉండే కమల్నాథ్ తర్వాత. వాడు కరప్షన్ చేసిండు అన్నావు. కరప్షన్ చేసిన నువ్వేం తీసుకుంటున్నావు? తృణమూల్ కాంగ్రెస్ లో మొత్తం 32 మంది ఎంపీలు ఉంటే 32, 36, సో అందులో సగం మంది ఇలా బీజేపీలు ఉన్నారు. ఎందుకున్నారు? వాళ్ళని సిబిఐ నోటీస్ పంపించి లోపలేస్తా అంటే భయపడ్డారు. సో ఇప్పుడు కరెక్ట్ ఎన్నికల ముందు మహారాష్ట్రలో ఎన్సీపీని చీల్చినావు, అజిత్ పవార్, తర్వాత ఈ శివసేనని చీల్చినావు, వీడు షిండే గారిని. ఓకే, సో వాడు కరప్షన్ చేసిండని వాడు లోపలేస్తాను బెదిరిస్తే ఆదర్శ్ స్కామ్ ఇంకో స్కామ్ అంటే వాడు భయపడి నీ దాంట్లో జాయిన్. అంటే దొంగని ఒకవేళ నువ్వు చెప్పిన కరెక్ట్ అయితే దొంగని శిక్షించాలి, కానీ ఆ దొంగని తీసుకొచ్చి నీ పార్టీలు ఎందుకు జాయిన్ చేసుకుంటావు? అర్థమైందా? ఇప్పుడు వాడు గాలి జనార్దన్ రెడ్డి వాడి బిడ్డ పెళ్లికి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టిండు, దేశంలో ఉన్నటువంటి భూగనులన్నీ దోసుకున్నాడు వాడు. వాడిని కాంగ్రెస్ ప్రభుత్వం జైల్లో పెడితే మరి నువ్వెందుకు బీజేపీ జాయిన్ చేసుకున్నావు? మాది కరప్షన్ లేదు పార్టీ, మాది ఇంకో పార్టీ, మాది పవిత్ర పార్టీ అన్నప్పుడు వాడిని నువ్వెందుకు జాయిన్ చేసుకున్నావు? అంటే నేను ఏం చెప్తున్నా అంటే ఈ కాంగ్రెస్ ఉండకూడదన్న ప్రయత్నంలో, ప్రతిపక్షం ఉండకూడదు, ఎల్లకాలం నేనే పరిపాలించాలన్న ప్రయత్నంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలని 2014లో వీడు తీసుకున్నాడు కేసీఆర్, 2019లో తీసుకున్నాడు, ఒక 6 నెలల ముందస్తు ఎన్నికలకు పోయిండు. ఇన్ని చేసి ఒక ఓల్డ్ సిటీకి పరిమితమైన 6-7 సీట్లు ఉన్న ఎంఐఎంని ప్రతిపక్ష పార్టీ చేసిండు. కాంగ్రెస్ కి ప్రజలు 30 నుంచి 40% ఓట్లు వేసి 21 సీట్లు ఇస్తే వాళ్ళకెళ్ళి 13 మందిని తీసుకున్నాడు. ఫస్ట్ టైం అదే చేసిండు, సెకండ్ టైం చేసిండు. మరి అట్లాంటి పార్టీ ఇలా మరి 60-70 సీట్లతోటి ఇలా గవర్నమెంట్ ఎట్లా ఫామ్ చేసింది? లేదు కదా కాంగ్రెస్. అంటే నేనేమంటున్నా, నువ్వు లేదు అంటే లేకుండా పోదు. ఎస్, నువ్వు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీసుకుంటావు కావచ్చు, ఎంపీలను తీసుకుంటావు కావచ్చు, ఆ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వాడబడతావు కావచ్చు, కానీ కాంగ్రెస్ చేసిన మంచి పనులు ప్రజల హృదయాల్లో ఉంటాయి. వాడు మీకు అమ్ముడు పోయినాడో భయపడి పోయినాడో వాడు పోతే వాడి స్థానంలో ఇంకొని ఇస్తే మళ్ళీ కాంగ్రెస్ ఉంటుంది. ఎందుకంటే అది పోలేదు, ప్రజల హృదయాల్లో ఉంది కాబట్టి వాడు చేసిన పనులు పోవవి. ఓకే, ఆ ఇందిరామ్మ ఇల్లు తీసుకున్నావా అవి మర్చిపోదు, ఆ కృతజ్ఞత మర్చిపోదు. కాబట్టి కాంగ్రెస్ కోటేస్తుంది. ఎవరిని ఉమ్మని చెక్క నిలబెట్టినా కాంగ్రెస్ తరఫున మళ్ళీ వస్తుంది. కాబట్టి నువ్వు అధికారం నుండి దుర్వినియోగం చేసి దుష్ప్రచారం చేసిన రోజు లేదు అని నువ్వు ఒక భ్రమను కలిగించే ప్రయత్నం చేస్తున్నావు. కానీ కాంగ్రెస్ ప్రజల హృదయాల్లో ఎల్లప్పుడూ ఉంటుంది. తప్పకుండా నీ ఇన్ఫ్లుయెన్స్కి వ్యతిరేకంగా కొట్లాడి ఇవాళ నువ్వు లేకపోతే వాళ్ళ గురించి మాట్లాడవు. ఎవరైతే లేరో వాళ్ళ గురించి మాట్లాడతావా? కాంగ్రెస్ గురించి నువ్వు పదే మాట్లాడుతున్నావు, బురద వెళ్తున్నావు అంటే నీ అంతరాత్మకు తెలుసు కాంగ్రెస్ బలంగా ఉంది అని. అర్థమైందా? సింపుల్. మరి లేని కాంగ్రెస్ కి 100 ఎంపీ సీట్లు ఏడకెళ్ళి వచ్చినాయి, ఆకాంక్ష దగ్గర వచ్చినాయా? నువ్వు లేదు అని ఇంత దుష్ప్రచారం చేసినా 2 సీట్లున్న బీజేపీ ఇలా అధికారానికి వచ్చినప్పుడు మరి 70 ఏళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ ఇలా 100 సీట్లు ఎంపీ సీట్లున్న కాంగ్రెస్ లేకుండా పోతుందా? నువ్వు లేదు అంటే నువ్వు మాట్లాడే మాటలుకి అర్థం ఉండాలి. బురద తల్లినంత మాత్రాన ప్రజలు ఎడ్డోళ్ళు కాదు, వాళ్ళు అన్ని గమనిస్తున్నారు. కామన్ సెన్స్ వాడే పిచ్చిముండ. ఓకే, శాత కాకపోతే మాట్లాడకు, నీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకుండా మాట్లాడకు. అంటే మహారాష్ట్రలో రెచ్చగొడుతున్నారు, కర్ణాటకలో రెచ్చగొడుతున్నారు, ఇప్పుడు తెలంగాణకు కూడా వచ్చారు. ఎవరు రాలే, ఎవరు రెచ్చగొడుతులు బీజేపీ లంచ కొడుకులు తప్ప ఎవ్వడు మతాన్ని వాడుకొని మతం పేరు ఓట్లేమని ఎవ్వడు అడుగుతలేడు. మేము ఇది కట్టినాం, ఇది చేసినాం, అభివృద్ధి చేసినాం, దాన్ని చూసి మీకు కరెక్ట్ అనిపిస్తే మీకు ఏదైనా లాభం అయితే ఓటేయమంటున్నాం. కానీ ఎక్కడ నాకు మతం పేరు మీద ఓటేయమని కాంగ్రెస్ ఏనాడు అడగదు. అన్ని మతాల వారికి కావాల్సిన వాళ్ళ అవసరాలు తీర్చడమే కాంగ్రెస్ చేస్తుంది. ఓకే, దాన్ని సెక్యులర్ అంటే గదే అర్థం. సెక్యులర్ అంటే బూతు కాదు. నువ్వు ఎవరికి చేసింది ఏం లేదు.
నువ్వు ఎక్కువ నష్టం చేసింది బీజేపీ వాళ్ళు హిందువులకే. ఎందుకంటే మెజారిటీ హిందువులే ఉన్నప్పుడు, మెజారిటీ సంపద హిందువులదే అయినప్పుడు, మెజారిటీ ట్యాక్సులు కడుతుంది హిందువులే అయినప్పుడు ఇది ఎక్కువ నష్టం చేస్తుంది బీజేపీ వాళ్ళు హిందువులకే. కాదు అయితే డేటా చెప్పండి. 2014 కంటే ముందు హిందువుల యొక్క సంపద ఎంత ఉండే, హిందువులు ఎట్లా బతికిర్రు, వాళ్ళు వాళ్ళకి సంపాదించి సంపాదన కొనుక్కుంటే వచ్చేదా, ఇవాళ మంచిగా ఉందా, 2014 కంటే ముందు మంచిగా ఉందా చూడండి. కాంగ్రెస్ వాడు యొక్క ఏది ₹3.50 డీజిల్ మీద ట్యాక్స్ తీసుకుంటే, నువ్వు హిందువుల కోసం పుట్టిన అవతార పురుషుడు అమ్మ గుట్టని వాడు వచ్చినాక, అయోనిజుడు వచ్చినాక ₹33 తీసుకుంటావు, 10 రెట్లు పెంచినావు, 1000% పెంచినావు. అదే పెట్రోల్ మీద కాంగ్రెస్ వాడు ₹9 తీసుకుంటే నువ్వు దాన్ని ₹33 చేసినావు, 300% పెంచినావు, 3 రెట్ల పైన పెంచినావు. మళ్ళీ నువ్వు వచ్చేసి నేను హిందువుల కోసం పుట్టినా అంటే ఎవరి చెవులో తామర పూలు పెడతావు, ఎన్ని రోజులు పెడతావు? నువ్వు ఏమన్నా చేస్తే నీ వల్ల ఉత్తర భారతదేశానికి చెందిన ఆర్య బనియాలు, ఆర్య బ్రాహ్మణులు తప్ప ఈ మిగతా అందరూ నాశనం అయిపోయారు ఈ యొక్క బీజేపీ పాలనలో. ఓకే, తెలంగాణలో ఉన్న ఈ వైశ్యులకు సంబంధించిన వ్యాపారాలు కూడా సంకనాకిస్తున్నారు ఈ ఆర్య బనియాలు, మార్వాడీలు. మేమేం చెప్తలేము, డేటా చెప్తుంది. కొంచెం బుర్ర ఉపయోగించుకోండి. మన చుట్టుపక్కల మనం రెచ్చగొట్టేవాళ్ళు బుర్ర ఉపయోగించండి, ఉపయోగిస్తున్నాం కాబట్టి చెప్పగలుగుతున్నాం. లేకపోతే మాకు చెప్పొస్తుందా? లేకపోతే మేము ప్రెస్ కాన్ఫరెన్స్ రాలేము, మేము ప్రజల ముందు వచ్చి మాట్లాడలేము. పిల్లలకి చెప్పాల్సిన మన్ కీ బాత్లేమో మాకు చెప్తాడు, జనాలకి చెప్పాల్సిన జన్ కీ బాత్లేమో అదానికి అంబానికి చెప్పుకుంటున్నాడు. ఎడగుల కొట్టిరు కూలగొడతాం, రేపు కూలగొడతాం. చార్మినార్ పక్కకు ఉన్నది కదా, చార్మినార్ అందం పోతున్నది, చారిత్రక కట్టడము, దానికి ఒక ప్రాశస్త్యం ఉంది, దాని పక్కకి ఎందుకురా వేరే దగ్గర కట్టుకోవాలని కూలగొడతాం. రోడ్డు మధ్యలో మసీదు నగులు కొడతాం, చర్చు నగులు కొడతాం, గుడి నగులు కొడతాం. ఎవడు పడితే వాడు వచ్చి ఎడబడతాడు గుడి పెడితే, రోడ్డు మీద దుమ్ము పడితే అమ్మవారి మీద దుమ్ము పడితే, లేకపోతే ఆ యొక్క దర్గా రిలేటెడ్ దుమ్ము పడితే ఎవడన్నా ఉంచితే అది అదేం భక్తిరా? ఒక దేవుడు దేవత అంటే అది ఒక పవిత్రత కదా. వాడు బైబిల్ సంకలో పెట్టుకొని బాత్రూంలో పోతే అదేం పవిత్రత అంటే? దేవుడు బాత్రూంలో దాకా ఉంటారా? దానికి ఒక పద్ధతి. నువ్వు నిజంగా నమ్మితే అది ఎవడు లేడు పైన, ఎవడు లేడు అది వేరే ముచ్చట. కానీ ఒకవేళ నువ్వు నమ్మితే దానికి ఒక పవిత్రత ఉంటుంది కదా, దానికి ఒక శాంక్టిటీ ఉంటుంది కదా. ఎడవాడితే ఉండరు కదా దేవతలు, రైట్? రోడ్డు మీద ఉంటారా? రోడ్డు మీద ఎట్లా వస్తారు, ఎట్లా మొక్కుతారు, ఎట్లా పోతారు? భూములు కబ్జా పెట్టడానికి, లేకపోతే ఈ యొక్క ఒక సోషల్ డిస్టర్బ్, దాని మతం పేరు మీద ఓట్లు దున్నుకోవడానికి యొక్క మతాన్ని వాడుకుంటా అంటే అది ఏ మతమైనా సరే, వాడు రోడ్డుకి అడ్డంగా యొక్క మసీదు కట్టినా, లేకపోతే వాడు చర్చ్ కట్టినా, గుడి కట్టినా పీకి వారేసేదే. ఓకే, తప్పదు. ఓకే, మరి మోడీ గారు ఏది కాశీని, వారణాసిని దాన్ని అభివృద్ధి చేస్తానని, ఆడ ప్రాశస్త్యమైన గుళ్ళు ఉన్నాయని అక్కడ ఉన్నటువంటి మఠాధిపతులు, పీఠాధిపతులు, పూజారులు ఈ గొడగొడి ఏడ్చినా కానీ పట్టించుకోవాలి. ఈ పాడుకో మొత్తం గుల కొట్టిండు. అర్థమైందా? మరి అప్పుడు రాలే. ఈడ భూమి కబ్జా పెట్టడానికి ఒక రాయిని తీసుకొని ఇంత పసుపు కుంకుమ వేసి భూమి లక్ష కోట్లు ఉన్నది ఎకరం భూమి, హైదరాబాద్ లో కోట్లు ఉంది. నువ్వు భూమి కబ్జా పెడతా అంటే ఎందుకు ఊరుకుంటారా? బరాబరి కుల కొడతాం. కావాలంటే భూమి కొనుక్కో, కట్టుకో. ఎవడొద్దన్నాడు, ఎవడాపుతున్నాడు? కులగొట్టాలనుకుంటే మొత్తం కుల కొడతాం. ఒకటేందుకు కుల కొడతాం? పిచ్చిముండా, చెప్తే కూడా అర్థం ఉండాలి. ఈ రోజు నేను పోరాడితే నా హిందూ ధర్మ పోరాటాన్ని కూడా వీళ్ళు రాజకీయ రంగు రుబ్బుతున్నారు. నువ్వే ఆడ జూబ్లీహిల్స్ లో బంజారాహిల్స్ ఆయన చచ్చిపోయింది కదా, గోపి ఆంధ్ర ఆయన. ఓకే, ఆ చచ్చిపోయినందుకు టీఆర్ఎస్ ఆయన చచ్చిపోయింది కదా. ఆడ ఎన్నికలు వస్తున్నాయి, దాన్ని హిందూ ముస్లిం గొడవ చేసి 4 ఓట్లు దన్నుకుందాం, లేకపోతే 4 ఓట్లు గెలుస్తామని నువ్వు లంగరాజకీయం చెప్తున్నావు. ముండా, నీకు నిజంగా హిందువుల మీద ప్రేమ ఉంటే రైతులకు ఎంఎస్పీ ధర ఇప్పి రుణమాఫీ అయ్యి లంచముండా, దొంగముండా, బరాబర్ గుల కొడతారు. ఇంకేదైనా రోడ్డుకి అడ్డంగా ఉంటే భూమి కబ్జా పెడితే తప్పకుండా కుల కొడతాం. ఓకే, మాకు నిజంగా హిందువుల మీద ప్రేమ నువ్వు చెప్పిందే కరెక్ట్ అయితే అన్ని కుల కొడతాం. ఒకటెందుకు కుల కొడతాం కదా? వేములవాడలో ఉన్న రాజరాజేశ్వర గుడి కుల కొడతాం. అన్నిటికంటే ఫస్ట్ భాగ్యలక్ష్మి గుడి కుల కొడతాం. అది ఎట్లయినా కుల కొట్టాలి, వెనక ముందు కుల కొట్టాల్సింది. ఎందుకంటే చార్మినార్ అనేది హైదరాబాద్కి ఐకాన్. అది 400 ఏళ్ల చరిత్ర ఉన్నది. దానికి ఆ ప్రాశస్త్యం, అది యునెస్కో హెరిటేజ్ సైట్. అది దాని అందాన్ని పొడగొట్టే విధంగా ఉండకూడదు. ఓకే, దాని చుట్టూ ఇంకా ఉన్న షాపులు గీపులు అన్ని పొలగొట్టి దాన్ని ఒక చుట్టూ పార్క్ లాంటిది చేసి దాన్ని బెస్ట్ వండర్ఫుల్. ఎందుకంటే హైదరాబాద్ వచ్చినాడు కంపల్సరీ చార్మినార్ చూస్తాడు. దాని అందానికి దానికి పొల్యూషన్ అయ్యి ఇప్పుడు తాజ్ మహల్ ఉంది, దాని మీద ఎంత ఆదాయం వస్తున్నది?
సో తాజ్మహల్ చుట్టూ ఎక్కడైనా కనీసం వాహనాలు కూడా నడపనియరు. కాబట్టి చార్మినార్ అనే ఈ ప్రాశస్తమైన కట్టడాన్ని ఒకవేళ అది ఒక 100 ఏళ్ల తర్వాత ఇప్పుడు కూలినా సరే అది గులగొట్టిన స్థానంలో మళ్ళీ ఇంకో చార్మినార్ కడతాం. కానీ హైదరాబాద్ ఐకాన్ని దాని మాత్రం దాని చరిత్రని చారిత్రక ప్రాశస్త్యాన్ని మేము పోనివ్వము. కాబట్టి దాని పక్కకున్న ఏ గుడిగైనా ఏ దుకాణమైనా కూలగొట్టాల్సిందే. వెనక ముందు దాని చుట్టూ చార్మినార్ చుట్టూ 4 కమాన్లు ఉంటాయి. ఆ కమాన్ల పరిధి లోపల మొత్తం బిగ్గెస్ట్ పార్క్ కట్టాలి. ఆ షాపులన్నీ తీసేసి వాళ్ళకి వేరే దగ్గర ఇది మనము ఇవ్వాలి. ప్లస్ ఈ ఓల్డ్ గా ఉన్నటువంటి హైదరాబాద్ లో ఉన్నాయని దాన్ని మోడర్నైజ్ చేయాలి. అంటే భూమిని కుల్లా చేయాలంటే అక్కడ పైకి పోయే ఆకాశానాలు కట్టి జాగన్ కుల్లా చేసి అక్కడ ఇంత పార్కులు కొంచెం విశాలమైన రోడ్లు చేస్తే అది మనకి ఇంటర్నేషనల్ విశ్వగురు అని నోటికి చెప్పుడు కాదు, స్మార్ట్ సిటీ అని చెప్పుడు కాదు, దాన్ని ప్రాక్టికల్ గా చేసి చూపెట్టినప్పుడు దానికి వాల్యూ ఉంటుంది. ఎవడైనా కంఫర్టబుల్ పోయొచ్చేటట్టు ఉండడానికి, సో ఆ ఉన్న ప్రాశస్తమైన ప్లేస్ లో చూడడానికి ఒక అందంగా ఉంటుంది. జాగా లేదా, కరువు పోయిందా కదా? సిటీ ఒకప్పుడు ఎంత ఉండే, ఇవాళ ఎంత పెద్దగా ఎక్స్పాండ్ అయింది లేదా? కరువు పోయిందా? ఉన్నదాన్ని కుల్లా చేస్తే ఒకవేళ అలా పట్టకపోతే అక్కడ ఉన్న జనాలు వాళ్ళకి వేరే దగ్గర ఆవాసం కల్పిస్తాం. ఇప్పుడు ఏది మన యొక్క ఏమంటారు ఇరిగేషన్ ఇంకో ప్రాజెక్టులు కడుతుంటే మళ్ళీ వాళ్ళకి వేరే దగ్గర ఇస్తలేము ఆల్టర్నేటివ్. సో కాబట్టి మనం లాంగ్ టర్మ్ ఆలోచించాలి. కానీ నువ్వు పొద్దుగా లేస్తే లంగరాజకీయం చేస్తా అంటే ఈ భారతదేశం ఎట్లా బాగుపడుతుంది? మళ్ళీ నీకు బిడ్డల్ని కొడుకుల్ని వేరే దేశాలకు పంపించి మరి అక్కడ ఇట్లా అంటలేరు కదా. అక్కడ ప్రజలు అక్కడ అభివృద్ధికి అన్నిటికీ సహకరిస్తారు కదా. అక్కడ ఏదైనా ప్రభుత్వం చట్టం చేస్తే దాన్ని అర్థం చేసుకుంటారు కదా, వాళ్ళకి ఇబ్బంది అయినా భరిస్తారు కదా. మరి మా దేశం అట్లా కావాలంటావు, మరి ఆ దేశ ప్రజలు ప్రవర్తించినట్టు ఎందుకు ప్రవర్తించావు? వాళ్ళు సహకరించినట్టు ఎందుకు సహకరించావు? లంగరేజకం ఎందుకు చేస్తావు? మళ్ళీ వచ్చేసి నువ్వే ఏం చేసినారు అంటావు. మరి చేస్తుంటే అడ్డెందుకు పడుతున్నావు? వాడు దోసుకుంటే అడ్డువాడు ఓడొద్దంటలేడు, కానీ వాడు ప్రజలకు మంచి చేస్తాడు ఎందుకు అడ్డుపడుతున్నావు? కులం మతం ఎందుకు వస్తుంది? తెలంగాణ శ్యామంట ఏమంటున్నాడు? నీ దగ్గర ఒక ఎకరం ఉంటే ఇయ్యి అంటున్నాడు. నా దగ్గర ఎకరం ఉండే ఇచ్చే ముందు నువ్వు ఇక్కడికి వచ్చి అమ్మవారి గుడి దగ్గర దెబ్బలు తినిపోను ఫస్ట్. ఎందుకు తింటారు? ఈ మళ్ళా ఎవడు ఆపుతున్నాడు? ఏమన్నాడు? తప్పేమన్నాడు? శ్యామ్ నీ దగ్గర ఉంటే నీ ఎకరం ఇయ్య ఆడ కట్టుకో అంటున్నాడు. ఏమంటున్నాడు? ప్రభుత్వ భూమి ఎందుకు కబ్జా పెడుతున్నావు అంటున్నాడు. తప్పేమన్నాడు? అది హిందువుని ఒక్కనే అంటలేం, ఎవరినైనా అంటాం. క్రిస్టియనోడు పాస్టర్ ఏమైనా చేస్తే వాడి కల్వరి సతీష్ అని తిడతలేం. ఎవడ ముస్లిం పేరు మీద రోడ్డు మీద వాడు ఏడనక భూమి కబ్జా పెడితే చెప్పండి, వాడిని కూడా తిడతాం. ఎవడు ఆపుతున్నాడు? ఎవడు ఆపినరా కట్టుకోక? నువ్వు భూమి కబ్జా పెడతా అని తిట్టరా? బరాబర్ తిడతారు కూల కొడతారు. తెలంగాణ ప్రజలు బతుకమ్మ చేసుకున్న ఆడవాళ్ళని భయంకర నాశనం చేస్తే అటువంటి రజాకార్కి చేతులు కలిపిన కాంగ్రెస్ తొత్తులు ఉన్నారు ఇక్కడ. లంజముండ రజాకర్ అనేది ఎందుకు వచ్చింది? రజాకర్ అంటే అర్థం తెలుసా? ఈ ముండకి రజాకర్లలో ఎన్ని రకాల రజాకర్లు ఉండే తెలుసా? రజాకర్ అంటే ఒక వాలంటీర్ అని అర్థం. ఓకే, అని ఉర్దూ భాషలో. ఓకే, సో వాలంటీర్ అంటే ఇవాళ ఆర్ఎస్ఎస్ మీనింగ్ ఎందుకు అదే కదా, రాష్ట్రీయ స్వయం సేవక్. రాష్ట్రీయ అంటే దేశం, రాష్ట్రం అంటే దేశం. ఓకే, రాష్ట్రీయ స్వయం సేవక్. స్వయం అంటే నా అంతటి నేను సేవ చేయడానికి వస్తున్నా అని చెప్పడం. దట్ ఈస్ వాలంటీర్. ఆర్ఎస్ఎస్ అన్న మీ బీజేపీకి పేరెంటింగ్ సంస్థ ఆర్ఎస్ఎస్ అన్న, రాష్ట్రీయ స్వయం సేవక్ అన్న, రజాకర్ అన్న ఒకటే. రజాకర్ అంటే వాలంటీర్. ఓకే, ఆ రజాకర్లలో కూడా హిందూ వాలంటీర్ ఉండే, ముస్లిం వాలంటీర్ ఉండే, రకరకాల ఉండే. ఓకే, నువ్వు రజాకర్ అంటున్నటువంటి వాళ్ళ యొక్క అధ్యక్షుడు కాసిం రిజ్వీ అయితే ఉపాధ్యక్షుడు జొన్నేరు ప్రతాపరెడ్డి భూస్వామి. అర్థమైందా? సో కాబట్టి అది ఒక అణిచివేతకు వ్యతిరేకంగా పోరాటం జరిగింది. రైతు కూలీలకి ఆ నిజాం గారు రైతులకి భూమి వంచిపెట్టమంటే ఆ భూమిని ఈ భూస్వాములే ఎంచుకొని రైతులను కూలీలుగా వేస్తే, ఆ వెట్టి చాకరీ చేపిస్తే అది తట్టుకోలేక ఎన్నేళ్ళు ఇట్లా మేము బతుకుతామని చెప్పి ఆ కమ్యూనిస్టులు, ఆ విజయవాడ కేంద్రంగా కమ్యూనిస్టులు వీళ్ళకి అండగా ఉండి వీళ్ళ లోపల చైతన్యం కలిగిస్తే వీళ్ళందరూ కలిసి ఆయుధాలు పట్టుకొని ఈ యొక్క భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేస్తే, ఈ భూస్వాములకు ఏం చేయాలో అర్థం కాక, వీళ్ళతో ఎట్లా కొట్లాడో అర్థం కాక, ఈ కాసిం రిజ్వీ అనేటువంటి ఈ ముస్లిం దేశంలో ఉన్న మన హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్న ముస్లిం యువకులని రెచ్చగొట్టి వాళ్ళని ఆ యొక్క రజాకారులుగా క్రియేట్ చేసి వాళ్ళని ఈ యొక్క భూస్వాములకి అనుకూలంగా వాడుకొని ఈ భూస్వాములు రైతు కూలీల మధ్య జరిగిన అణిచివేతకి, వెట్టి చాకరీ వ్యతిరేకంగా జరిగిన పోరాటం అది. అర్థమైందా?
ఈ ఈ యొక్క భూస్వాముల వ్యతిరేక పోరాటం చేసిన దానిలో ముస్లిమ్స్ కూడా ఉండే. ఆయన కోర్టు ఆర్డర్ తీసుకొని వస్తుంటే షేక్ బందగిని చంపిందోడో వాడు భూస్వామి కాదు, మరి షేక్ బందగి వాడు ముస్లిం కాదు. కాబట్టి ఇక్కడ హిందూ ముస్లిం ఎందుకు వచ్చింది? అది నిజంగా బట్టలు లేకుండా నాట్యం చేయించారో లేదో మనకు తెలియదు, బతుకమ్మ ఆడించారో లేదో తెలియదు. ఒకవేళ చేయించలేదనే మనకు డేటా చెప్తుంది, ఎందుకంటే ఎక్కడ అట్లా చేయించినట్టుగా మనకి ఎక్కడ ఆధారం లేదు. ఒకవేళ చేయించినా ఎవడు చేయించిండు? ఆ ముస్లిం వాడు కాదు చేయించింది, ఆ భూస్వామి చేయించిండు. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో పోతే ఆ యొక్క కూలి పనికి వస్తే ఆ భూస్వామి ఏం చేస్తున్నాడు, ఎన్ని బూతులు తిడుతున్నాడు, లేకపోతే దాన్ని ఎంతమందిని రేపు చేస్తుండు మనం పోయి చూస్తున్నామా? కాబట్టి ఒక అణిచివేతకు వ్యతిరేకంగా జరిగిన సాయుధ పోరాటంని దాన్ని హిందూ ముస్లిం క్రియేట్ చేస్తా అంటే ఎవరు నమ్ముతాడే? అంటే చెప్తే కూడా ఒక అర్థం ఉండాలి కదా. నిజాం గారు అట్లనే నిజాం ప్రభుత్వంలో ఉన్నటువంటి అప్పుడున్న ప్రధానమంత్రి గారు లియాఖత్ అలీ గారు ప్రజాముఖంగా ప్రెస్ కాన్ఫరెన్స్కి వచ్చి చెప్పిండ్రు, పరిపాలన మా చేతిలో లేదు, గ్రామీణ ప్రాంతాల్లో ఈ కమ్యూనిస్టులు రాజ్యం వెళ్తున్నారు, అట్లనే మిగతా కమ్యూనిస్టుల రాజ్యం వెళ్తున్నారు, లేదంటే ఈ యొక్క ఈ భూస్వాములు అట్లనే ఈ రజాకార్లు ఉన్నారు. ఓకే, రజాకార్లకి నిజాంకి సంబంధం లేదు. నిజాంకి ఆయన సొంతంగా కొంత చిన్న ఆర్మీ ఉండే, ఏది బ్రిటిష్ వాడు వెళ్ళిపోయాక నిజాం పరిపాలన చచ్చిపోయింది. అర్థమైందా? ఎందుకంటే ఆ బ్రిటిష్ వాడు ఉన్న రోజులే బ్రిటిష్ ఆర్మీ సపోర్ట్ ఉన్న రోజులే, ఎందుకంటే బ్రిటిష్ వాడు రూల్ పెట్టిండు అన్నట్టు, ఏ రాజు దగ్గర కూడా సొంత ఆర్మీ ఉండొద్దు, వాని మీద మళ్ళీ రివోల్ట్ అవుతారని. కాబట్టి నిజాం దగ్గర పెద్ద కొట్లాడే అంత ఆర్మీ లేకుండే, ఏదో చిన్న కట్ట పట్టుకునే ఈ టైప్ ఉండే. ఓకే, అది కూడా ఎవరు ఆ ఇథియోపియా వాళ్ళు ఎవడో ఉండే. ఓకే, సో వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయినరు ఆ యొక్క ఆఫ్రికా దేశాలకు చెందిన వాళ్ళు, కొంతమంది ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు, లేకపోతే ఇథియోపియా అట్లా ఆఫ్రికా దేశాలకు చెందిన వాళ్ళు వెళ్ళిపోయారు, బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాక ఏముంది, నిజాం గారి పేరుకే నిజాం పరిపాలకుడు, కానీ ఆయన దగ్గర ఏం లేదు, ఈ కెనాట్ కంట్రోల్ ఎనీథింగ్. అందుకని ఇటు కమ్యూనిస్టులు తీసేసుకున్నారు, ఈ యొక్క తీసుకుంటే ఆ కమ్యూనిస్ట్ వ్యతిరేకంగా ఈ రజాకార్లు ఈ యొక్క వీడి పేరు ఏందో ఉండే కదా కాసిం రిజ్వీ, వాని అధ్యక్షతన ఈ జొన్నారి ప్రతాప్ రెడ్డి ఉపాధ్యక్షతన వీళ్ళు కొట్లాడుకుంటారు. నిజాం లేనేలేడు, నిజాం పేరుకే ఉన్నాడు అంతే. ఆయన ప్యాలెస్లు ఆయన తప్ప గవి కాపాడుకునే ప్రయత్నం చేసిన తప్ప పరిపాలన లేదు అక్కడ. అర్థమైందా? దాన్ని హిందూ ముస్లిం కూడా చేస్తా అంటే ఎట్లా కలుస్తుంది? నోవే. అది భారతదేశంలో కలిపే క్రమంలో ఆ కలిపే ప్రయత్నాలు జరిగిన పోరాటం తప్ప, ఏది మేము ఎన్నేళ్ళు ఈ వెట్టి చాకిరీలు ఉండాలని మేము భారతదేశంలో కలుస్తాం అన్న ఉద్దేశంలో జరిగిన పోరాటం తప్ప, అంతకు మించి అక్కడ వెట్టి చాకిరీ వ్యతిరేకంగా జరిగిన పోరాటం తప్ప, అది మతం రంగు ఎందుకు పోలుస్తున్నావు? ఆయన కాసిం రిజ్వీ అంటేనే జైల్లోకి వెళ్ళి విడుదలైనాక నువ్వు పాకిస్తాన్ వెళ్ళిపోవాలి అనే కండిషన్ మీద వదిలేస్తే వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోయేటప్పుడు ఆ కాసిం రిజ్వీ ఆ రజాకార్ ఎంఐఎం పార్టీని తీసుకొచ్చి ఇప్పుడున్న ఈయనున్నాడు కదా ఈ మన ఒక ఆయన ఉండే బహదూర్ అని ఒక న్యాయవాది ఉండే, ఆయన శైలే పెడితే ఆ న్యాయవాది ఏం చేసిండు, ఈ యొక్క ఓవైసీ ఉన్నాడు కదా, ఓవైసీ వాళ్ళ తాత శైలే పెట్టి, తండ్రి కాదు తాత అనుకుంటా, సో వాళ్ళ శైలే పెట్టిపోయిండు. కాబట్టి ఇలా ఎంఐఎం ఎవరు అంటే రజాకార్, నువ్వు అంటున్నావు రజాకార్లే. కాబట్టి మీరు దోస్తులు ఎంఐఎం ఏమేమో వద్దంటున్నారా? ఎంఐఎం మీద ఏ చర్యలు తీసుకున్నామేమో అడ్డుపడతాడు, కాంగ్రెస్ వాడు ఇంకోటి అడ్డుపడతాడు, తీసుకో. వారి మీద సిబిఐ ఈడీఐ ఎవడాపుతున్నాడు? మేము కాంగ్రెస్ ఉన్నప్పుడు లోకల్ పార్టీ ఉంటే లోకల్ పార్టీ లేక ఎవడాపుతున్నాడు? మేము ఆపుతాడు. దొంగ ముండా కొడుకులు అన్ని అబద్ధాలు చెప్తారు. ఆలోచించండి మిత్రులారా. వాళ్ళ గురించి మాట్లాడే ధైర్యం ఇది కమ్యూనిస్ట్ లెఫ్టిస్ట్ గానికి? కలిసి వేసిన భారతదేశాన్ని విడగొట్టే ప్రయత్నం చేస్తారు. ఎవ్వడు చేయలే నీ మోడీ గాడు తప్ప ఎవడు చేయలే. 2 నేషన్ థియరీ కింద దేశాన్ని ముక్కలు చేయమన్నాడు వాడు మీరే. ముస్లిం లీగ్ తోటి కలిసి ఇక బెంగాల్లో నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ సింధు బెలూచిస్తాన్ లో వాళ్ళతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది మీరు. హిందువులు ఎక్కువ దేశం ఉండాలి, ముస్లిం ఎక్కువ దేశం ఉండాలని చెప్పింది మీరు. నా ప్రాణం పోయినా సరే కానీ దేశం ముక్కలు కావద్దని ముసలాయన దేశమంతా ఇప్పుడున్న బంగ్లాదేశ్ మొత్తం తిరిగిండు, బెంగాల్ మొత్తం తిరిగిండు, నవాక్ అలీ అదంతా తిరిగిండు, ఢాకా. ఈయన స్వతంత్ర సెలబ్రేషన్లో ఇండిపెండెన్స్ సెలబ్రేషన్లో పాల్గొనలేదు గాంధీ. ఆడ తిరుగుతా ఉన్నాడు. ఆడ కలకత్తాలో అంగర్ స్ట్రైక్ చేసిండు దేశం ముక్కలు కావద్దని, ఢిల్లీలో గొడవలు కావద్దని ఏమంటారు అంగర్ స్ట్రైక్ చేసిండు. లాహోర్లో పోయి చేద్దామంటే ఆ లోపలనే చంపేశారు ఈ ఆర్య బ్రాహ్మణుడు, ఈ సావర్కర్ గాడు, ఈ యొక్క 7 ఓకే. కొట్టు మోడీ భారతదేశంలో ఉంటలేడు కదా, ఊ అంటే దేశాలు తిరిగేసి వస్తుండే కదా మా ట్యాక్స్ డబ్బులతోటి.
వాడు భారతదేశంలో ఉంటాడు. ఎవరిని కొడతావు, కొట్టే చూద్దాం, ఎవరిని తరిమి కొడతావు చూద్దాం. దొంగ ముండా, నిన్ను కొడతాం, నిన్ను ఆంధ్రాకి తరిమి కొడతాం, వాళ్ళని గుజరాత్ రాజస్థాన్ తరిమి కొడతాం. అర్థమైందా? తెలుసా ర్యాపిడో గిపిడో పేరు మీద రోహింగ్యాస్ ఎంతమంది ఆడకుట్టులను నాశనం చేస్తున్నారో తెలుసారా నీకు? ఎవడాపిండే ముండా, ఎవడాపిండు? మోడీ గాని చర్యలు తీసుకొని ఆపుతలేము. కాంగ్రెస్ ఒకవేళ ఎవడని చేస్తే తీసుకురండి, పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయండి, చర్యలు తీసుకోకపోతే అడగండి. ఉట్టిగానే బురద వెళ్తా అంటే కలవదు కదా. ఎక్కువ నేరస్తులు ఎవరున్నారు? వాడు రోహింగ్యాలు ఎంతమంది ఉన్నారు? మొత్తం దేశం అంతా కలిపి 22,000 మంది ఉంటే అలా 22,000 మంది హైదరాబాద్లో ఉన్నారా? కామన్ సెన్స్ అనేది చచ్చిపోయింది. ఓకే, అర్థమైందా? అయినా సరే నేరం చేస్తే కంప్లైంట్ చేయండి, ఎవరి మీద చర్యలు తీసుకుంటాం. కానీ ఎక్కువ నేరాలు చేస్తున్నారు ఎవరు? అక్కడ ఎవరు ఎక్కువ జనాభా ఉన్నారు? ఇప్పుడు తెలంగాణ తీసుకుంటే హిందువులే ఎక్కువ నేరాలు చేస్తున్నారు. దానికి మతం ఎందుకు వచ్చింది? ఎంతమంది దొరుకుతున్నారు ఆడ? దొంగతనం చేసిన కేసులు, మొగని చంపిన కేసులు, పెళ్ళాన్ని చంపిన కేసులు ఎన్ని దొరుకుతున్నాయి? దాంట్లో ఎవరున్నారు? అందరు ముస్లిమ్స్ ఉన్నారు. ఏం మాట్లాడతారే? మళ్ళీ నువ్వు ముస్లిమ్స్ కూడా అంటలేవు, అలా రోహింగ్యాలు అంటున్నావు. రోహింగ్యాలు ఎవరు? రోహింగ్యాలు అంటే ఎవరో కూడా చాలా మందికి తెలియదు కాబట్టి వాళ్ళ మీద ఫేక్ ప్రచారం. అది మాట్లాడే ధైర్యం దమ్ము లేదు కానీ మీకు. ఈ రోజు పురాణ బస్తీలో హిందువులు కూడా ధైర్యంగా ఉన్నారంటే వీళ్ళతో పార్టీ కలిసి పోరాడుతున్న మార్వాడీల వల్ల కూడా. నా బొంద మార్వాడి దోసుకొని తింటున్నాడు. నిజాం ఉన్నప్పుడే, ముస్లిం రాజు పరిపాలించినప్పుడే ఓల్డ్ సిటీలో హిందువులకి ఏం కాలే, మంచుకున్నారు. ఓల్డ్ సిటీలో ఎట్లయితే ఆ ఓల్డ్ సిటీ కొన్ని ప్రాంతాల్లో ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారు, బహదూర్పురం ఇంకో దగ్గర, ఆ లాల్ దర్వాజా ఇంకా లోపలికి పోతే ఆడ చాలా మంది హిందువులు కంఫర్టబుల్ ఉన్నారు. ఒకడు కొట్టుకుంటలేడే. ఇప్పుడు కాదు నేను చెప్తుంది, ఇప్పుడు కాదు. 224 సంవత్సరాలు ముస్లిం రాజులు అసబ్జాయిలు పరిపాలించినప్పుడు ఎవడు ఏ హిందూ చేతులు భయపడలే. అర్థమైందా? అట్లనే 194 సంవత్సరాలు గోల్కొండ కుతుబ్ షాలు పరిపాలించినప్పుడు ఎవడు భయపడలే. నువ్వు అంటున్న ఔరంగజేబు 36 ఏళ్ళు పరిపాలించిన అప్పుడు కూడా ఎవడు భయపడలే. అంటే దాదాపు 500 సంవత్సరాలు ఈ డక్కన్ సుల్తాన్లు మన హైదరాబాద్ని, డక్కన్ ప్రాంతాన్ని పరిపాలించినప్పుడు ఏ ఓల్డ్ సిటీలో కానీ ఎక్కడ కానీ ఏ హిందూ భయపడలే. నీ బీజేపీ ఉన్న దగ్గరనే హిందువులకు బాధపడుతున్నారు తప్ప ఎక్కడా భయం లేదు, బాధ లేదు. సింపుల్. ఓకే, డేటా అబద్ధం చెప్పదు. అక్కడ ఉన్న ప్రజలను అడిగితే అబద్ధం చెప్పరు. ఎంతమంది గుజరాతీలు, ఎంతమంది ఎవడే మా ఏమంటారు, మా పీడిఎస్యుకి వ్యవస్థాపకుడైనటువంటి, మా విద్యార్థి నాయకుడైనటువంటి, ఉస్మానియా గడ్డ మీద ఒక ఉద్యమాన్ని లేపినటువంటి జార్జి రెడ్డి చంపినవాడు ఒకట్రా. ఇదే మార్వాడి లంచ కొడుకు. ఎందుకు చంపిర్రా? ఏమన్నారా? జార్జి రెడ్డి క్యాంపస్లో ఇబ్బంది పెట్టవద్దురా, కులం పేరు మీద దూషించవద్దురా, వాళ్ళ క్యాంపస్ ముఖ్యంగా ఏడొచ్చింది, ఆ క్యాంపస్లో ఉన్న మెస్ కాంట్రాక్ట్లన్నీ మార్వాడి లంచ కొడుకులు తీసుకున్నారు. అక్కడ సరిగ్గా తిండి పెడతలేదు, అక్కడ గొడవ వచ్చింది. అది ఆయన వీడుంటే మా అసలు కాంట్రాక్ట్లను దొబ్బేస్తాడని ఆయన చంపేశారు జార్జి రెడ్డి. ఎవడు? ఈ మార్వాడి లంచ కొడుకులు. మళ్ళీ ఈ మార్వాడి వెనకాల ఉన్నదోడు, ఇవాళ ఏబీవీపీని పెంచి పోషిస్తున్నవాడు ఈ మార్వాడి లంచ కొడుకులే. అంటే వాడు బతకడానికి వచ్చినోడు ఇవాళ మొత్తం మా వ్యవస్థలన్నీ కబ్జా పెడుతుండు. మా విద్యా సంస్థలు, మా వ్యాపార సంస్థలు, మా కల్చరు, మా అన్ని దొబ్బ పెడుతుంటే మేము చూసుకుంటూ కూర్చుంటామా? అన్ని ధర్మేస్తాం. అక్కడ ఉన్న తెలంగాణ హిందువులతో కలిసి ఉన్నందుకే ఇప్పటికీ చార్మినార్లోని కొన్ని గల్లీలు మనం ధైర్యంగా తిరగలుగుతున్నాం. అబద్ధం, పచ్చి అబద్ధం. ఇది తెలుసుకోవడం మీకు తెలీదా? ఈ నిజాలు మాకు తెలుసు. నీకు తెలియదు. మాకు తెలుసు, నీకు తెలియదు. అర్థమైందా? దొంగ ముండా. కొన్ని గల్లీలు దాటిపోలేరు. మొన్న ఓ రోజేమో బాణం పట్టుకొని ఇట్లా చర్చి మసీదు చూపెట్టింది. మళ్ళా ఇదేముండ పోయి నాకు ఓటేమో మళ్ళీ అడుక్కుంటుంది మసీదులో. ఎన్ని ముస్లింస్ ఉన్నారంటే చీకటి అయిన తర్వాత స్ట్రీట్ లైట్స్ ఉండవు ఆడపిల్లలకి వెళ్ళడానికి. పెట్టిద్దామే. ఎవడాపుతున్నాడే పెట్టిద్దాం. ఎవడాపుతున్నాడు? 100 సంవత్సరాలు వాళ్ళు కంఫర్టబుల్ ఉన్నప్పుడు ఇప్పుడు ఎందుకు వచ్చింది సమస్య? నీ బీజేపీ పార్టీ ఎత్తే భారతదేశంలో ప్రశాంతంగా ఉంటుంది. భారతదేశం చాలా అభివృద్ధి చెందుతుంది. మీరు బీజేపీ రాగానే గొడవలు అవుతాయి, ఒక్క డెవలప్మెంట్ జరగదు. సైన్స్ కాంగ్రెస్ ఉంటే సైన్స్ కాంగ్రెస్ ఎత్తేసి అదేమన్నదిరా? దానికి రాజకీయాలకు ఏం సంబంధం రా? ప్లానింగ్ కమిషన్ ఉంటే ప్లాన్ కమిషన్ లేకపోతే ఇల్లే కట్టలేము. ప్లాన్ లేకపోతే దేశాన్ని ఎట్లా నిర్మిస్తాం?
ప్లానింగ్ కమిషన్ ద్వారానే మనం అన్ని ఫండ్స్ అలొకేట్ చేసి నిర్మిస్తే నువ్వు రాగానే ఫస్ట్ ఎత్తేసింది ప్లానింగ్ కమిషన్ అంటే నీకు నిర్మించేది లేదు. నీ బీజేపీ పార్టీ ఎత్తి భారతదేశం ఇప్పటి వరకు ఒక చైనా అని అన్నిటిని దాటి పీకేది. ఇష్టం వచ్చినట్టు వీళ్ళు పడిపోండి వాళ్ళు పడిపోండి అని మాట్లాడతారు అందరు కలిసి. బరాబర్ మాట్లాడతాం. కేసీఆర్ ఏం నినాదం ఇచ్చిండు? అందరం తెలంగాణ కోసం ఏం కొట్లాడినాం? బతకడానికి వచ్చిన దాని గురించి మాకు గొడవ లేదు. మా బతుకుదెరువు లేకుండా చేస్తా అంటే మరి మేము బతకాలి కదా, ఇది మా ప్రాంతం కదా, మా ట్యాక్స్ డబ్బుల మీద మా తండ్రులు మా తాతలు కట్టిన ట్యాక్స్ డబ్బుల మీద కూడా ఇప్పుడు ఈ గడ్డ డెవలప్ అయింది. మరి మాకు అస్తిత్వం నువ్వు బతకడానికి వచ్చిన మాకు బతుకుదెరువు లేకుండా చేస్తా అంటే మేము ఎందుకు కూరుకుంటాం? మా అస్తిత్వాన్ని కాపాడుకోవాలి కదా, బరాబర్ వెళ్ళగొడతాం. బతుకుదెరువు వచ్చిన లెక్క ఉంటా అంటే ఉండు, మా మీద మమ్మల్ని మా బతుకుదెరువు లేకుండా చేస్తా అంటే వెళ్ళిపో. భారత రాజ్యాంగంలో ఎక్కడ చెప్పలే మా బతుకుదెరువు లేకుండా చేయమని, రాయలే అట్లా అంబేద్కర్ గారు. ఇది భారతదేశం, ఇది భరతమాత పిల్లలందరం నీ ఇక్కడ బోధ కలిసిమెలిసి భరతమాత కాన్సెప్టే ఈ జాతీయవాదులు చేసింది. అది బీజేపీ సంబంధం లేదు అది భరతమాత కాన్సెప్ట్. ఎందుకంటే హిందువులు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనరా అంటే పాల్గొంటలేరని చెప్పి ఇట్లా మాత అంటేనా పాల్గొంటారేమో, ఇది ఒక యూనిటీ వస్తుందేమో, ఒక దేశభక్తి వస్తుందేమో అని అప్పుడు జాతీయవాదులు స్టార్ట్ చేసిన కాన్సెప్ట్ అది బెంగాల్లో. ఇది భరతమాత కాన్సెప్ట్. ఈ కాళీమాత, భవానీ మాత, ఈ భరతమాత అని అలా బీజేపీకి సంబంధం లేదు. ఏది జర పాపులర్ అవుతుందో దాన్ని మాది అని చెప్పుకోవడం అంతే. ఆయన అదేంది ఆ బ్రిటిష్ వ్యతిరేకంగా కొట్లాడని బాంబేలో ఆయన వినాయక చవితి సెలబ్రేషన్స్ పెద్దగా చేసిండు ఆయన, బాలగంగాధర్ తిలక్. దానికి ఆర్ఎస్ఓకి సంబంధం లేదు. ఆర్ఎస్ఓ ఎవ్వడు కొట్లాడలేదు స్వతంత్రం కావాలని. వద్దని బ్రిటిషానికి వాడి మీద అగ్రిమెంట్ రాసుకొని 60 రూపాయలు పెన్షన్ తీసుకున్నారు. చెప్పండి ఎక్కడన్నా హెడ్గే వాకారు ఎవడు హిందూ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనేందుకు పిలుపునిచ్చారు సావర్కర్ కానీ, గోల్వాల్కర్ ఇట్లాంటి వాళ్ళు కానీ, ఈ శ్యామాప్రసాద్ ముఖర్జీ కానీ ఎవడు స్వతంత్ర ఉద్యమంలో కొట్లాడలే. బాలగంగాధర్ తిలక్ కొట్లాడిండు, ఆ యొక్క వినాయక చవితి సెలబ్రేట్ చేస్తాడు ముంబైలో. ఓకే, ఇట్లనే ఈ యొక్క భరతమాత కాన్సెప్ట్ తెచ్చిన బెంగాల్లో చాలా మంది కొట్లాడారు అప్పుడున్న వాళ్ళంతా. ఇది కాంగ్రెస్ ని ఎవరైతే ఒరిజినల్ స్థాపించారో ఆ యొక్క డబ్ల్యూసి బెనర్జీ, ఇంకెవరెవరో ఉమేష్ చంద్ర బెనర్జీ, ఇంకెవరెవరో గాళ్ళు తెచ్చిన కాన్సెప్ట్ ఇది. అది కూడా ఎప్పుడు వచ్చింది అంటే ఆయన వాడు లార్డ్ కర్జన్ అంటే ఆయన 1905లో బెంగాల్ విభజన చేసిండు. 1885 కాంగ్రెస్ పెట్టారు. ఓకే, సో ఆ బెంగాల్ విభజన టైంలో పుట్టుకొచ్చిన కాన్సెప్ట్ ఇది భరతమాత. ఓకే, అది జాతీయవాదులు దేశం మీద ప్రేమ ఉన్న వాళ్ళు చేసేది తప్ప ఆర్ఎస్ఎస్ కి ఎలాంటి ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ కు 1% కూడా సంబంధం లేని కాన్సెప్ట్ ఇది భరతమాత. ఓకే, కానీ అది మేమంటారు, పటేల్ మావాడు అంటారు. అంటే మీకు చెప్పుకోవడానికి చరిత్ర లేదు, మంచి చేసిన చరిత్ర లేదు, మీకు చెప్పుకోవడానికి మంచి చేసిన నాయకుడు లేడు, చెడగొట్టిందే ఉంది. కాబట్టి వేరే పార్టీలలో వేరే దేశంలో ఉన్నటువంటి వేరే వాళ్ళ యొక్క మంచిది మాది అని చెప్పుకోవడం తప్ప మీకు సొంతంగా ఏమీ లేదు. ఎందుకంటే మీరు చేసింది చెడగొట్టుడు, దోపిడి తప్ప. కొట్లాటలు పెట్టాలి, దోపిడీ చేయాలి. ఉండాలి, హిందూ ముస్లిం కలిసిమెలిసి ఉండాలి అని చెప్పి మోదీ గారు తపన పెడుతుంటే మోడీ నిజం అందుకున్నారా? మోడీ తపన పడ్డా పోతాడు. ఒక దేశ ప్రధాని అన్న సిగ్గుశరం మర్చిపోయి కాంగ్రెస్ వస్తే మీ మంగళసూత్రాలు గుంజుకుంటది అని ఓడి చెప్పిండు. ముస్లింల పార్టీ, ముజ్రా పార్టీ అని ఓడి చెప్పిండు. గోద్రాల కరసేవకులని 300 మందిని చంపినోడు వాడు. ఆ కరసేవకు బూచిగా చూపెట్టి 3000 మంది ముస్లిం చంపినోడు వాడు కాంగ్రెస్ వాడా? ఎప్పుడు ఎక్కడ దేశంలో ఎక్కడ గొడవలు జరిగినా ఏది కాంగ్రెస్ హయాంలో జరిగినాయా, బీజేపీ హయాంలో జరిగినాయా? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి కొన్ని జరిగితే కాంగ్రెస్ వాడు వాటికి పార్లమెంట్ మీద దాడి వాజ్పేయి ఉన్నప్పుడు జరిగితే అప్పుడు ప్రభుత్వం మారినాక కాంగ్రెస్ వచ్చినాక దానికి విచారణ చేసినాం. వాడు అఫ్జల్ గురి అనేటోనికి ఉరి శిక్ష చేసినాం. వాళ్ళతో చేయించేది కూడా వీడే. అర్థమైందా? మళ్ళీ కాంగ్రెస్ అంటావు చేయించేదని నువ్వు. మొన్న పార్లమెంట్ మీద దాడి జరిగింది, ఇప్పటి వరకు విచారణ జరిగిందా? ఆ పొగబాంబు పెట్టినాడు ఎవడో ఇప్పటి వరకు ఎవరికి తెలుసా? పుల్వామా దాడి జరిగింది, 200 కేజీల RDX ఎందుకు వచ్చింది దేశంలోకి ఎవరికి తెలుసా? మొన్న పహల్గామ్లో వాడు ఇంతమంది సెక్యూరిటీ, మనకి శాటిలైట్లు సెక్యూరిటీ ఉండగా వాడు ఎక్కడి నుంచి వచ్చిండ్రు ఆ గన్మెన్లు తెలుసా ఇప్పటివరకు ఎవరికన్నా? వాడు యూట్యూబ్ ట్రావెలర్ అంట, పాకిస్తాన్ పోయిందంట, ఆమె చేయించిందంట, దానికి కూడా ఆధారం లేదు. కానీ అసలు గన్లు పట్టుకొని వచ్చినాడు ఎక్కడి నుంచి వచ్చిండు, యాడికి పోయిండు ఎవరికైనా తెలుసా? దాని మీద విచారణ జరిగిందా? అంటే వాళ్ళతో చేయించేది నువ్వే, వాళ్ళకి ఫండింగ్ ఇచ్చేది నువ్వే, వాళ్ళకి ఆయుధాలు సప్లై చేసేది నువ్వే, విచారణ చేయండి నువ్వే.
కానీ ఈ చచ్చిపోతున్నాడు వాడు ఆర్య బనియా కాదు, ఆర్య బ్రాహ్మణుడు కాదు, మళ్ళీ అంతా శూద్ర బిడ్డలే. ఆర్మీలో చచ్చిపోతున్నారు శూద్ర బిడ్డలే, మొన్న పహల్గామ్లా ఇంకో దగ్గర చంపుతుంది శూద్ర బిడ్డలే. దీన్ని ఓటుగా మలుసుకోవాలి. దొంగ మండ. ఖబర్దార్, ఇంకెవ్వరైనా ఎప్పుడైనా ఇక్కడ నుంచి హిందువులు కొట్టుకున్నారంటే నీతి మాతి మనందరి సర్వనాశనం మనమే కోరుకున్నట్టు లెక్క. ఇదే కాంగ్రెస్ కి కావాలి. డివైడ్ అండ్ రూల్. మాకెందుకు ఉంటుంది డివైడ్ అండ్ రూల్? అందరం కలిసి ఉండాలని మేము కోరుకుంటున్నాం. నేరం చేస్తే ఎవరినైనా శిక్షిస్తాం. మీరు చెప్తున్నారు అన్నమాట, కాంగ్రెస్ ఏనాడు చెప్పదు కూడా. చేస్తున్నారు వాళ్ళు. మీరు డివైడ్ చేస్తారు. పొద్దుగాలు వేస్తే ముస్లిం ప్రజా సమస్య కాకుండా పొద్దుగాలు వేస్తే ముస్లిం బూచి చూపెట్టి డివైడ్ చేసి హిందువుల ఓట్ల కోసం మీరు లంగరాజకీయం చేస్తారు తప్ప హిందువులకు ఒక్క మంచి చేస్తలేరు. కాంగ్రెస్ వాడు ఇవాళ రుణమాఫీ చేసిండు, కాంగ్రెస్ వాడు బస్సు ఫ్రీ ఇచ్చి పెట్టిండు. ఆ బస్సులు ఎక్కిపోతున్నారు ఎవరు? హిందువులు కాదా? బీజేపీ పాలిత రాష్ట్రంలో అట్లా చేయంగా మేము ఆపుతున్నా, కాంగ్రెస్ వాడు ఆపుతుండా? నువ్వు బస్సు ఫ్రీగా పెడతా మధ్యప్రదేశ్లోనో, అస్సాంలోనో, నీ యూపీలనో, లేకపోతే అక్కడ రాజస్థాన్లోనో, గుజరాత్లో కాంగ్రెస్ వాడు వద్దంటుండా? అంటే చెప్తే ఇప్పుడు మన కాంగ్రెస్ రైతులకు రుణమాఫీ చేసింది, ఆ రైతులు ఎవరు? హిందువులు కాదా? లేకపోతే ఆ పంట సాయం చేసింది హిందువులు కాదా? మరి అట్లా బీజేపీ పాలిత రాష్ట్రం కాంగ్రెస్ వాడు ఆపుతుండా? ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడుతున్నాం ప్రతి నియోజకవర్గంలో, అందులో చదువుకునే పిల్లలు హిందువులు కాదా? మరి నువ్వు అట్లాంటి బీజేపీ పాలిత రాష్ట్రం కట్టంగా కాంగ్రెస్ వాడు వద్దంటుండా? ఓన్లీ ముస్లింలకే అట్టు అంటుండా వాడు? ఇలా కాంగ్రెస్ రాష్ట్రంలో ఏమైనా అభివృద్ధి చేసినా, సంక్షేమ పథకం ఇచ్చినా, సన్నబియ్యం ఇస్తే ఓన్లీ ముస్లింలకు ఇస్తుండే వాడు, హిందువులకు ఇస్తలేడు. ఏం మాట్లాడుతావు? నీ అట్లా సన్నబియ్యం బీజేపీ పాలిత రాష్ట్రం కాంగ్రెస్ వాడు వద్దంటుండా హిందువులకి? ఏం మాట్లాడితే ఏముండా? ఏదైనా మాట్లాడితే మేక్ సెన్స్ మాట్లాడాలి, ఒక డేటాతో మాట్లాడాలి. బురద తాగుతా అంటే నీ ఇజ్జత్ పోతున్నది, ఇది అంతా అబద్ధం చెప్తుందని నీ ఇజ్జత్ పోతుంది. నెక్స్ట్ టైం నీ వీడియో ఈ మాత్రం టైం కేటాయించి చూస్తున్నాం, నెక్స్ట్ టైం అది కూడా చూడం. ఎవడు పట్టించుకోడు, నీ వాల్యూ అవుతుంది. 60 ఏళ్ళ కింద చచ్చిపోయిన నెహ్రూ ఎందుకు వచ్చిండే చెప్పండి. ఇవాళ శ్యామ్ చెప్పే మాటకి ఒక దానికి 60 ఏళ్ళ కింద చచ్చిపోయిన నెహ్రూని ఎందుకు తీసుకొస్తుంది ముండా? ఆయన ముందు చూపుతోటి ప్లానింగ్, రష్యా వాళ్ళు సోవియట్ యూనియన్ ప్లానింగ్ ఈ యొక్క పంచవర్ష ప్రణాళికలు పెట్టి వాళ్ళ యొక్క సోవియట్ యూనియన్ ని బాగా అభివృద్ధి చేసి అప్పుడు అమెరికాకి ధీటుగా ఒక ఫోర్స్ గా తయారైతే అవి బాగున్నాయి, మనం కూడా మన దేశంలో కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. వాళ్ళు కమ్యూనిస్ట్ దేశము, ఆ కమ్యూనిస్ట్ ఐడియాలజీ బాగుంది అని చెప్పి దేశంలో యొక్క ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయొచ్చు, దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరము అని ఏ రంగంలో బలహీనం ఉన్నామో అది చూసుకొని ఆ మేధావుల కమిటీ ద్వారా వాళ్ళు చెప్పిన సిఫార్సు ప్రకారం ఫండింగ్ ఇచ్చి ఉక్కు కర్మాగారాలు పెట్టి, ఐఐటీలు పెట్టి, ఇలా బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ పెట్టి అన్ని విధాల ఎంప్లాయ్మెంట్ తో పాటు ఇలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తే మనము ఎంతో ఒక చెప్పుకునే స్థాయిలో ఇవాళ ఉన్నామంటే ఆ మహనీయునికి కారణమే. ఆయన 1929లో రావి నది, లాహోర్లో రావి నది ఒడ్డున భారతీయ జెండాను ఎగరేసిండు. ఆయన చదువుకున్నది న్యాయవాది వృత్తిగా చదువుకొని అఫీషియల్ గా ఆయన సర్టిఫికేట్ తీసుకున్నా గానీ ఆయన న్యాయవాద వృత్తి ప్రాక్టీస్ చేయలేదు. దేశ స్వతంత్రం కోసమే ఆయన జీవితాన్ని అర్పించిండు. అట్లాంటి మహనీయుని 9 ఏళ్ళు జైలు జీవితం గడిపిండు. ఆ యొక్క మహారాష్ట్రలో ఉంటది అహ్మదాబాద్ నగర్ లో ఆడ జైల్లో ఆయన గడిపింది అంతా ఉంటది ఇప్పటికీ. సో అట్లాంటి మహనీయుని పట్టుకొని నువ్వు ఒక స్వతంత్రం గురించి పోరాటం చేయాలి. ఆయన రాసిన పుస్తకం బిడ్డకి ఎవడన్నా జైల్లో కూర్చోండి బిడ్డకి లెటర్ రాస్తే ఏం రాస్తారు? మంచిగున్నావా బిడ్డకి ఇట్లా రాస్తారు కదా. ఇందిరాగాంధీ గారికి, ఇందిరా ప్రియదర్శిని గారికి ఏం రాసిండు ఆ లెటర్లలో? అదొక పుస్తకం ప్రచురించారు. ఏమున్నాయి అలా? వరల్డ్ హిస్టరీ, ప్రపంచ చరిత్ర గురించి ఆయన పుస్తకం, ఆయన బిడ్డకి లెటర్ రాస్తాడు. ఆ లెటర్లు అన్ని కలిపి అలా ఒక పుస్తకం ప్రింట్ చేసేరాలు. అర్థమైందా? ఆయన డిస్కవరీ ఆఫ్ ఇండియా అని భారతదేశ చరిత్ర గురించి ఆయన ఒక పేద పుస్తకం రాశాడు. అది చదివి అలా ఒక పేజీ అర్థం చేసుకున్నా నేను గుండు కొట్టించుకుంటా, ఏది మోడీ కానీ మాధవలత కానీ. మీకు ఆయన కాలి కొన గోటి ధూళికి కూడా సరిపోరు. సింగపూర్ ప్రధానమంత్రి ఆయన మెచ్చుకుంటే వీళ్ళ కళ్ళు ఎడబెట్టుకోవాలని అర్థమైతే, తలకాయ ఎడబెట్టుకోవాలని అర్థమైతే లేదు. ఐక్యరాజ్య సమితి ఏర్పడడంలో కీలక పాత్ర పోషించింది మన నెహ్రూ గారు, పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు. ఆయనకు అమెరికాలైనా, రష్యాలైనా, ప్రపంచ దేశాలు, ఆఫ్రికా దేశాలైనా, ప్రపంచంలో ఎక్కడైనా ఇప్పటికీ, అప్పుడు కాదు ఇప్పటికీ నెహ్రూ గారిని గుర్తుపడతారు. ఎందుకని?
ఎందుకంటే ఆయన థాట్ ప్రాసెస్ అడ్వాన్స్డ్, ఆయన కమ్యూనికేషన్ స్కిల్స్, ఆయన లీడర్షిప్ క్వాలిటీస్. కాబట్టి ఆయన ప్రపంచానికి ఆయన కాంట్రిబ్యూషన్ ఆయన ఉంది. కాబట్టి ఈ యొక్క రెండు బ్లాకులు ఏర్పడి సోవియట్ యూనియన్, అమెరికా 2 బ్లాకులు ఏర్పడి కొట్లాడుతుంటే మాకు ఇప్పుడే స్వతంత్రం వచ్చిన దేశాలము, మేము ఏ దిక్కు పోము, మా న్యూట్రల్గా ఉంటాము, మాది అలీన విధానం అని చెప్పి అప్పుడే బ్రిటన్ నుంచి స్వతంత్రం వచ్చిన దేశాలను కలిపి వాటిని అన్నిటినీ ఏమో దేశాలు అంటారు వాటిని. ఓకే, సో వాటిని అన్నిటిని కలిపి ఆ విధంగా ఈ ఐక్యరాజ్య సమితి కాన్సెప్ట్ ఏర్పడి అట్లనే ఆ యొక్క అన్ని దేశాలు కలిపి మేము అభివృద్ధి తప్ప మేము ఏ సైడ్ తీసుకోలే. అంత దేశం కోసం తన జీవితాన్ని అర్పిస్తే ఆయన ఖాళీ కొనగోడి సరిపోని ముండ కొడుకులు వచ్చేసి పొద్దుగా లేస్తే తింటాడు. ఏం పాపం చేసినారు నెహ్రూ? ఏం దోసుకొని తిన్నాడు. ఆయనకున్న వాళ్ళ నాయన ఫేమస్ లాయర్ అయి మోతీలాల్ నెహ్రూ గారు ఆయన సంపాదించిన సంపాదనతోటి ఆయన కట్టిన వాళ్ళ ఇల్లులు యూపీలో లక్నోలో ఉంటే అవి దేశానికి ఇచ్చిండు. అవి వాళ్ళ మ్యూజియంలో అవి ఆనంద్ భవను, ఈ తీన్మూర్తి భవను, అది స్వతంత్ర యుద్ధం ఎట్లా చేయాలని చెప్పి ఈ జాతీయ నాయకులందరికీ వాళ్ళ ఇంట్లో కూర్చుని సమావేశం పెట్టుకుంటారు. అవి దేశానికి ఏది జాతీయం చేస్తే ఇలా మ్యూజియంలు ఉన్నాయి. ఎత్తుకపోయినాడు మొత్తం దేశ సంపద తీసుకుని అదాని లాంటి ఇచ్చినాడు నెహ్రూ గారు. దొంగ ముండా, పొద్దుగా లేస్తే బురదాలుడు. జాగ్రత్తగా ఉండండి. అట్లా చేస్తేనే రాజ్యాలు నిలబడతాయి అనుకుంటున్నారు వాళ్ళ. యాడునే రాజులు వీకిను, రాజ్యాలు పోయినా ఏం లేవు. ఓకే, ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులు ఉంటారు, 5 ఏళ్ళు జీతగాలు ఉంటారు. ఈ జీతగా నచ్చకపోతే ఇంకో జీతగానే అనుకుంటారు. రాజులు లేవు, రాజ్యాలు లేవు. బంద్ చేయి, నీ నోరు బంద్ చేయి. అందరం కలిసిమెలిసి ఉంటాం, ఇక్కడే బరాబర్ ఉంటాం, కలిసిమెలిసి ఉంటాం. నీ బీజేపీ పాలిత రాష్ట్రంలో కలిసిమెలిసి ఉండకుండా చెప్తారు. గడపోయి కొట్లాడిపో నీ దమ్ముంటే. హిందువుల ఇల్లు కూడా పడుతుర్రు, కొట్లాడిపోడపోయి దొంగముండ. తెలంగాణ తెలుగు వాళ్ళము రాజస్థాన్ లో బతుకుతాం, గుజరాత్ లో బతుకుతాం. ఏడ బతకనిస్తుర్రే తెలుగు వాళ్ళని? ఆంధ్రప్రదేశ్ నే బతకనిస్తలేరు. మా తెలంగాణ ఆంధ్రాలో ఏదైనా వ్యాపారం పెట్టుకుని బతకనిస్తారే? లేకపోతే నీ బీజేపీ పాలిత రాష్ట్రం బతకనిస్తారా మా వాళ్ళని? పిట్ట కథలు చెప్తావు దొంగమ్మండ. जय बोलो भारत माता की जय। क्योंकि बात यह है कि आज तेलंगाना में जो एकता बनी थी पूरे भारत के जो जितने भी हमारे हिंदू भाई हैं, वो आज तेलंगाना में एक छोटा सा भारत बनकर बड़े ही स्नेह भाव से जी रहे हैं। आज नहीं सदियों से जी रहा है तेलंगाना में। जानते हैं कि जो गुजरात से हैं, जो राजस्थान से हैं, ये सारे हिंदू भाई यहाँ पर गौ संरक्षण करते हैं। क्यों गो संरक्षण ఎందుకు చేస్తారు? ఈ మిగతా సంరక్షణ ఎందుకు చేయరు? శూద్రుల సంరక్షణ చేయర్రి, బర్రెల సంరక్షణ చేయర్రి, గేదెల సంరక్షణ చేయర్రి. నీ ఆర్యని గోర సంరక్షణ మాత్రమే ఎందుకు చేస్తారు రమణ కొడుకులు? बस्ती में ये गौ संरक्षण ही नहीं, कहीं मंदिरों को ये अपना निधि भी देते हैं। और ये हमारे हिंदू भाई वो है जो उत्तर भारत से आए हुए हैं, जो माता रानी का जो इतने बड़े बड़े त्योहार होते हैं, साल भर में कई लोग इकट्ठा मिलकर ఒక్కడు చేయడు. మా తెలంగాణ సంబంధించిన ఎల్లమ్మ పండుగ ఓడి చేయడు, బోనాల పండుగ ఓడి చేయడు. వాంది మన మీద రుదుతాడు తప్ప మనది ఏది వాంది అనుకోడు. మళ్ళీ ఇది వచ్చేసి పిచ్చి కథలు చెప్తుంది. और ये सब श्रेय जाता है भाजपा को। अब चंद ऐसे कम्युनिस्ट और लेफ्टिस्ट जो कांग्रेस में है, అన్ని అబద్ధాలు, అన్ని పచ్చి అబద్ధాలు. మళ్ళీ కమ్యూనిస్ట్ ని కాంగ్రెస్ ని కలుపుతుంది. దానికి ఏం మాట్లాడుతుందో దానికి తెలియదు. कांग्रेस में तो पूरे वही लोग भर पड़े हुए हैं। ये लोग चाहते हैं कि भाजपा का सरकार टूट जाए। इसके लिए టూటుతా. ఎందుకంటే నువ్వు ఫేక్ ఓట్లు చేస్తే బరాబర్ టూటుతా. మొన్ననే టూటేది. ఓకే, మోసం చేసి వచ్చినావు. ఇక మోసం చేయనీయం. ఓకే, ఏది ఎలక్షన్ కమిషన్ లో 3 ఉండాలి. సుప్రీంకోర్టు న్యాయమూర్తి నిర్ణయించడానికి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు ఉండాలని నిర్ణయించడానికి 3 ఉంటారు. 3 కలిపి ఒక అపోజిషన్ లీడరు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అండ్ ప్రధానమంత్రి. సో వాళ్ళు ఏం చేసిండు, ఆ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తీసేసి కేంద్ర మంత్రిని పెట్టారు, అమిత్ షాని పెట్టారు. అంటే ఇద్దరు, ఒక ప్రధానమంత్రి హోంమంత్రి కలిసి నిర్ణయిస్తారు. ఈ 3 ఇట్లా అపోజిషన్ ఒక్కడు వ్యతిరేకంగా ఓటేసినా చెల్లదు కదా, ఇద్దరు తెలుసు. సో నువ్వు అట్లా కుట్ర చేసి నీ అనుకూలమని చేసి చేస్తే టూటుతా.
నువ్వు ఏది నువ్వు జెన్యున్ పోరాటం చేయకుండా ఫేక్ చేస్తే మొన్ననే టూటేది, నువ్వు మోసం చేసి గెలిచినావు. టూటుతా బరాబర్ టూటుతా, టూటనా హై నహీ టూటేతో ఇది స్ట్రీట్ రోడ్ల మీదకి వచ్చి కొట్లాడతాం. జరూర్ టూటనా హై. ये महाराष्ट्र में भी शुरू कर दिए हैं भाषा के नाम से, ये कर्नाटका में भी शुरू कर बराबर दिए हैं होता, भाषा के नाम बराबर बराबर होता. हमारा కల్చర్ है. దొంగ మొండా, నువ్వు మా కల్చర్ మీద దెబ్బ కొడతా అంటే రేపు తెలంగాణలో తెలంగాణ భాష మాట్లాడొద్దంటే నీ హిందీ భాష మాట్లాడు. ఏ వన్ నేషన్ వన్ లీడర్, వన్ నేషన్ వన్ पार्टी, वन नेशन वन भाषा, वन नेशन वन पुलिस. क्या हो रहा है देश में? तुम्हारा हिंदी खाली 5 राज्यों में है. Who has given you the right to take away my culture and my privileges and my existence? నా కల్చర్ని ఎత్తేసినాక నేనేం చేయాలి? సంకనా కన్నా నువ్వు నా రాజ్యంకి వచ్చి నా భాష నేర్చుకో. బోసిడికే గుజరాత్ మార్వాడి లంజా కొడుకులారా, तेलुगु में बात करो, तेलंगाना भाषा में बात करो, हिंदी नहीं. हिंदी राजस्थान जाके बात करो. अगर तेलंगाना में रहना है तो तेलुगु सीखो, तेलंगाना भाषा सीखो. नहीं तो तुम्हारा राजस्थान गुजरात जाओ. మేము నీ राजस्थान गुजरात को वस्ते हम उधर आए तो हम हिंदी में बात करते, इधर हमको हिंदी आए तो भी हम नहीं बात करते. जो करना वो करो, हम करके दिखाते. అర్థమైందరా? బోసిడికే లంజముండా తెలంగాణలో వచ్చినప్పుడు తెలంగాణ భాష మాట్లాడు. వెన్ యు ఆర్ ఇన్ ఎ రోమ్, బీ లైక్ ఎ రోమన్. ఫాలో ద లాస్ ఆఫ్ ద ల్యాండ్ ఆఫ్ తెలంగాణ అండ్ హైదరాబాద్. అర్థమైందా? మేము రాజస్థాన్ వస్తే, నీ ఉదయపూర్ వస్తే, నీ జైపూర్ వస్తే, we follow the laws of land over there. But you don't have right to enforce your nonsense onto us. We do not give that privilege to you. And we do not allow you to take our existence, our culture. తినమన్ ఒక్కొక్క మార్వాడి గుజరాతీ లంజ కొడుక్కి సకినాలు పెడతాం, తినండి, సర్వపిండి తినండి. మీ డాడు పారేద్దాం. దొంగ. అర్థమైందా? अब ये यहाँ पे भी तेलंगाना में शुरू करिए, लेकिन एक बात मैं कह रही हूँ सभी से, राम जन्मभूमि में अयोध्या का राम कौन बे? राम कौन? हमको राम पता नहीं, हमको यल्लम्मा पता है, हमको पोशम्मा पता है, हमको राम पता नहीं. राम हमारे जगह में नहीं है कभी भी. దిస్ ఈస్ అదే ఇక్కడ వచ్చిన బాధ ఏంటంటే ఇక్కడే ఉన్నది, పెద్ద లాజిక్ ఇక్కడే ఉంది, ఇక్కడ పట్టుకోవాల్సింది. ఓకే, ఈ జై శ్రీరామ్ అంటే అర్థం ఏంది? మనం కూడా జై శ్రీరామ్ అన్నాం అనుకో, వీఆర్ యాక్సెప్టింగ్ దేర్ డామినెన్స్, వీఆర్ యాక్సెప్టింగ్ దట్ రామ్ ఈజ్ అవర్ గాడ్, వీఆర్ యాక్సెప్టింగ్ ద రామా కల్చర్, వీఆర్ యాక్సెప్టింగ్ ద నార్త్ ఇండియన్ కల్చర్. సో రామ్ ఈజ్, వీ డోంట్ నో హూ ఈస్ హీ. ఆర్ గాడెస్ ఆర్ గాడ్ ఆర్ ఎల్లమ్మ, పోషమ్మ, సమ్మక్క, సారలమ్మ. तुम्हारा कल्चर में महिला बोले तो डांस करती, नंगा नाचती. అర్థమైందా? हमारा कल्चर में దేవత, ఎల్లమ్మ, గాడెస్. అర్థమైందా? ఇక్కడ ఉన్న మూలవాసుల యొక్క ఏమంటారు కల్చర్ ఏంది అంటే, స్త్రీని దేవతగా మొక్కినము, మాతృ సంస్థగా ఉండే, పితృస్వామ్యం లేకుండే, మాతృస్వామ్యం ఉండే. అర్థమైందా? అందుకే ఆ శాతవాహనులు వాళ్ళ అమ్మ పేరు రాసుకున్నాడు ఆయన, శాతకర్ణి. అర్థమైందా? సో ఇక్కడ మూలవాసులు, ఇప్పుడు బుద్ధిజంలో కూడా తల్లికి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది ఇక్కడ మూలవాసులది. ఓకే, కాబట్టి మహిళని తల్లి రూపంలో చూసిర్రు. ఆ మహిళ వారసత్వంగా మహిళకే వచ్చేది, ఆ యొక్క పిల్లల పేర్లు కూడా మహిళకే వచ్చి ఇట్లా ఉండేది. ఉమెన్ సెంటర్డ్ గా నడిచేది కుటుంబం. ఓకే, ఇక్కడ లోకల్ మూలవాసుల కల్చర్. ఈ ఆర్యుడు పితృస్వామ్యం, మొత్తం మేల్ సెంట్రిక్. ఓకే, ఆడది అంటే మగవాడికి సుఖపెట్టే వస్తువు అంతే. ఉంటే వంట రూమ్లో పిల్లలు కానీ అయితే బెడ్రూమ్లో ఉండాలి, లేకపోతే వంట రూమ్లో ఉండాలి. బెడ్రూమ్లో వాడిని సుఖపెట్టాలి, వంట రూమ్లో ఆ సుఖం ద్వారా వచ్చిన పొరగాన్లకి తిండి పెట్టాలి. అంటే పొరగాన్లను పెంచాలి, లేకపోతే మగవానికి సుఖపెట్టాలి. ఇంతే. ఆడది వాని దృష్టిలో ఆడది న్యాయవాది కావద్దు, స్త్రీ యొక్క ఏది పాలిటీషియన్ కావద్దు, స్త్రీ డాక్టర్ కావద్దు, ఏం కావద్దు. ఎందుకంటే ఆమెకు బ్రెయిన్ లేదు, ఆమెకు ఈ బ్రెయిన్ పెట్టలేదు దేవుడు. ఈ బ్రెయిన్ తప్ప ఈడ రెండు పెట్టిండి, వెనక ఈ బాడీ పార్ట్స్ తప్ప ఇంకేం పెట్టలేదు అని వాని దృష్టిలో.
అందుకే రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ బట్టలు లేకుండా నాట్యం చేస్తారు. కానీ మనం ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఏమున్నది? మొత్తం అమ్మ కడుపుకి వస్తే ఒక్కొక్క పాట రాలే కదా, మొత్తం వచ్చినాం కదా. జనం వస్తే అయితే మొత్తం శరీరంకి వస్తాయి కదా, చచ్చిపోతే కాలబెడితే మొత్తం శరీరం కాలబెడతారు కదా. కాబట్టి మేము ఒక్కొక్క పార్ట్ని సపరేట్గా మేము ఎప్పుడు చూస్తలేము. ఇట్స్ వన్ పార్ట్, వన్ బాడీ. యూ క్రియేటెడ్ నాన్ సెన్స్. అందుకే అది వన్ పార్ట్ చూసినా కాబట్టి నాకు చేయి చూసినా అదే ఫీలింగ్, ఏం ఫీలింగ్ రాదు. ఇంకో పార్ట్ చూసినా నాకు ఏం ఫీలింగ్ రాదు. అందుకే ఇప్పుడు ఇప్పటికి కూడా ఆఫ్రికా అడవులలో వాళ్ళు బట్టలు లేకుండా కంఫర్టబుల్ ఎందుకు ఉండగలుగుతున్నారు? ఎందుకంటే మాకు ఆ ఆలోచన లేదు. జంతువులు బట్టలు లేకుండా ఎందుకు ఉండగలుగుతున్నాయి? ఎందుకంటే వాడికి ఆ ఆలోచన లేదు. కాబట్టి నువ్వు నాన్ సెన్స్ క్రియేట్ చేసి మళ్ళీ నీ నాన్ సెన్స్ ని మా మీద రుద్దుతా అంటే ఎందుకు తీసుకుంటాం? ఎందుకు? No, we do not accept. We only follow the laws of nature. If any law which is contradicting or against the laws of nature, we will try to fix it or correct it. Simple. Otherwise, the nature will try to fix the problems. Nature is the ultimate power. हिंदुओं से बना है ना, वो हिंदू No, गुजराती ये का तेलंगाना लोगों से बना है हमारा तेलंगाना राज्य, हैदराबाद राज्य तेलंगाना लोगों से बना, न गुजरात लोगों से नहीं, मारवाड़ी लोगों से नहीं, राजस्थान लोगों से नहीं, तेलंगाना लोगों से बना. ना मारवाड़ी का नाम से था, ना तेलंगाना का नाम से था, ना आंध्रा के नाम से था, ना तमिल के नाम से था, ना कर्नाटक के नाम से था, था महाराष्ट्र के नाम से था, ना बिहार के नाम से था, ना बंगाल के नाम से था. नहीं है तो वो नाम कैसे आया? बंगाल कैसे आया? सबका नाम गुजरात रहता था, सबका नाम राजस्थानी रहता था. अलग अलग नाम कैसे आया? नाम में ही है ये गुजराती है, नाम में ही है ये बिहारी है, नाम में है ये तमिल है, नाम में है ये तेलुगु है, नाम में है ये तेलंगाना है. नाम में ही अलग अलग दिख रहा है और तुम बोल रहे हो ये अलग नहीं है. क्या बात कर रहे हो? डू यू हैव ब्रेन? आप सोच के बात करिए. पता नहीं है तो नहीं बात करिए. నీకు తెలియకపోతే మాట్లాడకు, తెలుసుకుని మాట్లాడు, లేకపోతే నోరు మూసుకో. బట్ యూ కెనాట్ mislead or misguide the people. We do not accept. We also have brains. असम के नाम से था, ना मिजोरम के नाम से था, ना कश्मीर के नाम से था, वो सभी था. It's not speech. It's not speech. We are not expecting good speech. We are expecting నీ emotions, నీ feelings, నీ reality కావాలి. We are not expecting speech. ఎవరికి కావాలి నీ స్పీచ్? నో. మా కుక్క కూడా బ్రహ్మాండంగా మరుగుతుంది. We don't want that. Feel the emotion. Tell the truth. అది కదా. हिंदू था जो अयोध्या राम मंदिर बनाया. రాముడు ఎవడో మాకు తెలియదురా అయ్యా. రాముడు ఎవడో మాకు తెలియదు. రాముని మేము మొక్కనే మొక్కం. రాముడు మాకు తెలియదు. మా శూద్రులనే మొక్తాం, మా సమ్మక్కనే మొక్తాం, మా సారలమ్మనే మొక్తాం. మా పైసలు తీసుకొని అయోధ్యలో వానికి ఎందుకు ఇస్తాం రా? మా పైసలు మా సమ్మకి ఇస్తాం, మా సారలమ్మకి ఇస్తాం. మా కోయాలు బతుకుతారు, ఇంకోళ్ళు బతుకుతారు, మా వాళ్ళు బతుకుతారు. గాడి ఎందుకురా? మా ఎల్లమ్మ మొక్తాం. మీ బాపనోడు మొక్కి ఆర్య బనియాలు, ఆర్య బ్రాహ్మణులు మా ఎల్లమ్మని పోషమ్మని ఎప్పుడైనా మొక్కిరారా? మా సమ్మక్క సారమ్మని ఎప్పుడైనా మొక్కిరారా? అవి దేవుళ్ళే కాదండి అంటాడు. కులాలు పోకుండదండి అంటారు. మరి మా కల్చర్ని, మా భాషని, మా తిండిని, మా శూద్ర దేవతల్ని, దేవుళ్ళని నువ్వు దేవుళ్ళే కాదన్నప్పుడు మా ప్రాంతానికి వచ్చి మళ్ళీ నీ భాషని, నీ రాముణ్ణి మా మీద రుద్దుతా అంటే మేమేం తీసుకుంటాం? ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్. ఇట్స్ ఎ వెరీ బిగ్ థింగ్. యు ఆర్ ట్రైంగ్ టు టేక్ అవే ఎవ్రీథింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ యువర్ నాన్ సెన్స్. నో, వీ డూ నాట్ యాక్సెప్ట్. వీఆర్ మోర్ స్ట్రాంగ్. ఇది తమిళోళ్ళ కంటే కూడా ఇంకా ఘోరంగా చేస్తాం. మాకు హిందీ వచ్చినా మాట్లాడడం. ఇన్ని రోజులు పోనీ ఏదో వాళ్ళకి రాలేదు కాబట్టి వాళ్ళ కోసం ఒక మానవత్వంతో మాట్లాడడం, కానీ మాకు వచ్చినా మాట్లాడడం. ये याद रख लो सभी कि तुम कुछ भी करो, हिंदू को तोड़ नहीं सकते. हम नहीं तोड़ रहे. तुम तो पहले से तोड़ के रखा है. ये ब्राह्मण है, ये वैश्य है, ये शूद्र है, ये क्षत्रिय है. तुम ही तोड़ा है, हम नहीं तोड़ रहे.
तोड़ने की जरूरत नहीं, वही तोड़ के रखा है ये ब्राह्मण ने। और उसमें इतना कास्ट जाति किसने तोड़ा? हम नहीं तोड़ रहे, ये मनुवादी तोड़ के रखा है। हम तोड़ने की जरूरत ही नहीं है, तुम तोड़ के रख रहे हो और वैसे ही रखने की कोशिश कर रहे हो। हमको वो चांस भी नहीं दे, हमारा मेंटालिटी वैसा नहीं है, हम एक ही है बोल रहे। तुम ही तोड़ के रख रहे हो। तुम ही పార్లమెంట్ ఓపెనింగ్ కి ఎవరిని పిలిచిర్రు? అన్ని మతాల వారిని పిలవాలి కదా, అన్ని మతాల వారు ట్యాక్సులు కడుతున్నప్పుడు ఎవరిని పిలిచిర్రు? గతంలో అన్ని మతాల వారు వచ్చేవాళ్ళు, ఇవాళ ఎవరు వచ్చారు మొన్న? అంటే ఎవడు తోడుతున్నాడు? ఎవడు తోడినా అంటే ముక్కలు చేయడం, విడగొట్టడం ఎవడు చేస్తున్నాడు? మీరు చేసి కాంగ్రెస్ మీదనో ఇంకో పార్టీ మీద బురద వెళ్తా అంటే ఎవడరా? ఇలా కాంగ్రెస్ పార్టీకి దళితుడు అధ్యక్షుడు, చేయరి బీజేపీలో అధ్యక్షుడు మేము ఆపుతున్నామా? కాంగ్రెస్ లో ఏది గతంలో ప్రెసిడెంట్ అయినరు, లేకపోతే ఇంకోటి అయినరు, మీ బీజేపీలో చేయంగా మేము ఆపుతున్నామా? हम नहीं तोड़ रहे, ये ब्राह्मण आर्य बनिया लोग, आर्य ब्राह्मण लोग तोड़ रहा है। हर भाई दक्षिण भारत का भाई है, दक्षिण भारत का हर भाई उत्तर भारत का भाई है। ये मारवाड़ी नहीं, वो भाई नहीं, हमारा लूट रहा है, वो हमारा भाई नहीं। हम कभी वो भाई नहीं समझते, वो भी हमको भाई नहीं समझते। वो लूटने की आए इधर, वो लूट रहा है, सिंपल। आगे नहीं बढ़ेगी यहाँ से। तेलंगाना में सभी जिएंगे, सभी मिलजुल कर जिएंगे। छत्रपति शिवाजी नहीं, ఛత్రపతి శివాజీని కూడా శూద్రుడని చంపించి వాళ్ళ రాజ్యాన్ని గుంజుకొని ఆ యొక్క రాయగడ్ల లేకుండా చేసి, సతారం లేకుండా చేసి, ఈ ఆర్య బ్రాహ్మణుడు, చిత్తులో ఉన్న ఆర్య బ్రాహ్మణుడు పూనా కేంద్రంగా పరిపాలన చేసిండు పేష్వాలు. బాజీరావు మస్తాని, ఇంకోడు బాజీరావు పేష్వా, ఇంకో పేష్వా విశ్వనాథ్ పేష్వా, బాలాజీ పేష్వా, ఇంకో పీష్వాలు. ఎవరు వాళ్ళు పీష్వాలు? ఏడ జరిగింది బూతికి ముంత ముడ్డికి చీపురు ఎవడు కట్టిండు? గా పీష్వా గడే. వాని కేంద్రం ఏడా, వాని పరిపాలన కేంద్రం ఏడా? పూనా. మరి శివాజీ ఏడుండే రాజ్యం? రాయగఢ్. వాళ్ళకి ఆయనకి 2 భార్యలు ఉంటే ఆ యొక్క ఒక భార్య కొడుకు ఇంకో భార్య కొడుకు పడక ఒక సతారాలో ఇంకో కేంద్రంగా పనిచేశారు. ఆ యొక్క మొన్న చావా సినిమాలో ఆయన చంపిందోడు, శంభాజీని చంపించిందోడు ఈ పేష్వాలే. ఎందుకు గుంజుకున్నారు? శివాజీ కానీ వాళ్ళ యొక్క వారసులు పరిపాలించాలి కదా శూద్రులు. మరి వాళ్ళ నుంచి రాజ్యాన్ని పేష్వాలు ఎవడు పరిపాలించండి, ఎవడు గుంజుకున్నాడు? మళ్ళీ నీతులు చెప్తారు శివాజీ అంట. నీకు ఓట్ల కోసమేం కావాలి? సెంటిమెంట్ రెచ్చగొట్టడానికి మా పేర్లు కావాలి, దోసుకునేది నువ్వు. इतना ही पूरा भारतवर्ष का हिंदू सभी एक दूसरे के साथ रहेंगे, हम उसके लिए लड़ेंगे, एकता के लिए ठहरेंगे हम। और हमारा तेलंगाना सभी से मिलजुल कर बनता है। और ये जो बिखरने के काम कर रहे हैं आप, तोड़ने के काम कर रहे हैं, कोई बीजेपी आर्य बनिया लोग तोड़ रहा है, कोई दूसरा वाला नहीं तोड़ रहा है। हम मिलजुल के रहे पहले से, अभी ये बीजेपी आने के बाद ये तोड़ रहा है, वो दिख रहा है। నా 500 సంవత్సరాలు ముస్లిం రాజు పరిపాలించిన మాకు ఏం కొట్ల ఏమీ రానప్పుడు సమస్య ఇప్పుడు ఎందుకు వస్తుంది? బీజేపీ వచ్చినాక దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎవడు తోడరా. कोरे चिट्टों का काम जो कांग्रेस करवा रहे हैं ना, क्विट इंडिया मूवमेंट के जैसे हम लोग खाड़ के फेंक दिए गोरे चिट्टों को, कांग्रेस और इनकी हरकत ఇది ఘోరం మిత్రులారా, ఇదైతే మరీ ఘోరం. క్విట్ ఇండియా ఉద్యమాన్ని అంటే గోరే లోగన్ అంటే ఈమె చేసిందంట బీజేపీ. ఆమె ఘోరం. ఏం చెప్తాం? క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనొద్దు అని చెప్పిన పిలుపునిచ్చిన వాళ్ళే ఇదే సావర్కర్, ఇదే గోల్వాల్కర్, ఇదే ఎడ్గేవాకర్. అర్థమైందా? జైల్లో పెట్టిన వాళ్ళందరూ 11 రాష్ట్రాల్లో అప్పుడు బ్రిటిష్ కింద ఈ మన దగ్గర యొక్క 2/3 భూమి వాడు పరిపాలించాడు, 1/3 భూమి బ్రిటిష్ వాడు పరిపాలించాలి. ఈ 1/3 భూమిలో 350 సంస్థానాలు ఉండే, రాజ్యాలు ఉండే. ఆ యొక్క ఈ 2/3 భూమిలో వాడు ప్రావిన్సులు చేసాడు. ప్రావిన్స్ అంటే రాష్ట్రాలు. ఓకే, సో అట్లా ఆ మొత్తం 13 ఉంటే 11 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వమే వచ్చింది, గెలిచారు. అర్థమైందా? సో సెకండ్ వరల్డ్ వార్ లో మనని ఏమంటారు,
అక్కడ మన పర్మిషన్ మాకు స్వతంత్రం ఇస్తా అంటలేవు, మా పర్మిషన్ లేకుండా మా ఆర్మీని ఏది భారత ఆర్మీని నువ్వు సెకండ్ వరల్డ్ వరకు వాడుకుంటా అంటే వద్దు అని చెప్పి ఇక వీళ్ళు చెప్తుంటలేరు, మాకేం వాల్యూ ఇస్తలేరు అని చెప్పి కాంగ్రెస్ ఏం చేసింది, క్విట్ ఇండియా, వెళ్ళిపో దేశంలోకి అని చెప్పింది. చెప్తే వాడేం చేసిండు, అప్పుడున్న వాడి పేరు అని మర్చిపోతే వాడు అది మన యొక్క గవర్నర్ జనరల్. సో వాడేం చేసిండు, అందరిని తీసుకొని జైలు పెట్టిండు. ఓకే, జైలు పెడితే అప్పటిదాకా ఎంఐఎం లేదు. కాంగ్రెస్ వాళ్ళని జైలు పెట్టినాక 1942లో క్విట్ ఇండియా ఉద్యమం ఆ టైంలో గప్పుడు కాంగ్రెస్ లోపల పోయినాక ఈ ఎంఐఎం ఎంఐఎం కాదు ముస్లిం లీగ్ని లేపిర్రు. గప్పుడు ముస్లిం లీగు ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ కొంచెం లేచింది అన్నట్టు. లేచి ఆ ముస్లిమ్స్ ఉన్న ఏరియాలలో, అంటే ఇప్పుడున్న బెంగాల్లో, అట్లనే ఆ యొక్క ఇప్పుడున్న పాకిస్తాన్ ఏరియాలో, అంటే సింధు బెలూచిస్తాన్లో, ఆ గుజరాత్ దాటినాక, సో అక్కడ ఈ ముస్లిం లీగు ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ కొంచెం లేచింది. లేకపోతే దేశం అంతా కాంగ్రెసే ఉండే. ఆ కాంగ్రెస్ నాయకులను లోపల పెట్టినాక లేచింది బ్రిటిష్ అంత కుమ్మక్కైనాక. సో వీళ్ళిద్దరు ముస్లిం లీగోడు వీళ్ళిద్దరు కలిసి బ్రిటిష్ వానికి ఏనాడు స్వతంత్రోద్యమం కొట్లాలి కాంగ్రెస్ తప్ప. ఓకే, అందుకని కాంగ్రెస్ రౌండ్ టేబుల్ సమావేశాలు పోకపోతే అసలు ఏమంటారు ఆ సమావేశాలకు వాల్యూ లేదు. వాటిని కన్సిడర్ చేయలే ఆయన అప్పుడున్న బ్రిటిష్ ప్రధానమంత్రి. ఓకే, రామ్సేసే. ఓకే, సో ఇది పరిస్థితి. సో అట్లాంటిది ఇవాళ ఈమె క్విట్ ఇండియా ఉద్యమంలో నేను చేసిన అంటే బ్రిటిష్ అని తరిమినా అంటే ఆ బ్రిటిషోడే ఈమె మీద తూవని వస్తాడు. అంటే చరిత్రని కూడా మొత్తం ఆమె చెప్పిన ఆ యొక్క 5-6 నిమిషాల్లో మొత్తం ఫేకే, ఒక్కటి కూడా నిజం లేదు. మంచిగా చేస్తే మా పేరు, చెడు చేసేది వీళ్ళు, కానీ మంచిగా చేసింది మేము చేసినామని చెప్పుకుంటారు. పటేల్ వీళ్ళని 4 సార్లు బ్యాన్ చేసి వీళ్ళని పటేల్ ఆర్ఎస్ఎస్ బ్యాన్ చేసింది పటేల్ గారు. భారతీయ జెండాని భారత ఏమంటారు భారత రాజ్యాంగాన్ని అంగీకరిస్తా అంటే అప్పుడు ఆయన బ్యాన్ ఎత్తేసిండు పటేల్ గారు. ఆయన బీజేపీ నాయకుడు అన్నట్టు ఇవాళ ప్రచారం చేస్తే ఆయనకు విగ్రహం కడితే విగ్రహం ఎవరికి కట్టుకోవాలి, గోల్వార్కర్ కట్టుకోవాలి, సావర్కర్ కట్టుకోవాలి, ఎడ్గేవాకర్ కట్టుకోవాలి, నాథురామ్ గోడ్సే కట్టుకోవాలి. అంటే నీకు చరిత్ర లేదు చెప్పుకోవడానికి, కాబట్టి పార్టీలు చేంజ్ చేసినావు. నీకు చెప్పుకోవడానికి నాయకులు లేడు కాబట్టి మంచి చేసిన కాంగ్రెస్ మిగతా వాళ్ళని మా నాయకులు అని చెప్పుకునే పరిస్థితి వచ్చింది. ఈమెనంటే క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనొద్దని, దేశాన్ని 2 నేషన్ థియరీ కింద 2 ముక్కలు చేయమని, ఆడ బెంగాల్లో సింధు బెలూచిస్తాన్ నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ లో ముస్లిం లీగ్ తోటి కలిసి గవర్నమెంట్ ఫామ్ చేసి ఇవాళ వచ్చేసి మేము క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నామంటే భరతమాత నెత్తి నోరు కొట్టుకొని ఏడుస్తుంది. వెరీ అన్ఫార్చునేట్. సో అదే మిత్రులారా, మీ కామెంట్ ఉందని దొంగ ముండా బాధ అనిపిస్తుంది. చూద్దాం కామెంట్స్. సో బొప్పిడి జాకబ్ ఏమంటున్నారు, మార్వాడి లత, కరెక్ట్ రోజు మాధవి లత కాదు, మార్వాడి లత గో బ్యాక్. నువ్వు కూడా పో, ఏడిపోతావు నువ్వు. కర్ణాటక బెంగళూరు అని చెప్పుకుంటుంది అది, కానీ అది పక్కా గోదావరి జిల్లాలో చెందిన బ్రాహ్మిన్ది అది. ఓకే, అది ఎవడైతే మా కల్చర్ మీద దెబ్బ కొడుతుర్రో మమ్మల్ని వాడిని వెళ్ళిపోవాలి అంతే తప్పదు. కాజా అలీ బాబర్ చాలా కరెక్ట్గా చెప్పారు. థ్యాంక్ యూ టు ఆల్ మై బ్రదర్స్, సిస్టర్స్, ఫ్రెండ్స్, ఎవ్రీవన్. ఓకే, జనార్దన్ వలమల్ల తెలంగాణ వాళ్ళు అందరూ తాగుబోతులు, తిండిబోతులు అని బదనాం చేస్తూ ఆవంకతో మార్వాడి దాడులను సంస్కృతిని ప్రమోట్ చేస్తున్న పార్టీ బ్యాచ్. ఎవడ్రా జనార్దన్ వలమల్ల, ఆయన ఆ ముండకి చెప్తున్నా, ఆ మాధవిలతకి బ్రదర్. సో తెలంగాణలో తాగుబోతు తిరిగిపోతే మరి ఇవాళ అమెరికా, ఇప్పుడు నాలాంటి వాళ్ళు అమెరికాలో ఎట్లా బతుకుతున్నారు, ఇంతమంది మరి దుబాయ్కి వేరే ముస్లిం దేశాలకు ఎట్లా బతుకుతున్నారు? నో, తాగేటప్పుడు తాగుతారు, పని పెట్టుకొని తాగరు. ఈ ముండకు తెలియదు ఏంటంటే తాగేటప్పుడు సందర్భము సమయాన్ని బట్టి తాగుతారు. ఓకే, అంతేగాని పని పక్క పెట్టి తాగరు. పని పక్క పెట్టి తాగితే మరి ఇప్పుడు తెలంగాణ రైతులు ఎవరు, రైతు కూలీలు ఎవరు, పత్తి ఏరుతుంది ఎవరు చెప్పాలి మీరు. తెలంగాణలో ఇంతమందికి మనం రుణమాఫీ చేసినాం. ఆ రైతు తాక్కుంటా కూర్చుంటుండా, ఆయన పని చేస్తుండా చెప్పండి. పంట చేతికి వచ్చినప్పుడు, లేకపోతే వారంకోసారో 10 రోజులకోసారో సమయమో సందర్భమో ఇంటికి చుట్టం వచ్చినప్పుడు ఎప్పుడో తాగుతారు కావచ్చు. ఇంత మటనో మాంసమో చేపనో ఏదో ఒకటి తెచ్చుకొని వాళ్ళకి నచ్చింది తింటారో తాగుతారు కావచ్చు. కానీ పొద్దంతా పని పాత్ర పెట్టి తాగుతారా ఎవడన్నా?
అంటే మాట్లాడితే 1% అన్న మేక్ సెన్స్ ఉండాలి. మరి వాళ్ళందరూ తినివంటే మరి మోడీ వచ్చి వాళ్ళకి తిండి పెడుతుండా? వాళ్ళకి బువ్వ అయితే మాధవిలతో పెడతలేదు కదా. మరి తాగివంటే బువ్వ ఒకటి పెడతాడు, కడుపులకు బువ్వ ఎట్లా వస్తుంది? వాళ్ళ పిల్లని మాధవిలతో పోషిస్తలేదు కదా, మోడీ పోషిస్తలేడు కదా. మరి ఎట్లా మేము తాగి తిని అంటే తెలంగాణలో మాకు బువ్వ ఒకటి పెడుతున్నాడు. దొంగ ముండా ఏం మాట్లాడుతావు అన్న అబద్ధాలు. అడేపు త్యాగరాజు ఏమంటారు, ఈ గుజరాత్ మార్వాడీలు రాజస్థానీ వాళ్ళు ఆర్మీలుగా దేశ బార్డర్లో ఒక్కరు కూడా జాబ్ చేయరు. ఎక్కడ పైసలు ఉన్నాయో అక్కడ వాళ్ళు ఉండరు. సింపుల్. ఓకే, సో పైసలు ఎక్కడ ఎక్కువ వస్తే ఆడుంటారు వీళ్ళు, పైసలు లేని దగ్గర ఉండరు. సింపుల్. వీళ్ళు దేశంలో బ్యాంకుల లోన్ తీసుకొని అందరు ఎగ్గొట్టిన వాళ్ళు మళ్ళీ గుజరాత్ ఈ ఆర్య బ్రాహ్మణులే. వాడు బ్యాంకుల దగ్గర తీసుకుని ఎగ్గొట్టు ఇచ్చేది వీడే. ఎందుకని ఆడు దోసుకున్న దానికెళ్ళి వీనికి వాటాలు వస్తాయి. వాళ్ళకి రుణాలు మాఫీ చేస్తాడు, రైతులకు రుణాలు మాఫీ చేయమని చేయడు. అడిగితే ఎంఎస్పి ధర పెంచమంటే రైతుల యొక్క నల్ల చట్టాలు తెచ్చి రైతుల మీద ట్రాక్టర్లు ఎక్కిస్తాడు. 700 మందిని చంపిండు. వాళ్ళు రైతులే కాదని ప్రచారం చేస్తాడు. మళ్ళీ ఇక ఇవన్నీ చేసినాక మనకి వాని వర్కౌట్ అవుతలేదు, వాళ్ళు వెనక తిరుగుతలేరని చెడ్డ పేరు వస్తుందని ముజ్జుసే గల్తీ అని ఏడ్చుకుంటూ వస్తాడు. మా ఏడుపులు తీర్చడానికి కావాలి కానీ మా ముందట వచ్చి ఏడుస్తాడు, మాకెందుకు? శాతగానోడు ఏడుస్తాడు. అంటే వాని పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం అన్నట్టు. వీళ్ళు దేశంలో బ్యాంకుల లోన్ తీసుకొని బ్యాంకులకు లోన్స్ ఎగ్గొట్టి విదేశాలకు పారిపోతారు. మళ్ళీ వీళ్ళు దేశభక్తులు అంటారు. దేశభక్తులుగా దేశ ద్రోహులు. పిడమర్తి సైదుల్, థ్యాంక్ యూ టు ఆల్ మై బ్రదర్స్. ఓకే, నరేష్ నానక్ రామ్ కూడా జై ఎల్లమ్మ తల్లికి సూపర్ రాజన్న, జై ఎల్లమ్మ తల్లి. ఓకే, వాడైతే చిన్నజీఆర్ గాడైతే ముండకొడుకు సమ్మక్క సారలమ్మ కూడా దేవుళ్ళ అండి అంటున్నాడు. ఎందుకని? ఈ పైసలు హుండీలేస్తే ఆ కోయళ్ళు బతకొద్దు. ఎవరు బతకాలి? ఈ బాపనోడు బతకాలి, కష్టపడకుండా బతకాలి. కాబట్టి శూద్రులు, అందుకే మీరు ఏ ఎల్లమ్మ గుళ్ళ బాపనోడు ఉన్నాడు పూజారి వెనకటి నుంచి కూడా బతుకమ్మ ఆడేటోళ్ళు కాదు ఈ వర్ణ వ్యవస్థలో. అర్థమైందా? శూద్రులు ఆడుకుంటారు. ఎందుకని? ఆడపిల్లని చంపుతుంటే పుట్టింది అది. ఆడపిల్ల కూడా బతకాలరా అని చెప్పి బతుకమ్మ అని అట్లా వచ్చింది అది. ఆడపిల్లని చంపే కల్చరు, ఇది వడ్ల గింజలు గొంతులేసి చంపే కల్చర్, ఇవన్నీ ముండకొడుకు తెచ్చిండి. ఈ పితృస్వామ్య వ్యవస్థలు వచ్చినాయి అవన్నీ. యాంకర్ రాకేష్ ఏమంటున్నారు? రాజా సింగ్ కూడా మాట్లాడుతున్నాడు. వాడో వేస్ట్ కొడుకు. వానికి చక్కగా తెలుగు రాదు. ఎంతసేపు చేస్తారా ఈ రంగరాజకీయము? ఎంతసేపు ఈ మతం చుట్టూ తిప్పుతారు ముచ్చట? మీరు మతం చుట్టే కావాలంటే పెట్టుకో. శంకర మఠం పెట్టుకున్నాడు, ఇంకో ఆయన శృంగేరి పీఠం పెట్టుకున్నాడు, ఇంకో ఆయన శారదా పీఠం పెట్టుకున్నాడు. నువ్వు పెట్టుకో పీఠము. ఎవడో ఆపుతున్నాడా? మోడీని ఒక పీఠం పెట్టుకోగా రమణ మహర్షి పెట్టుకున్నాడు ఒక పీఠము, ఇంకో ఆయన రామకృష్ణ ఆయన పెట్టుకున్నాడు ఆ మిషన్ ఏదో. సో పెట్టుకోండి. ఎవడు ఆపుతున్నాడు? సద్గురువుడు పెట్టుకున్నాడు, నువ్వు కూడా ఒకటి పెట్టుకో. ఎవడు ఆపుతున్నాడు? వాడెవడో వేరే దేశంలో పెట్టుకున్నాడు, ఆయన పేరు ఎంతో ఉండే కదా. వాడు బాబా, వాడు డేరా బాబా, ఇంకో బాబా. నువ్వు కూడా పెట్టుకో. మోడీ బాబా, మాధవలత బాబియో ఏదో పెట్టుకో. ఎవడు ఆపుతున్నాడు? అట్లా కూడా దోసుకుంటారు కదా. కానీ వీడి రాజాసింగ్ నువ్వు కూడా పెట్టుకోపోరా మఠం. ఎవడు ఆపుతున్నాడు? కానీ ప్రతిదాన్ని ఈ మతం చుట్టూ తిప్పుతా అంటే కరెక్ట్ కాదు. ఎందుకు తిప్పుతున్నావు? ఓన్లీ మీ దోపిడి నుంచి దృష్టి మరల్చడానికి కదా. ప్రజా సమస్యల మీద చర్చలు చేస్తారా మీరు? ఏదన్నా ఒక రైతుల గురించో ఇంకోటి గురించో మోడీతో కొట్లాడి ఏమన్నా తీసుకొచ్చిర్రా? పోనీ ఇక్కడ ప్రతిపక్షంగానే ఏమైనా కొట్లాడుతుర్రా? యూ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఇష్యూ ఎక్సెప్ట్ హిందువులను కొట్టాలి, ముస్లింల పూజ చూపెట్టి ఒక పార్టీ, ముస్లింల పార్టీ, మాది హిందువుల పార్టీ అయితే ఎత్తరా నీ కోటు? నువ్వు హిందువుల పార్టీ అనుకుందాం, నువ్వు చెప్పిందే కానీ కాంగ్రెస్ లో 99% మంది నిర్ణయం చేసిన వాళ్ళందరూ హిందువులే ఉన్నారు. ఓకే, అది బీర్లా ఐలమ్మ కావచ్చు, సీతక్క కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఆది శ్రీనివాస్ బ్రదర్ కావచ్చు, ఇంకో బ్రదర్ కావచ్చు, యశస్విని రెడ్డి గారు కావచ్చు, ఇంకోరు కావచ్చు, లేకపోతే బట్టి విక్రమార్క గారు కావచ్చు, చాలా మంది. ఓకే, సో మరి వాళ్ళందరూ అది కాంగ్రెస్ కదా, అందరు ముస్లింలే ఉండాలి. మళ్ళా ఏం మాట్లాడతారు? ఎందుకు మాట్లాడతారు? తెలియకుండా మాట్లాడే మాటలు దొంగ ఉండవు. వస్తాం రా, మా తెలంగాణలో వచ్చి నీ రాజస్థాన్లో పోటీ చేస్తాము, నీ గుజరాత్లో పోటీ చేస్తాము. అసలు మా అక్కడ వ్యాపారాలు పెట్టుకొని ఇస్తారా? మమ్మల్ని పోటీ చేయనిస్తారా? మనం బతకనిస్తారా? మళ్ళీ ఈడొచ్చేసి మీ ఆధిపత్యం ఎలా ఇస్తా అంటే ఈ డబుల్ స్టాండర్డ్ ఏంది? పోదాం మనం రాజస్థాన్ పోయి పోటీ చేద్దాం.
మనకు ఒక్కడన్న ఓటేస్తారేమో చూద్దాం. దొంగ ముండా కొడుకు. కర్నే రమేష్, మీరు అస్సలు తగ్గొద్దు. మనం తగ్గితే మన తెలంగాణ ఆత్మగౌరవాన్ని, అస్తిత్వాన్ని, మన సంపదని ఆ యొక్క జై శ్రీరామ్ అంటే వాళ్ళ కాళ్ళ కింద, ఆ నార్త్ ఇండియన్ వాళ్ళ కాళ్ళ కింద పెట్టినట్టయితే, తాకట్టు పెట్టినట్టు అవుతుంది. మనం హిందీ మాట్లాడితే మన తెలంగాణ భాష మాట్లాడదాం, లేకపోతే ఇంగ్లీష్ మాట్లాడదాం, ఇంటర్నేషనల్ భాష మాట్లాడదాం. ఈ 5 రాష్ట్రాలు మాట్లాడే భాషను మన మీద రుద్దించుకోవద్దు. వాని హిందీ కల్చర్ని, భాష మాట్లాడతలేమడ, భాష ఒకటే కాదు, వాని కల్చర్ని, వాని అస్తిత్వాన్ని, వాని రాముని, వాని అంత శక్తి అంతా వాని ఆధిపత్యాన్ని అంగీకరిస్తున్నాం. ఇన్ని ప్రాంతాల వారు ఉంటే ఒక్క హిందీ మాట్లాడటంలే ఒక 4-5 రాష్ట్రాల్లో హిందీ, 4-5 కూడా కాదు, 2-3, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ హిందీ మాట్లాడుతున్నాము. కానీ వాడు రాజ్యం చేసే స్థానం లేరు. గా మధ్యప్రదేశ్, గా యూపీ తప్ప ఎవడు రాజ్యం, వేరే వాడు రాజ్యం వెళ్తుండే చెప్పు. ఆ మధ్యప్రదేశ్, యూపీలో ఈ బాపనోళ్ళు, ఆర్యులు బగ్గ సెటిల్ అయ్యారు. సో ఆ 2 మధ్యప్రదేశ్, యూపీ తీసేయి, ఇలా వాళ్ళిద్దరు తీసేస్తే ఎవడు రాజ్యం వెళ్తుండే చెప్పు. వెస్ట్ బెంగాల్లో ఓడున్నాడు అని నిర్ణయం చేసే పొజిషన్లో ఈ 3 ఉన్నాయి చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. రాజస్థాన్ వాడు మార్వాడి వ్యాపారస్తుడు దోసుకుంటున్నాడు కానీ, బట్ పరిపాలనలో, అడ్మినిస్ట్రేషన్లో గుజరాత్, ఈ మధ్యప్రదేశ్, యూపీ ఈ 3 తీసేస్తే ఇవ్వట్లేదు. మీరు అబ్జర్వ్ చేయండి. ఆ 3 రాజ్యాలు వచ్చేసి మొత్తం మిగతా 27 మంది మీద సావగొడతా అంటే, వాని చెత్తనంతా మా మీద రుద్దుతా అంటే, నో యూ డోంట్ టేక్ ఇట్. నువ్వు మాట్లాడు, నువ్వు తెలుగు మాట్లాడు, నువ్వు సకినాలు తిను, నువ్వు సర్వపిండి తిను, మా ఎల్లమ్మ పోషమ్మ నువ్వు మొక్కు, జై ఎల్లమ్మ అని నీ బంద్ చేయ, రాముని బంద్ చేసి జై ఎల్లమ్మ అని మొక్కు, రేపటి నుంచి జై సమ్మక్క అని మొక్కు. కర్నే రమేష్, ఈ బీజేపీ లంజా కొడుకులకు ఎప్పుడు నిజాలు తెలుస్తాయేమో కానీ మొత్తం ఆ అబద్ధాలలో కూడా మనోళ్ళని ఇబ్బంది పెడుతున్నారు, మనోళ్ళని సాగుపడుతున్నారు. కొంతమంది బీసీలలో ఎటుమూడ కొడుకులు ఉన్నారు. వాళ్ళు చిల్లరిచ్చి బీరు బిర్యానీ ఇస్తా అంటే ఎందుకు పనికిరాని గ్యాంగు పొరగాన్లు వాళ్ళకి జమ్మికత్తులు ఇచ్చి సంపోరా పొడుగురా అంటే, మళ్ళీ ఆ బీజేపీ నాయకుల పిల్లలు ఎవడు మళ్ళీ రోడ్ల మీకు రాదు జమ్మికత్తులు. వాడు మళ్ళీ మంచి దేశాలతో మంచి వ్యాపారాలు చేసుకుంటారు. దొంగ. మరి ముస్లింలు అంత చెడ్డలు అయితే మరి ముస్లిం దేశం నుంచి కొనుక్కోకు, ఏమి వస్తువులు కానీ పెట్రోల్ కానీ కొనుక్కోకు. అన్ని అబద్ధాలు. కుత్బుల్లాపూర్ కిట్టు యాదవ్, వద్దు బ్రదర్, మార్వాడి చెత్త పాడుకోలు వద్దు దొంగ ఉండ కొడుకులు. నొమాన్ షేక్, యాజ్ హైదరాబాద్ ఈస్ మెట్రోపాలిటన్ అండ్ గ్లోబల్ డెస్టినేషన్ అన్న హ్యావ్ ఏ డిబేట్ ఆన్ తెలంగాణ ఫర్ 70% జాబ్ రిజర్వేషన్ ఇన్ ప్రైవేట్ సెక్టర్. తప్పకుండా బ్రదర్, మన ప్రాంతంలో మనం భూములు ఇస్తున్నాం, మనం సబ్సిడీలు ఇస్తున్నాం, రాయితీలు ఇస్తున్నాం. ఎందుకోసం అంటే తెలంగాణ బిడ్డలకి ఉద్యోగాలు ఇస్తారని. అట్లా ఇయ్యనటువంటి వాళ్ళ యొక్క పర్మిషన్ రద్దు చేయాలి. అట్లనే ఎవడైతే మోర్ దాన్ 50 or 60% అట్లీస్ట్ 70% ఈ రామోజీ ఫిల్ సిటీ, ఆంధ్రలో కానీ నార్త్ ఇండియన్స్ వాటిల్లో మన తెలంగాణ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇస్తేనే వాళ్ళకి పర్మిషన్ ఇవ్వాలి, లేకపోతే రద్దు చేయాలి. అవసరమైతే అందుకు తగ్గట్టుగా చట్టాలు, లేకపోతే చట్టాలని మార్చైనా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే మన అస్తిత్వానికి దెబ్బ పడుతుంది. అర్థమైందా? సో ఐఎమ్ రిక్వెస్టింగ్ సీఎం గారు, సో అందుకు సంబంధించిన చట్టాలు రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో లేకపోతే దానికి సంబంధించిన అవేర్నెస్ క్రియేట్ చేస్తూ అట్లనే దానికి సంబంధించిన చట్టాలని మనం ఏర్పాటు చేసుకోవాల్సింది. వెన్ వీఆర్ ప్రొవైడింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫెసిలిటీస్ ఫర్ దెమ్, whoever, or private sector or public sector, the local people should be given employment around 70%. Please think about it. సీఎం గారు ఆలోచించండి. ముజాహిద్ అంతే. ఆర్ఎస్ఎస్ బజరంగ్ దళ్ వాళ్ళకి పెంచి పోషిస్తుంది మార్వాడీలే. అందుకే ఈ మాధవి లత లేరు బ్రదర్, రోహింగ్యాలు వాళ్ళ అఫీషియల్ డేటా చెప్తున్నా, నా సొంతకైతే చెప్తలే. ఓకే, సో 44,000 అని చెప్తుంది అఫీషియల్స్ డేటా. కానీ వీళ్ళు యొక్క ప్రతిపక్ష పార్టీలు, మేధావులు ఉంటారు కదా, వాళ్ళు విశ్లేషించిన కాడికి వాళ్ళకి దొరికిన యాక్చువల్ డేటా ప్రకారం 22,000 మంది కంటే ఎక్కువ లేరు మొత్తం భారతదేశంలో. సో ఆ 22,000 మంది ఒక్క హైదరాబాద్లో ఉంటారా? వాళ్ళ పేరు వాడుకొని, రోహింగ్యాల పేరు చెప్పి వీళ్ళు ఈ యొక్క ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళ యొక్క ఓట్లు చెల్లకుండా చేయాలని ప్రయత్నం. అంతే, లేరు వాళ్ళు అంతమంది ఎక్కడ లేరు. ఒకవేళ వాళ్ళు చెప్పిన ప్రకారమే అనుకుంటే అంతమందిని భారతదేశంలోకి ఎవరు రానిచ్చారు? సింపుల్.
లేరు 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 అబద్ధం అబద్ధం పచ్చి అబద్ధం. సో ఇది బంగ్లాదేశ్ అని తప్పుదోవ పట్టిస్తుంది, కానీ బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ ఇండియాలో ఎందుకు ఉంచుకుంది మోడీ గవర్నమెంట్ చెప్పాలి, చెప్తుందా మాధవీలత? మనం అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పరు, రెచ్చగొట్టాలి, తిట్టాలి, అంతే, డన్. అంతకు మించి మనం ఎన్ని ప్రశ్నలు అడిగినా చెప్పరు. సో అది మిత్రులారా, ఐ కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా, ప్రతి అంశం మీద అవగాహన చేస్తా, అతనే మీ తరఫున వాయిస్ ఇస్తా. ఓకే.